Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grad Test 19 English. ఇక్కడ మనకి రైట్ ఫస్ట్ మనకి 1 to రైట్ 8 or 7 right 1 to 5. Okay, 1 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ అయితే మనం వీటిని ఆన్సర్ చేద్దాం. సో వీటిని ఆన్సర్ చేసి క్వశ్చన్స్ చూసే ముందు ఈ ప్యాసేజ్ అనేది దేని గురించి బ్రీఫ్ గా మనం చూద్దాం, తర్వాత మనం క్వశ్చన్స్ చూద్దాం. ఓకే రైట్. సెకండ్ మనకి ఏముంది, మనకి ప్రొఫెషనల్ స్పోర్ట్ ఈ సీరియస్లీ కాంపిటేటివ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మనకి? సో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? సో ప్రొఫెషనల్ స్పోర్ట్ is seriously competitive. Sportsmen and women react when frustrated or feel badly done by. The distance between the performer and the spectator once lent sport a unique charm. So the distance between performer and player. Okay. So spectator and మనం చూసేవాళ్ళం. Okay. So spectator once lent sport a unique charm. Okay. So next one and enabled writers like Neville Cardus to invent conversations. The quotes he fabricated, fabricated meaning ఏంటి మనకి? Created. So fabricated meaning ఏంటి మనకి? Created. Okay. So created were often humorous or imaginative. So the players didn't mind. So మనకి ఈ పారాగ్రాఫ్ అర్థమైంది రైట్. మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ మనకి ఏం అర్థమైంది రైట్? దేని గురించి మాట్లాడుతున్నారు మనకి? సో రైట్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ అనేది మనకి సో అది కూడా మనకి ప్రొఫెషనల్ స్పోర్ట్ మనకి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అని చెప్పారు. అదర్ ఏం చెప్పాడు మనకి? చార్మ్ గురించి చెప్పాడు. ఎట్లా వన్స్ అపాన్ టైం ఏముండేది అనమాట. సో ప్లేయర్ కి సో స్పెక్టేటర్ మధ్య సో డిస్టెన్స్ ఉండడం వల్ల ఎలా ఉండేదంటే మనకి చార్మ్ ఉండేదంట అంటే. కాబట్టి మనకి ఇంకేమన్నాడు, దానివల్ల ఏం జరిగిందంట? అండ్ ఎనేబుల్డ్ రైటర్స్, దానివల్ల రైటర్స్ ఏం చేయగలిగారు? సో ఇన్వెంట్ కాన్వర్జేషన్స్ ని ఇన్వెంట్ చేయగలిగారంట. కోడ్స్ ఫ్యాబ్రికేట్ చేయగలిగారంట. సో ఎలా ఉండేవి ఆ కోడ్స్ కానీ ఆ కాన్వర్జేషన్ ఎలా ఉండేవి? సో హ్యూమరస్ గా ఉండేవి, ఇంకా ఇమాజినేటివ్ ఉండేవి. కాబట్టి ప్లేయర్స్ వాటిని పట్టించుకునేవారు కాదంట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అండ్ దెన్ కేమ్ ద స్టంప్ మైక్. సో ఆ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? స్టంప్ మైక్. మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, అండ్ దెన్ కేమ్ ద స్టంప్ మైక్. అప్పుడు ఏమైతే మనకి అక్కడ వరకు ఉన్న సినారియో మొత్తం ఏమైపోతుంది? మారిపోతుంది. ఓకేనా? సో ఇంతవరకు మనకి సినారియో ఉంది కదా, ఆ సినారియో మొత్తం ఏమైపోతుంది ఇక్కడ? మారిపోతుంది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? అండ్ దెన్ కేమ్. ఆ ఫ్రేజ్ మీకు కనిపించింది అంటే ఏమైందంటే అంత ముందు వరకు మనకి మెన్షన్ చేసిన సినారియో అనేది సో చేంజ్ అయిపోతుంది. అంటే సినారియో ఏంటి మనకి? ఈ సినారియో ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ సినారియో ఏమైపోతుంది మనకి? చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనకి సో బ్రీఫ్ గా మనం ప్యాసేజ్ చూసాం కాబట్టి ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ చదువుదాం. సో క్వశ్చన్స్ వరకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ చూద్దాం. ఓకేనా? రైట్. So let us answer first question. So first question మనకి ఏముంది చూడండి మనకి. So as per the information given in the passage, how sticking the microphones into the ground near the pitch has decreased the charm in the cricket. Okay, right. So మన క్వశ్చన్ దేని గురించి మనకి? So how sticking the microphones అనే మనకి సో గ్రౌండ్ లో పెట్టడం వల్ల సో ఏమైంది మనకి? సో డిక్రీజ్డ్ ద చార్మ్. సో చార్మ్ అనేది మనకి క్రికెట్ లో తగ్గిపోయిందంట. సో ఎలా తగ్గిపోయింది అంటున్నాడు. ఓకేనా? సో రీజన్ ఏం చెప్పేసి మనకి రిజల్ట్ చెప్పేశాడు. రిజల్ట్ ఏంటి మనకి? స్టంప్ మైక్స్ రీజన్ చెప్పేశాడు, రిజల్ట్ కూడా చెప్పేశాడు. రీజన్ ఏంటి అక్కడ? స్టంప్ మైక్స్ యూజ్ చేయడం వల్ల, అంటే మైక్రోఫోన్ అనేది పిచ్ లో యూజ్ చేయడం వల్ల అది రీజన్. సో ఎఫెక్ట్ ఏంటి మన? సో చార్మ్ అంటే క్రికెట్ లో చార్మ్ తగ్గిపోయింది అంటే మనకి ఎఫెక్ట్ లేదంటే రీజన్. మనకి రీజన్ చెప్పేశాడు, రిజల్ట్ చెప్పేశాడు, లేదంటే కాజ్ చెప్పేశాడు, ఎఫెక్ట్ కూడా చెప్పేశాడు. కాబట్టి మనకి ఏమడిగాడు మనకి? సో హౌ ఎలా జరిగింది అంటాడు, ఈ ఎఫెక్ట్ ఎలా జరిగింది అంటాడు. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి సో ప్యాసేజ్ లో దీని గురించి ఎక్కడ మెన్షన్ చేసాడు చూసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. హౌ మనం చూద్దాం దీని గురించి ఎక్కడ మెన్షన్ చేశాడు. రైట్. మనకి ఫస్ట్ మనకి సో ఆల్రెడీ మనకి పారాగ్రాఫ్ చదివిన ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాం కదా. సో మనకు కొంత ఐడియా ఉంది కాబట్టి ఆ పారాగ్రాఫ్ ని యూజ్ చేసి ఏమైనా మనం ఆన్సర్ చేయొచ్చేమో చూద్దాం. ఓకే. రైట్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పోర్ట్స్మెన్ అండ్ ఉమెన్ రియాక్ట్ ఫ్రస్ట్రేటెడ్లీ when the microphone is around. మనకి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడా? నో. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చెప్పాడు మనకి? ఇన్ జనరల్ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి చెప్పాడు. ఇన్ జనరల్ ఫ్రస్ట్రేట్ అవుతారని చెప్పాడు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ మైక్రోఫోన్ ఉన్నప్పుడే ఫ్రస్ట్రేటెడ్ అని చెప్తారా? నో. ఇన్ జనరల్. సో ఫ్రస్ట్రేట్ ఎప్పుడు అవుతారు వాళ్ళు? ఇన్ జనరల్ దే ఫ్రస్ట్రేటెడ్. అంటే సో వాళ్ళు ఓడిపోయినప్పుడు అనిపించిన కానీ లేదంటే ఏదైనా అసలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏం కావచ్చు అంటే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ కావచ్చు అని స్పెసిఫిక్ గా మైక్రోఫోన్ వల్లనే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారని మనకి ప్యాసేజ్ మెన్షన్ చేయలేదు. కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. Okay, now next one. So as the distance between the performer and the spectator has been covered by the introduction of microphone and that has diminished. మనకి diminished meaning ఏంటి మనకి? Decreased.
డిమినిష్డ్ మీనింగ్ ఏంటి మనకి డిక్రీజ్డ్. ఓకే, సో డిక్రీజ్డ్ ద యూనిక్ చార్మ్ ఆఫ్ ద స్పోర్ట్. సో దీని గురించి మనకి క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో మనకి ఈ మైక్రోఫోన్ రాకముందు ఏముండేది, అక్కడ డిస్టెన్స్ ఉండేది. ఎవరికి మనకి ప్లేయర్స్ కి స్పెక్టేటర్స్ మధ్య డిస్టెన్స్ ఉండడం వల్ల దాని వల్ల ఏం క్రియేట్ అయింది, ఒక యూనిక్ చార్మ్ క్రియేట్ అయింది. కానీ బికాస్ ఆఫ్ దిస్ రైట్ అడ్వెంట్ ఆఫ్ మైక్రోఫోన్, దానివల్ల ఏమైంది, స్టంప్ మైక్ అని చెప్పుకున్నా, స్టంప్ మైక్ మైక్రోఫోన్ ఏమైంది, ఆ చార్మ్ అనేది మనకి పోయిందని సో క్లియర్ గా మనకి ప్యారేజ్ లో మెన్షన్ చేశాడు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది మనకి, సో బి లో మనకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, దట్ ఇస్ ద రీజన్. నెక్స్ట్ మనకి ఏముందో సి లో ఏముంది, యాజ్ ద క్రికెటర్స్ హావ్ స్టార్టెడ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బీయింగ్ సబ్జెక్ట్ టు an intense scrutiny. మనకి స్క్రూటినీ అంటే మీనింగ్ ఏంటి మనకి ఎగ్జామినేషన్. స్క్రూటినీ అంటే మీనింగ్ ఏంటి మనకి ఎగ్జామినేషన్. మనకి స్క్రూటినీ గురించి ఏమైనా మెన్షన్ చేశారు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం మెన్షన్ చేయలేదు ఇంకా. అండ్ దస్ మేకింగ్ దెమ్ అన్కంఫర్టబుల్ వెల్ ప్లేయింగ్. ఇక్కడ ఈ మైక్రోఫోన్స్ ఉండడం వల్ల సో వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో లేదు కాబట్టి బికాస్ ఆఫ్ అబౌట్ ద చార్మ్, ఆ చార్మ్ గురించి చెప్పేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి we cannot take this one. సో మనకి ఆబ్వియస్ గా ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. మనకి బోత్ ఏ అండ్ బి కాదు కదా మనకి, సో ఏ కాదు కాబట్టి ఆబ్వియస్ గా ఏ అండ్ బి కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let's answer second question. Okay, so out of the following options which best describes the meaning of the phrase given in bold in the given line. In the broadcasters love it, often listeners too, convinced they are being allowed into the sanctum sanctorium. మనకి ఈ ఫ్రేజ్ మనకి ఏం అర్థం అవుతుంది రైట్, ఏమంటారు మనకి, సో బ్రాడ్కాస్టర్స్ లవ్ ఇట్, ఎవరైతే బ్రాడ్కాస్ట్ చేస్తారో వాళ్ళకి ఓకే అంట రైట్. లిజనర్స్ కూడా ఓకే అంట. కానీ ఎలా కన్విన్స్ అవుతున్నారు వాళ్ళు, కన్విన్స్ దే ఆర్ బీయింగ్ అలౌడ్ ఇంటు ద సాంక్టమ్ సాంక్టోరియం. మనకు నార్మల్గా సాంక్టమ్ సాంక్టోరియం మీనింగ్ ఏంటి మనకి, సో హోలీ అంటాం. సాంక్టమ్ సాంక్టోరియం మీనింగ్ మనకి హోలీ లేదంటే సీక్రెట్ ప్లేస్. హోలీ లేదంటే సీక్రెట్ అంటే లిజనర్స్ ని కానీ లేదంటే ఆ బ్రాడ్కాస్టర్స్ కానీ ఎక్కడ ఎలౌ చేస్తున్నారు మనకి, హోలీ ప్లేస్ లోకి లేదంటే సీక్రెట్ ప్లేస్ లోకి ఎలౌ చేస్తున్నారని. దీనికోసం మీరు సో మళ్ళీ ప్యాసేజ్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే క్లియర్ గా కన్వే అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకి దేని గురించి మనకి స్పోర్ట్స్ గురించి వెరీ క్లియర్, స్పోర్ట్స్ గురించి కదా. సో స్పోర్ట్స్ గురించి దేని గురించి మాట్లాడుతాం మనకి, సీక్రెట్ ప్లేస్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేసి మనం ఏం చేయొచ్చంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ మనకి ఏమైంది మనకి, ద హోలీ ఆఫ్ హోలియెస్ట్ ఇన్ ద జూయిష్ టెంపుల్. మనకి టెంపుల్ గురించి మాట్లాడుతున్నామా, సో దేని గురించి మాట్లాడుతాం మనం, స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆబ్వియస్ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి క్లియర్ గా మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో టెంపుల్ కాబట్టి మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమన్నా, సో ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు సమ్వన్స్ ప్రైవేట్ లైఫ్. మనకి సమ్వన్స్ ప్రైవేట్ మనకి స్పెసిఫిక్ ఎవరి గురించి మాట్లాడుతున్నా, సో ప్లేయర్స్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాము అను, వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం అక్కడ, సో ఆ మైక్రోఫోన్ వాడుతుంది కాబట్టి యూ కెనాట్ సే సో ప్రైవేట్ లైఫ్. అది కూడా సమ్వన్స్ ప్రైవేట్ లైఫ్ మనం చెప్పలేము. సో స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, మైక్రోఫోన్ గురించి మాట్లాడుతున్నాం రైట్. సో క్రికెట్ లో యూజ్ చేసే స్టంప్ మైక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెనాట్ అజ్యూమ్ సమ్వన్స్ ప్రైవేట్ లైఫ్ కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏమన్నా, సో ఏ వెరీ ప్రైవేట్ ఆర్ హైలీ సీక్రెట్ ప్లేస్ ఆర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ మనకి కన్వే అవుతుంది కదా, సో ప్రైవేట్ ఆర్ హైలీ సీక్రెట్ ప్లేస్ ఆర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ. సో మనకి స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనకి అది ఆ ప్లేస్ లో ఏమనుకోవచ్చు మనకి, సో హైలీ సీక్రెట్ ప్లేస్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ కాబట్టి ఈ విధంగా మనకి ఓన్లీ సి లో మాత్రమే మనకి కన్వే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. So for this question, that is option 2. So for question 2, option is what? C. Answer is what? C. Let us go for the next question. Let us answer question number 3. Question number 3 is out of the following options, which best describes the sledging phenomenon as mentioned in the line? It is convenient to believe that sledging is a modern phenomenon invented by Ian Chappell in the passage. మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం మనకి ఏం తెలియదు మనకి, సో రైట్ ప్యాసేజ్ లో ఈ పర్టికులర్ లైన్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారో తెలిస్తే ఆ కంటెక్స్ట్ చదివి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే ఈ కంటెక్స్ట్ మనకి ఎక్కడుందో మనం చూద్దాం రైట్. మనకి ఏముంది, ప్లేయర్స్ టెండ్ టు స్వేర్ ఆన్ 3 occasions. సో మనకి ఏముంది, ప్లేయర్స్ టెండ్ టు స్వేర్ ఆన్ 3 occasions. మనకి ఏముంది, స్వేర్ ఉందా లేదా, స్వేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్, యూజింగ్ అబ్యూజివ్ వర్డ్స్. స్వేర్ అండ్ మీనింగ్ అండ్ యూజింగ్ అబ్యూజివ్ వర్డ్స్, దాన్ని ఏమంటామంటే స్వేర్ అంటాం రైట్. సో ఆన్ 3 occasions, ఏంటి అకేషన్స్ ఇక్కడ మనకి, అట్ దెమ్సెల్వ్స్, సో వాళ్ళని వాళ్ళే స్వేర్ చేసుకుంటారంటే ఎప్పుడు వెన్ దే మేక్ ఏ మిస్టేక్. సో ప్లేయర్స్ తప్పు చేస్తే వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటారు, సో అంటే తిట్టుకుంటారంట స్వేర్ రైట్. అది ఒక ఇన్స్టేట్. ఇంకోటి ఏంటంటే టు రైల్ అండ్ అపోనెంట్. మనకి రైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇరిటేట్. రైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇరిటేట్ అంటే ఇరిటేటింగ్ అపోనెంట్. సో అపోనెంట్ ని ఇరిటేట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు సో స్వేర్ చేస్తారు. దట్ ఈస్ సెకండ్ ఇన్స్టెంట్. సో థర్డ్ ఇన్స్టెంట్ ఏంటంటే ఆర్
ఇన్ రెస్పాన్స్ టు ఎన్ అపోనెంట్స్ అటెంప్ట్ అట్ రైలింగ్. అంటే ఒకవేళ అపోనెంట్ కానీ వీళ్ళని ఇరిటేట్ చేస్తాను అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తారు, సో ఈ స్వేరింగ్ చేస్తారు చెప్పారు మొదటికి. సో ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఆ 3 ఇన్స్టెన్సెస్ లో మనకి ఏం చేస్తారు, వాళ్ళు స్వేర్ చేస్తారు ఏంటన్నా. సో ప్లేయర్స్ తప్పు చేసినప్పుడు వాళ్ళని స్వేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ అపోనెంట్ ని ఇరిటేట్ చేయడం కోసం. సో థర్డ్ ఇన్సిడెంట్ ఏంటి, ఒకవేళ అపోనెంట్ వీళ్ళని ఇరిటేట్ చేస్తే సో వాళ్ళు ఏం చేస్తారు, స్వేర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద 3 ఇన్సిడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు బిలీవ్ దట్ స్లెడ్జింగ్ ఈస్ ఎ మోడర్న్ ఫినామినన్. ఇక్కడ ఈ ఫ్రేజ్ ఇంపార్టెంట్ మనకి. ఏ విధంగా మనకి ఇట్ ఈస్ కన్వీనియంట్, మీకు ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ కన్వీనియంట్ టు అనే ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, అక్కడ మీకు ఏం కన్వే అవుతుందంటే మనకి సో ఎగ్జాక్ట్ గా కాంట్రాస్ట్ కన్వే అయ్యింది. గుర్తుపెట్టుకోండి ఏం కన్వే అయింది ఇక్కడ, ఎప్పుడైనా మనకి ఆథర్ అనేవాడు ఈ ఇట్ ఈస్ కన్వీనియంట్ అనే ఫ్రేజ్ యూజ్ చేసినట్టే ఆ ఫ్రేజ్ ద్వారా మనకి ఏం కన్వే చేద్దాం అనుకుంటాడు, సో కాంట్రాస్ట్. అంటే ఇక్కడ ఈ కాంట్రాస్ట్ అనేది మనకి ఇక్కడ చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ని కన్వే చేద్దాం అనుకుంటాడు. అది గుర్తుపెట్టుకున్నాయి. ఏం చెప్పాడు, సో బిలీవ్ దట్ స్లెడ్జింగ్ ఈజ్ ఏ మోడర్న్ ఫినామినన్. ఇప్పుడు కేవలం స్లెడ్జింగ్ ఈజ్ ఏ మోడర్న్ ఫినామినన్ అంటే సో ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ మోడర్న్ ఫినామినన్. అది మీకు అర్థం కావాలి. ఏం మెన్షన్ చేశాడు ఇక్కడ, స్లెడ్జింగ్ ఈజ్ ఏ మోడర్న్ ఫినామినన్ మెన్షన్ చేశాడు. ఏమన్నారు, ఇట్ ఈస్ కన్వీనియంట్ అని. ఆ ఫ్రేజ్ వల్ల మీకు ఏం అర్థం కావాలంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఐడియాని ఆథర్ కన్వే చేద్దాం అనుకున్నాడు. ఓకేనా, మీనింగ్ ఇక్కడ మనకి ఏంటి, స్లెడ్జింగ్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ ఫినామినన్. సో గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇన్వెంటెడ్ బై ఇయాన్ చాఫెల్. దిస్ ఈజ్ రెడిక్యులస్. ఇక్కడ మనకి ఆథర్ ఓపెన్ అయ్యాడు, దిస్ ఈజ్ రెడిక్యులస్ అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నా, ఆ ఒపీనియన్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్. సో హ్యూమన్ బీయింగ్స్ ఇన్ కాంపిటీషన్ have ranted మనకి rant అన్న సేమే. సో rant ఏం చెప్పి మనకి స్వేర్ అని చెప్పొచ్చు, rant. ఓకేనా, సో ranted and insulted. ఇక్కడ ranted and insult. మీకు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లో డౌట్ వచ్చింది ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ మీకు తెలియదు అనుకోండి, ఇప్పుడు ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎలాంటి ఎండ్ గానే ఉంది అనుకోండి, ఇప్పుడు బోత్ ఐడియాస్ సేమ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి ఇన్సల్ట్ వచ్చిందా, అలాంటి వర్డ్ ర్యాంట్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ ఆ విధంగా ఏం చేయొచ్చు, గెస్ చేయొచ్చు. ఓకేనా, రిమెంబర్ దట్. సో ranted and insulted and screamed at opponents ever since prehistoric man. సో మనకి ఈ స్లెడ్జింగ్ లేదంటే స్లెడ్జింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో స్లెడ్జింగ్ అనే మీనింగ్ ఇక్కడ మనకి సో ranted and insulted and screamed at opponents. దాన్ని ఏమనుకుంటాం ఇక్కడ, సో స్లెడ్జింగ్ అంటాం. మోడర్న్ లో మనకి ఏమన్నా స్లెడ్జింగ్ అంటాం, బట్ ఆ స్లెడ్జింగ్ అనేది ఫినామినా అనేది ఎప్పటి నుంచి ఉంటుంది, సో ప్రీ హిస్టారిక్ మ్యాన్ అంటే సిచువేషన్ నుంచి కూడా ఉంది. సో అదే మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, సో ranted and insulted and screamed at opponents. దాన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు, సో స్లెడ్జింగ్ అంటున్నాం. ఓకేనా, సో ఎవర్ సిన్స్ ప్రీ హిస్టారిక్ మ్యాన్ ఫస్ట్ డ్రాప్డ్ a rock of an opponent's foot while attempting a version of soccer. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అది స్టార్ట్ అయిందంట. సో ఏం జరిగింది అక్కడ మనకి, సో ఇన్సల్ట్ స్టార్ట్ అయినాయి, ఇంకా ర్యాంట్ స్టార్ట్ అయిన, స్క్రీమింగ్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి స్లెడ్జింగ్ ఇస్ నాట్ ఏ న్యూ ఫినామినన్. స్లెడ్జింగ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో ర్యాంటింగ్, ఇన్సల్టింగ్ అండ్ స్క్రీమింగ్ అట్ అపోనెంట్స్. దట్ ఈస్ వాట్ స్లెడ్జింగ్ మీన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ మనకి ఏముంది, ద ప్రాక్టీస్ వేర్ బై సమ్ ప్లేయర్స్ సీక్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్ బై ఇన్సల్టింగ్. మనకి క్లియర్ గా ఇన్సల్టింగ్ గురించి చెప్పాము కదా, ఇన్సల్టింగ్, వెర్బల్లీ ఇంటిమిడేటింగ్. మనకి ఇంటిమిడేటింగ్ మీనింగ్ ఏంటి మనకి, ఫ్రైటనింగ్, రైట్. వెర్బల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, విత్ వర్డ్స్ నాట్ యాక్షన్స్. వెర్బల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, వర్డ్స్ అంటే మాటలు యూజ్ చేసి భయపడ్డాను ఏమంటామంటే సో వెర్బల్లీ ఇంటిమిడేటింగ్ అంటాం, రైట్. ద అపోజింగ్ ప్లేయర్. సో క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి, సో ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి మనకి, సో ద యాక్టివిటీ ఆఫ్ ట్రావెలింగ్ ఆర్ స్లైడింగ్ డౌన్ హిల్ ఆర్ స్నో అనే స్లెడ్జ్ మనకి, సో స్నో పైన రైట్ జారడాన్ని మనం స్లెడ్జింగ్ అంటామా, నో, కాబట్టి మనకి ఇది కాదు. నెక్స్ట్ వన్, ఎ మ్యాన్ డ్రాపింగ్ ఎ రాక్ ఆన్ ఎన్ అపోనెంట్స్ ఫుట్ వైల్ అటెంప్టింగ్ ఎ వర్షన్ ఆఫ్ సాకర్. సో మనకి దీన్ని మనం స్లెడ్జింగ్ అంటామా, నో. ఈ యాక్షన్ వల్ల ఆ స్లెడ్జింగ్ వచ్చింది మనకి. సో ఇది ఈ యాక్షన్ కి రియాక్షన్ గా స్లెడ్జింగ్ వచ్చింది, కానీ ఈ యాక్షన్ మనం స్లెడ్జింగ్ అని చెప్పలేము. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు మనకి, సో ర్యాంట్స్ యూజ్ చేశారు, ఓకేనా, సో ఇన్సల్ట్ యూజ్ చేశారు, లేదా స్క్రీమింగ్ యూజ్ చేశారు. అప్పుడు దాన్ని ఏమంటే మన స్లెడ్జింగ్. సో దీనికి రెస్పాన్స్ మన స్లెడ్జింగ్ వచ్చింది, కానీ దీన్నే మనం స్లెడ్జింగ్ అని చెప్పలేము. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఓన్లీ ఆప్షన్ ఏ. మనకి బి కూడా కాదు కాబట్టి యూ కెనాట్ టేక్ ఏబి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us go for the next question. Let us answer question number 4. Okay, choose the word which is most nearly the same in meaning to the word adage as mentioned in the passage. Okay, మనకి ఏమడిగాడు, మనకి నియర్లీ సేమ్ అంటే మనకి ఏమడిగాడు, మనకి సినోనిమ్ కదా. సో చూద్దాం దేనికి సినోనిమ్ మనకి అడేజ్. మనకి నార్మల్ గా అడేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో ఏం చెప్పొచ్చు మనం, సేయింగ్ అని చెప్పొచ్చు. అడేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సేయింగ్, లేదంటే ప్రోవర్బ్ అని చెప్పొచ్చు, ఓకేనా, సేయింగ్, ప్రోవర్బ్. ఇంకేం చెప్పొచ్చు మనం, మ్యాక్సిమ్ అని చెప్పొచ్చు, లేదంటే ట్రూయిజం అని చెప్పొచ్చు, ఓకేనా, లేదంటే ఎపిగ్రాఫ్ అని చెప్పొచ్చు. సో ఎపిగ్రామ్ అని చెప్పొచ్చు,
ఇవన్నీ కూడా మన సినోనిమ్స్. దేనికి మనకి సో అడేజ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, సేయింగ్ అని చెప్పొచ్చు, ప్రోవర్బ్ అని చెప్పొచ్చు, మ్యాగ్జిమ్, ట్రూయిజం, ఎపిగ్రామ్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్. మనకి ఆప్షన్ లో ఏమున్నాయో చూద్దాం. మనకి ట్రాంక్విలిటీ ఉంది, మనకి ఏమైనా ట్రాంక్విలిటీ. మనకి ట్రాంక్విలిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి సెరెనిటీ. ట్రాంక్విలిటీ మీనింగ్ ఏంటి మనకి సెరెనిటీ. లేదంటే దీన్ని మనం ఏమొచ్చు అంటే పీస్, ఏమొచ్చు మనం పీస్. లేదంటే దీన్ని మనం ఏమొచ్చు మనకి రైట్ సో ప్లాసిడ్ అనొచ్చు, ఏమొచ్చు మనం ప్లాసిడ్. సో సెరెనిటీ అనొచ్చు, పీస్ అనొచ్చు, ప్లాసిడ్ అనొచ్చు. దాన్ని ఏమంటే మనం ట్రాంక్విలిటీ అంటాం, రైట్. సో అన్డిస్టర్బ్డ్ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి ఏమంటే డిక్టమ్. మనకి డిక్టమ్ అని మనకి సేమ్ రైట్ అడేజ్. సో అడేజ్ మనం ఏమనొచ్చు మనం డిక్టమ్ అనొచ్చు కదా. లేదంటే సమ్ టైమ్స్ దీన్ని ఒక ఆర్డర్ గా తీసుకోవచ్చు, ఆర్డర్ లేదంటే సో ఆర్డర్ కూడా డిక్టమ్. మనకి ఇందులో ఉంది డిక్ట్. డిక్ట్ అంటే మీనింగ్ మనకి ప్రెడిక్ట్ అంటాం కదా. సో ప్రిడిక్ట్ అంటే డిక్ట్ అంటే చెప్పడం, సే సంథింగ్. సో ప్రీ అంటే ముందుగా చెప్తే ఏమంటాం ప్రిడిక్ట్ అంటాం. అందులో ఒక డిక్ట్ ఉంది కదా, డిక్ట్ అంటే మీనింగ్ మనకి స్పీకింగ్ సంథింగ్. సో డిక్టమ్ అంటే మీనింగ్ సేమ్ స్పీకింగ్ లేదంటే సేయింగ్, సరిపోతుంది కదా. సో డిక్ట్ ఉంది కదా, డిక్ట్ అంటే మీనింగ్ మనకి సే సంథింగ్ మనకి రైట్. కాబట్టి మనకి ఆ రూట్ వర్డ్ బట్టి ఏం చెప్పొచ్చు మనకి డిక్టమ్ ఏమనుకుంటాం సేయింగ్. సేయింగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సేయింగ్ అడేది. కాబట్టి స్ట్రైట్ అవే సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డిక్టమ్. ఓకే, సో మనకి ఇంకేమో మనకి ఇండెసిసివ్. మనకి డెసిసివ్ అంటే మనకి ఏంటి డెఫినెట్. డెసిసివ్ అంటే మనకి డెఫినెట్. సో డెసిసివ్ మీన్స్ డెఫినెట్. మనకి ఏమో మనకి ఇండెసిసివ్ అంటే మీనింగ్ మనకి నాట్ డెఫినెట్. దట్స్ ఇట్ రైట్. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకి ఇన్సానిటీ. మనకి సేన్. సేన్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో రైట్ సో మనకి నాలెడ్జ్ఫుల్ పర్సన్ ఏమంటాం సేన్ పర్సన్ అంటాం. మనకి ఏముంది ఇన్సేన్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫూలిష్. ఫూలిష్నెస్ ఏమంటాం మనం ఇన్సేనిటీ అంటాం. ఓకేనా. సో సేనిటీ ఇన్సేనిటీ గుర్తుపెట్టుకోండి. నాట్ సేన్ దట్ మీన్స్ ఫూలిష్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది మనకి షివల్రీ. మనకి షివల్రీ అంటే మీనింగ్ మనకి ఒక మీనింగ్ ఏంటంటే మనకి సో రైట్ మిడివల్. సో రైట్ సో మిడివల్ సొసైటీలో ఉన్న రూల్ బుక్ ఏమనొచ్చు మనం రూల్స్. మిడివల్ రూల్స్ ఏమనొచ్చు మనం షివల్రీ అనొచ్చు ఒక మీనింగ్. మిడివల్ రూల్స్ ఏమనొచ్చు మనం సో సొసైటీకి సంబంధించిన రూల్స్ కానీ లేదంటే సో మోరల్ రూల్స్ కానీ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఏమంటామంటే షివల్రీ అంటాం. మిడివల్ పీరియడ్. అది కాకుండా ఇంకో మీనింగ్ కూడా ఉంది. సో ఇంకో మీనింగ్ ఏంటి మనకి పొలైట్నెస్. ఓకే, పొలైట్నెస్ టువర్డ్స్ ఉమెన్. పొలైట్నెస్ టువర్డ్స్ ఉమెన్. సో ఉమెన్ వైపు చూపించే పొలైట్నెస్ కూడా ఏమంటాం మనం షివల్రీ అంటాం. మొత్తానికి అయితే ఈ మీనింగ్స్ ఏవి రావు కదా మనకి. ఏం కావాలి మనకి సో అడేజ్ అనే వర్డ్ మనకి సిన్నం కావాలి కాబట్టి ఏమవుతుంది మనకి సో డిక్టమ్ ఇస్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. So question number 5. Okay, so choose the word which is most opposite in meaning to the word right as mentioned in the passage. Okay, so మనకి ఏమడిగాడు మనకి ఆపోజిట్. సో ఆపోజిట్ మీనింగ్ ఏంటి మనకి యాంటోనిమ్. ఓకే, సో దేనికి అడిగాడు యాంటోనిమ్ సో రైట్. మనకి రైట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం రైట్ అన్నోయ్. ఓకే, ఇరిటేట్ అని చెప్పుకున్నాం కదా. అన్నోయ్ లేదంటే ఏం చెప్పొచ్చు మనం సో అన్నోయ్ లేదంటే ఇరిటేట్ లేదంటే బోదర్ ఇవన్నీ చెప్పొచ్చు. సో మనకి ఇప్పుడు దీనికి ఏం కావాలి యాంటోనిమ్ కావాలి. ఇప్పుడు చూద్దాం మనకి ఏమన్నా మనకి సో పర్ప్లెక్స్. మనకి సో పర్ప్లెక్స్ ఉంది, ఇంకేమో మనకి సో కన్ఫౌండ్ ఉంది, ఇంక మనకి ఏముంది బ్యాఫిల్. ఓకేనా, వీటి 3కి మనకి ఒకటే మీనింగ్ వస్తుంది. సో పర్ప్లెక్స్ అన్నా కన్ఫౌండ్ అన్నా బ్యాఫిల్ ఏం చెప్పొచ్చు మనకి సో కన్ఫ్యూజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో పజిల్ అని చెప్పొచ్చు. మనకేంటి సో పర్ప్లెక్స్ అన్నా కన్ఫౌండ్ అన్నా బ్యాఫిల్ అన్నా ఏం చెప్పొచ్చు మనం గ్రేట్లీ కన్ఫ్యూజింగ్ సమ్వన్. సో కన్ఫ్యూజ్ అని చెప్పొచ్చు అంటే పజిల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏమైనా కన్సిలేట్. మనకి కన్సిలేట్ ఉంది కదా, కన్సిలేట్ మీనింగ్ ఏంటి మనకి పాసిఫై. కన్సిలేట్ మీనింగ్ ఏంటి మనకి పాసిఫై లేదంటే మనకి ప్లకేట్. పాసిఫై లేదంటే ప్లకేట్ అంటే ఎవరైనా సరే చాలా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోపాన్ని తగ్గించడం ఏమంటామంటే సో పాసిఫై చేయడం అంటాం, ప్లకేట్ చేయడం అంటాం, కాన్సిలేట్ అంటాం కూడా. సో లేదంటే ఎవరైనా సరే బాధలో ఉన్నారనుకో, వాళ్ళ బాధను తగ్గించడానికి కూడా ఏమనొచ్చు మనం పాసిఫై అనొచ్చు. ఇప్పుడు ఇదేనా సరే ఆ ఫీలింగ్ తగ్గించడం ఏమంటామంటే మనం పాసిఫై అంటాం, ప్లకేట్ అంటాం. సో అట్ ద సేమ్ టైం కన్సిలేట్ అంటే మీనింగ్ ఏంటి గొడవలు తగ్గించడం, ఆ కోపాన్ని తగ్గించడం ఏమంటాం మనం సో కన్సిలేట్ అంటాం. సో అట్ ద సేమ్ మనం ఏం చెప్పుకుంటాం పాసిఫై అని చెప్పొచ్చు అంటే ప్లకేట్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది డిస్కన్సర్ట్. మనకి డిస్కన్సర్ట్ మీనింగ్ ఏంటి మనకి రైట్ సో గ్రేట్ ట్రబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ట్రబుల్ అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, అన్కంఫర్టబుల్ లేదంటే అన్సెటిల్డ్ ఏం చెప్పచ్చు మనం అన్సెటిల్డ్ లేదంటే డిస్టర్బ్ అని చెప్పొచ్చు. ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో మనకి రైల్ కి సో ఏమొస్తాం ఇక్కడ సో రైట్ సో మనం పర్పస్ తీసుకోవాలా, కన్ఫ్యూజన్ తీసుకోవాలా, పజిల్ తీసుకుంటామా నో. కాబట్టి ఇది మనకి ఏం కాదు మనకి యాంటోనిమ్ కాదు. నెక్స్ట్ ఉంది కాన్ఫౌండ్ యాంటోనిమ్ కాదు రైట్. సో బ్యాఫిల్ కూడా కాదు మనకి. ఇంకా డిస్కన్సర్ట్ మీనింగ్ ఏంటి మనకి ట్రబుల్. సో రైల్ అంటే మీనింగ్ అన్నయ్ ట్రబుల్ ఏమైతే మనకి సినోనిమ్స్ అయిపోతాయి. ఇప్పుడు అడిగింది మనకి యాంటోనిమ్. కాబట్టి ఉన్న వాటిలో ఒకే ఒక పాసిబిలిటీ మనకి కన్సర్ట్. మనకి ఇక్కడ రైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి అన్నయ్. సో
ఇరిటేట్ చేయడం అంటాం. దీని మనకి ఇరిటేషన్ లేకుండా చేయడం ఏమంటాం మనం? సో కన్సిలియేట్ అంటాం. కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో కన్సిలియేట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ D. Let us go for the next question. Let us start answering from question number 6 to 10. Again మనకు ఒక ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్ బేసిస్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఆన్సర్ చేద్దాం. సో దానికంటే ముందు ఏం చేద్దాం అంటే ఈ ప్యాసేజ్ అనేది దేని గురించి మనం బ్రీఫ్ గా చూద్దాం. సో తర్వాత మనం క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? దేని గురించి మనకి the raw materials driving today's digital economy are data, leading many to say that data is the new oil. ఓకేనా? స్టూడెంట్ ఏమని మనకి దేని గురించి మాట్లాడుతున్నాం? ద రా మెటీరియల్స్ డ్రైవింగ్ టుడేస్ డిజిటల్ ఎకానమీ. సో టుడేస్ డిజిటల్ ఎకానమీ ఏం డ్రైవ్ చేస్తుందంటే మనకి రా మెటీరియల్ ఏంటి మనకి? డేటా. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది దేనికి మనకి? డిజిటల్ ఎకానమీ. సో లీడింగ్ మెనీ టు సే దట్ డేటా ఈస్ ద న్యూ ఆయిల్. అంటే ఆయిల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనకి ఎకానమీకి, నార్మల్ ఎకానమీ రైట్, ఇన్ జనరల్ ఎకానమీకి ఆయిల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనకి ఈ డిజిటల్ ఎకానమీకి రా మెటీరియల్ ఏది యూజ్ అవుతుందంటే మనకి ఆ డేటా యూజ్ అవుతుందంట. ఓకేనా? సో ఇక్కడ ఆయిల్ ని, ఆ డేటా దేంతో కంపేర్ చేస్తాడు? ఆయిల్ తో కంపేర్ చేస్తాడు. అంత ఇంపార్టెంట్ అండ్ సో దట్స్ వాట్ రైట్. సో nowadays wealth is increasingly built upon information. ఏం చెప్తున్నానికి? వెల్త్ అనేది దీని మీద బిల్డ్ చేస్తున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద బిల్డ్ చేస్తున్నాడు. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి చెప్పిందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనకి సో బ్రీఫ్ గా అర్థమైంది కదా. సో మొత్తం దేని గురించి మనకి? సో డిజిటల్ ఎకానమీ గురించి. ఆ డిజిటల్ ఎకానమీకి ఇంపార్టెంట్ మనకి ఏంటి కదా? వెల్త్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది మనకి? బికాస్ ఆఫ్ డేటా. సో డేటా వలన ఆ ఎకానమీ డిజిటల్ ఎకానమీ క్రియేట్ అవుతుందని చెప్తుంది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది బ్రీఫ్ గా సరిపోతుంది. ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్ చూసి ఎక్కడ వరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాన్ చూద్దాం. ఓకేనా? రైట్. So let us answer question number 6. మనకి ఏమని చెప్పాడు మనకి? According to the passage, why has the writer of the passage termed data as the new oil? మనం చూసాం కదా ఇక్కడ. సో క్లియర్ గా మనకి ప్యాసేజ్ మనకి క్లియర్ గా ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఏమంటే డేటా. సో డిజిటల్ ఎకానమీకి డేటా అనేది ఎలాంటిది మనకి? రా మెటీరియల్. సో ఏం చెప్పాడంటే యాజ్ సిమిలర్ టు ఆయిల్. అంటే నార్మల్ ఎకానమీకి ఆయిల్ ఎలాగో ఈ డిజిటల్ ఎకానమీకి సో డేటా అలాంటిది చెప్పాడు. కాబట్టి మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ మనకి ఏమైంది మనకి? సో లేదంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా. సో ఎందుకనే సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ప్యాసేజ్ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూసి మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా? రైట్. చెప్పారు కదా ఏముంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కంపెనీస్ గ్యాదర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? కలెక్ట్. గ్యాదర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? కలెక్ట్. సో గ్యాదర్ అండ్ అనలైజ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా related to customer behavior and performances, right? So they use this to build features to ensure that customers constantly browse and to show customers advertisements that they are most likely to click on. So this information translates into huge revenues. ఈ విధంగా ఏం క్రియేట్ అవుతుంది మనకి? రెవెన్యూస్ మీనింగ్ ఏంటి మనకి? వెల్త్ కదా. సో ఓవరాల్ గా డేటా అనేది సో దేనికి రీజన్ అవుతుంది మనకి? వెల్త్ క్రియేషన్ కి రీజన్ అవుతుంది. ఏ విధంగా? వాళ్ళు డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి ఆ అనలైజేషన్ బేస్ చేసుకొని మనకి ఏం చేస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. సో ఆ విధంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఫస్ట్ మనకి ఆప్షన్ ఏ. సో ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆన్లైన్ జైంట్ సెల్ ఇంటర్నల్ డేటా అండ్ అదర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేల్ చేస్తున్నారని చెప్పి మనకి ఏమైనా సరే క్లూ ఇచ్చారు అందులో? సో లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం చెప్పలేము. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో కంపెనీస్ అగ్రిగేట్. మనకి అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇందులో గ్రెగ్ ఉంది కదా. గ్రెగ్ అంటే గ్రూప్ అంటే కలెక్ట్. సో గ్యాదర్. సో అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? గ్యాదర్ లేదంటే కలెక్ట్. మనకి క్వశ్చన్ ఏమంటే సో ప్యాసేజ్ లో ఆ వర్డ్ యూజ్ చేసేది గ్యాదర్ అనే వర్డ్ రైట్. సో గ్యాదర్ అండ్ అనలైజ్ ద డేటా ఆఫ్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ టు ఎర్న్ బిలియన్స్ త్రూ అడ్వర్టైజ్మెంట్. సో క్లియర్ గా మనకి ఇది మెన్షన్ చేశాడు కదా. సో మనకి ఇది మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద పాసిబిలిటీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సెల్లింగ్ డేటా ఈజ్ ఎట్ ఎ వెరీ నాసెంట్ స్టేజ్. మనకి నాసెంట్ మీనింగ్ ఏంటి మనకి? ఇనిషియల్ స్టేజ్. నాసెంట్ మీనింగ్ ఏంటి మనకి? ఇనిషియల్ స్టేజ్. సో ఇనిషియల్ స్టేజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఎర్లీ స్టేజ్ అని చెప్పొచ్చు. ఇనిషియల్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్. సో దీని గురించి మనకి ఏమైనా చెప్పారు మనకి? సో చెప్పలేదు కాబట్టి ఇక్కడ టేక్ దిస్ వన్. సో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఓన్లీ బి. దట్ ఈస్ ఆప్షన్ బి. సో ఫర్ దిస్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ ఇస్ వాట్? సో బి. లెట్ us go for the next question. So let us answer question number 7. మనకి ఏమైనా మనకి సో వాట్ కెన్ బి ద అప్రోప్రియేట్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓకే జనరల్ మనకి ప్యాసేజ్ ఇక్కడ ఏమైనా మనకి అప్రోప్రియేట్ టైటిల్. సో గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడైనా సరే అప్రోప్రియేట్ టైటిల్ అని కానీ లేదంటే మెయిన్ ఐడియా కానీ ఓకే లేదంటే మెయిన్ థీమ్ అని కానీ లేదంటే సెంట్రల్ ఐడియా అని కానీ
ఓకే. సో ఇలా అడిగాడు అనుకోండి, వీటిని ఏమంటామంటే మనం మెయిన్ ఐడియా క్వశ్చన్స్ అంటాం. ఏమంటాం మనం? సో మెయిన్ ఐడియా క్వశ్చన్స్. సో మీకు ఎప్పుడైనా సరే మెయిన్ ఐడియా క్వశ్చన్స్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే మన ప్యాసేజ్ బిగినింగ్ లో కానీ లేదంటే ప్యాసేజ్ ఎండింగ్ లో కానీ చదివితే మనకి చాలా వరకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో మనం ఆల్రెడీ ఏం చేసామంటే ప్యాసేజ్ బిగినింగ్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ మనం కంప్లీట్ చదివాం కదా. ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చదివాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ తో మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చేమో చూద్దాం. ఓకే. సో మనకి ఫస్ట్ వన్ ఏమైనా ఆప్షన్ ఏ. సో డేటా మార్కెట్ ప్లేస్, మనకి డేటా గురించి కరెక్టే, మార్కెట్ ప్లేస్ అని చెప్పాడా? నో. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏముంది? డేటా ఫ్యూయలింగ్ వెల్త్. మనకి ఏం క్లియర్ గా ఎగ్జాంపుల్ మెన్షన్ చేసాడు. మనకి ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి మనకి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి దాని ద్వారా ఏం చేస్తున్నారు వాళ్ళు? సో రెవెన్యూ క్రియేట్ చేస్తున్నారు, జనరేట్ చేస్తున్నారు కదా. కాబట్టి క్లియర్ గా మనకి డేటా ఏం చేస్తుంది? ఫ్యూయలింగ్. దేన్ని? వెల్త్. కాబట్టి క్లియర్ గా కన్వే అవుతుంది కదా. కాబట్టి మన ఆన్సర్ అవుతుంది మనకి బి. నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఆఫ్ సెల్లింగ్ డేటా. సో ఓన్లీ బెనిఫిట్స్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నామా? నో. సెల్లింగ్ డేటా, మనకి సెల్లింగ్ డేటా గురించి మనం చెప్పట్లా, ఆ డేటాని కలెక్ట్ చేసి దాన్ని మనకి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో యూజ్ చేస్తామని చెప్పాం. కాబట్టి this cannot be the answer. Next one మనకి డేటా సెల్లింగ్. ఇక్కడ మనకి వచ్చింది డేటా సెల్లింగ్ అవుతుంది. కాబట్టి you cannot take these two options. So our answer is మనకి only B. So for this question number 7, our answer is what? Option B. Let us go for the next question. Let us answer question number 8. Okay, so question number 8 is right. So choose the word which is opposite in meaning as the word cumulative. So printed in bold as used in the passage. మనకి అడిగింది మనకి ఏంటి? సో cumulative. ఓకే. సో దానికి ఏమంటే మనకి యాంటోనిమ్. సో క్యూములేటివ్. నార్మల్ గా క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి కంబైన్డ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. కంబైన్డ్ ఎఫెక్ట్. క్యూములేటివ్ మీనింగ్ ఏంటి? మనకి కంబైన్డ్. ఇప్పుడు మనకి కంబైన్డ్ అడిగాడు కాబట్టి దీనికి ఏం కావాలి? ఆపోజిట్. ఇప్పుడు చూద్దాం ఆప్షన్ మనకి. సో అగ్రీడ్. మనకి సో అగ్రీడ్ మీనింగ్ ఏంటి? మనకి కంబైన్డ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంది? సో అమాస్డ్ అన్న సేమ్ థింగ్. సో ఇంకేమో మనకి సో అక్యుములేటెడ్ అన్న సేమ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ కాంగ్లోమరేట్ మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. కాంగ్లోమరేట్ మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. సో ఈ గ్రూప్ కాబట్టి మనకి క్యూములేటివ్ అన్న మీనింగ్ ఏంటి? కంబైన్డ్. గ్రూప్ కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. మనకి అక్రిషన్ అంటే అమాస్డ్ ఉందా? సో కరెక్ట్. గ్యాదర్డ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? మనకి గ్యాదర్డ్. కాబట్టి మనకి కావాల్సింది ఏంటి? ఆపోజిట్ కావాలి. కాబట్టి మనకి అక్రియేటివ్ ని ఎలిమినేట్ చేయొచ్చు, అమాస్డ్ ఎలిమినేట్ చేయొచ్చు, సేమ్ టైం అక్యుములేట్ మీనింగ్ ఏంటి? మనకి గ్యాదర్. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మిగిలిన మనకి ఏంటి? అన్ని ఎలిమినేట్ చేసాం కదా. మిగిలిన మనకి యూనిలేటరల్. నార్మల్గా మనకి యూనిలేటరల్ అంటాం, బైలేటరల్ అంటాం, మల్టీలేటరల్ అంటాం. ఓకేనా. సో యూనిలేటరల్ అంటే ఒక్కరే ఇన్వాల్వ్ అయితే, ఒక కంట్రీ కానీ ఒక గ్రూప్ కానీ ఒక పర్సన్ కానీ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటాం? యూనిలేటరల్ అంటాం. కాకుండా ఇద్దరు ఇన్వాల్వ్ అయితే ఏమంటాం? బైలేటరల్ అంటాం. 2 కంట్రీస్ అయితే బైలేటరల్. కాకుండా more than 2 అయితే ఏమంటాం? మనం మల్టీలేటరల్ అనొచ్చు. కాబట్టి సో లేటరల్ అంటే ఏం చెప్తున్నా? సో పర్టికులర్ నెంబర్ చెప్తుంది. కాబట్టి యూనిలేటరల్ మీనింగ్ ఏంటి? 1 పర్సన్. సో ఇన్వాల్వింగ్ 1 పర్సన్ అంటే ఇన్వాల్వింగ్ 1 పర్సన్ ఆర్ 1 గ్రూప్. క్లియర్ మనకి ఏం అర్థం అవుతుంది? మనకి కంబైన్డ్ అయితే కాదు కదా. సో యూనిలేటరల్ అంటే ఒకటే కాబట్టి మనం కంబైన్డ్ అని చెప్పలేము. కాబట్టి ఆబ్వియస్ గా ఏం తీసుకోవచ్చు అంటే యూనిలేటర్ మనం ఏం తీసుకోవచ్చు? మనం యాంగ్లం గా తీసుకోవచ్చు. రిమైనింగ్ ఎలిమినేట్ చేసి మనం మిగిలింది ఏంటి? యూనిలేటర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 8, అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 9. Okay. So question number 9 lo em undi? What does the writer wants to convey by stating the new digital economy is increasingly shaping up to be like the feudal or robber baron economies of the past? ఇక్కడ ఏమంటారు మనకి క్లియర్ గా? ఇక్కడ మనకి దీనికోసం మళ్ళీ ప్యాస్ చదవాల్సిన పని లేదు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిన ఏంటంటే ద న్యూ డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీ తెలిసింది కదా మనకి, రైట్? ఈజ్ ఇంక్రీజింగ్లీ షేపింగ్ అంటే అలా మారుతుందండి. ఎలా మారుతుంది? ఫ్యూడల్. సో మనకి ఫ్యూడలిజం గురించి తెలుసుకుని మనకి తెలుగులో అయితే మనకి భూస్వామ్య విధానం అని చెప్పొచ్చు. ఫ్యూడలిజం. సో ఫ్యూడలిజం ఏం జరిగింది? మనకి వెల్త్ అంతా ఒకే పర్సన్ దగ్గర అక్యుములేట్ అవుతుంది. దాన్ని ఏమంటాం? మనం ఫ్యూడలిజం అంటాం. మీకు ముందుగానే ఐడియా ఉన్నాయని మనం ఏం చేయొచ్చు? మనం కొంచెం ఫాస్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఫ్యూడల్, రైట్? సో ఫ్యూడల్ మీనింగ్ మనకి వెల్త్ అనేది ఒకే పర్సన్ దగ్గర లేదంటే ఒక గ్రూప్ దగ్గర అక్యుములేట్ అయితే దాన్ని ఏమంటాం మనం? సో ఫ్యూడల్ అంటాం. ఫ్యూడల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ సో రోబర్ బ్యారోన్ ఎకానమీస్. మనకి రోబర్ బ్యారోన్ ఎకానమీస్ ని దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మెటాఫోర్ లో యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారు? మనకి ఒక మెటాఫోర్ లో యూజ్ చేస్తారు. అంటే ఎలా యూజ్ చేస్తామంటే ఎవరైనా సరే ఒక బిజినెస్ పర్సన్ అనేవాడు రిచ్ అయ్యాడు అనుకోండి. ఎలా రిచ్ అయ్యాడు? యూజింగ్ అన్స్క్రప్యులస్ మెథడ్స్ అంటే మనకి డిజానెస్ట్ మెథడ్స్. సో డిజానెస్ట్ మెథడ్స్ యూజ్ చేసి ఎవరైనా రిచ్ గా మారారు అనుకోండి, అలాంటి పర్సన్ ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే రోబర్ బ్యారన్ ఎకానమీస్ అంటాం. సో లాజిక్ అర్థమైందా? సో కాబట్టి మనకి ఇక్కడ సో కంటెక్స్ట్ ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ డిజిటల్ ఎకానమీ ఆ మారిపోతున్న రీజన్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే ఓకే, లేదా మనం ఏం చేద్దామంటే సో ప్యాసేజ్ చదువుతాం. సో ఫస్ట్ మనకి సో ఆప్షన్ చూసి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మనకి కొన్ని ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మనకి సో జనరల్ గా ఉంటాయి కాబట్టి తర్వాత ఏం చేయాలి? ఒక ఆన్సర్ చేయలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మనకి ప్యాసేజ్ చూడొచ్చు. మనం చూద్దాం మనకి ఏముంది? మనకి సో ద జనరల్ పబ్లిక్ హూ ప్రిడామినెంట్లీ కంట్రిబ్యూట్ ద రా డేటా
గెట్స్ ఏ నెగ్లిజిబుల్ పోర్షన్ ఆఫ్ ద పై. ఏమన్నా మనకి సో జనరల్ పబ్లిక్ హూ ప్రిడామినెంట్లీ కంట్రిబ్యూట్ టు ద రా డేటా. సో ఎవరైతే డేటా ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం రావట్లేదంట, నెగ్లిజిబుల్ పోర్షన్ ఆఫ్ ద పై. ఇప్పుడు పై అంటే ఎలా సెన్స్ లో వాడాలంటే రెవెన్యూస్ ఓకేనా. సో టోటల్ కలెక్టెడ్ రెవెన్యూస్, ఆ రెవెన్యూస్ లో కొంత పార్ట్ నెగ్లిజిబుల్ పార్ట్ మాత్రమే సో ఈ కస్టమర్స్ వస్తున్నారు. ఎవరైతే డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి. అంటే వాళ్ళు ఏమంటే మనం యూజర్స్ అనొచ్చు, కస్టమర్స్ అనొచ్చు. సో డేటా ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్, యూజర్స్. సో డేటా నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం ఎలా వచ్చింది వాళ్ళకి, నెగ్లిజిబుల్ గా వచ్చింది. కాబట్టి అక్కడ చెప్పిన ఐడియా కన్వే అవుతుంది కదా. సో కన్వే అవుతుంది కాబట్టి దిస్ కెన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏముందో, వెల్త్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ అమాంగ్ ఎ వెరీ సెలెక్ట్ ఫ్యూ. కాబట్టి క్లియర్ గా మనకి కన్వే అవుతుంది, దేని వరకు మనకి ఫ్యూడల్. సో కన్వే అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ మనకి రెగ్యులర్ చైన్ ఆఫ్ అలిజియన్స్. మనకి అలిజియన్స్ మీనింగ్ ఏంటి మనకి, లాయల్టీ. అలిజియన్స్ మీనింగ్ ఏంటి మనకి, లాయల్టీ. ఓకే సో రైట్. సో లాయల్టీ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కింగ్ ఎట్ ద టాప్ అప్ టు ద పీజెంట్రీ ఎట్ ద బాటమ్. ఇక్కడ కింగ్ ఉంటాడు మనకి. సో కింగ్ నుంచి పీజెంట్, పీజెంట్ మనకి కామన్ మ్యాన్. సో పీజెంట్ కామన్ మ్యాన్ అంటే సో ఉంటారు కదా రైతులు. సో సాధారణ రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, పీజెంట్ అంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది, అక్కడ కన్వే చేస్తున్న ఫ్యూడల్ కానీ లేదంటే సో ర్యాబర్ బ్యాండ్ కన్వే అవుతుందా, కన్వే కావట్లేదు. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. కాబట్టి ఏ పాసిబిలిటీస్ మనకి, సో ఏ ఒకటి బి ఒకటి. అదే పర్టికులర్ దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, సో వెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా వెల్త్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కూడా వెల్త్ గురించి మాట్లాడుతున్నాం మనకి. సో ఏ ఇంకా బి లో మనకి క్లియర్ గా సో కన్వే అవుతుంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఏబి. సో దీన్ని మనకి ఇలా డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. లేదా మీరు ఇలా కాకుండా మనకి ప్యాసేజ్ చదివి కూడా మీరు కొంత కంటెక్స్ట్ అర్థమైతే చేయొచ్చు. బట్ దీన్ని సో డైరెక్ట్ గా లాజిక్ యూజ్ చేసి చేయొచ్చు ఓకేనా. సో ఫర్ దిస్ క్వశ్చన్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Let us go for the next question. So let us answer question number 10. Okay. So which of the following statement is false as per the given passage? మనకి ప్యాసేజ్ ని బేస్ చేసుకుని ఇందులో మనకి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత ట్రూ నా ఫాల్స్ అబ్జర్వ్ చేద్దాం ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చూడండి ఇక్కడ, సెవరల్ హై టెక్నాలజీ ఫిల్మ్స్ ఆర్ నౌ లిస్టెడ్ అమాంగ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్. మనకి ఏమన్నా మనకి సో సెవరల్ హై టెక్నాలజీ ఫిల్మ్స్, సో ఫిల్మ్స్ అండ్ మీనింగ్ కంపెనీస్ ఆర్ లిస్టెడ్ అమాంగ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్. సో వాల్యుబుల్ కంపెనీస్ లో మనకి లిస్ట్ చేశారా, సో ఆ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూద్దాం రైట్. సో నెక్స్ట్ వన్, సో దేర్ హ్యాస్ బీన్ an increased importance of search engine optimization expert. మనకి జాబ్ క్రియేట్ అవుతుంది మనకి, ఏ జాబ్ అది ఇక్కడ, ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మనకి ఆప్టిమైజేషన్ మీనింగ్ ఏంటి మనకి, రైట్, మేక్ సంథింగ్ రైట్ వర్క్ బెటర్, పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మనకి బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం ఏమంటామంటే ఆప్టిమైజేషన్ రైట్. అలాంటి ఎక్స్పర్ట్ కి సో మనకి ఏముందో మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుందా, సో ఇది చూద్దాం రైట్. నెక్స్ట్ మనకి సో ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ మచ్ మోర్ సావీ. మనకి సావీ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో స్టూయిడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, స్టూయిడ్ అని చెప్పొచ్చు అంటే క్లవర్, లేదంటే యాస్ట్యూట్ అని చెప్పొచ్చు. సో యాస్ట్యూట్ లేదంటే స్టూయిడ్ మనకి సో అందరూ కూడా సో యాస్ట్యూట్ క్లవర్ గా మారిపోతున్నారు. దేని గురించి, అబౌట్ ద వే దేర్ డేటా యూజ్డ్. అంటే మనకి మన డేటా ఎలా యూజ్ అవుతుందో మనకి తెలుస్తుందా, మనం దాని గురించి బాగా తెలుసుకుంటున్నామా, సో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నామా, సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఉందో లేదో చూద్దాం రైట్. సో నెక్స్ట్ మనకి సో పాసిబిలిటీ టు రెమ్యూనరేట్ పీపుల్. మనకి రెమ్యూనరేషన్ మీనింగ్ ఏంటి మనకి, సో పేయింగ్ మనీ. రెమ్యూనరేట్ మీనింగ్ ఏంటి మనకి, పే. సో పే పీపుల్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద డిజిటల్ ఎకానమీ. సో ఈ డిజిటల్ ఎకానమీకి యూజర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ పే చేయాలా, సో ఆ ఇన్ఫర్మేషన్ ఉందా చూద్దాం రైట్. సో నెక్స్ట్ వన్ ఏముంది మనకి, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేటింగ్ ద కన్స్యూమర్స్ అబౌట్ ద యాక్చువల్ వర్త్ ఆఫ్ ద డేటా దే ప్రొవైడ్. మనకి సో ఆ కన్స్యూమర్స్ కి లేదంటే ఆ యూజర్స్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటాకి రైట్, సో వాళ్ళ వాల్యూని వాళ్ళకి సో ఎడ్యుకేట్ చేయాలా, సో ఆ వాల్యూ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని జరుగుతుంది. కాబట్టి మనకి సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి 5 స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది ప్యాసేజ్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం ఓకేనా. దాన్ని బట్టి మనం ఒకేసారి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం రైట్. మీరు కూడా ఎగ్జామినేషన్ కూడా ఇంతే చేయాలి అంతేగాని ఒక్కో పార్ట్ చేసామనుకుంటే మనకి స్కూలింగ్ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనకి సో ఓవరాల్ ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ కి ప్యాసేజ్ లో మెన్షన్ చేసిన చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఒకేసారి మనం ఆప్షన్ చూసుకుంటే సరిపోతుంది ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్యాసేజ్ లో ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకి ఎక్కడ మనకి సో మనకి నన్ ఆఫ్ ది అబౌవ్ లేదు, ఖచ్చితంగా నన్ ఆఫ్ ది అబౌవ్ లేదు. కాబట్టి ఒకవేళ వీటిలో మనకి 4 ఆప్షన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి, ఆబ్వియస్ గా రిమైనింగ్ మనకి ఏమవుతుంది, ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా నన్ ఆఫ్ ది అబౌవ్ లేదు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్. So who could have imagined the role of a search engine optimization expert? Optimization expert before Google or a video streamer before YouTube. So these new jobs will likely not to be as abundant
as the current jobs being eroded due to advancement in artificial intelligence and automation. This means that the jobs to share the massive wealth created in the digital era are steadily decreasing. మనకి మొత్తంగా దేని గురించి మాట్లాడతారు మనకి మనకి సో who could have imagined the role of search engine optimization expert before Google. మరి ఇక్కడ సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి మనకి సో వచ్చింది కదా మనకి పాసిబిలిటీ వచ్చింది కదా సో మనకి సో పాసిబిలిటీ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనా మనకి ఇంపార్టెన్స్ ఉన్నట్టే కదా సో డిజిటల్ ఎకానమీలో ఈ డిజిటల్ ఎకానమీ వల్ల వాళ్ళకి ఏమొచ్చింది మనకి సో జాబ్ ఇంపార్టెన్స్ వచ్చింది. ఈ డిజిటల్ ఎకానమీ కంటే ముందు మనకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందా సో గూగుల్ కంటే ముందు రీసెర్చ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక పోస్ట్ కి లేదంటే ఒక జాబ్ రోల్ కి ఇంపార్టెన్స్ ఉందా నువ్వు ఎప్పుడు వచ్చింది ఇంపార్టెన్స్ ఆఫ్టర్ సో డిజిటల్ ఎకానమీ వచ్చినప్పుడు తర్వాత నుంచే మనకి అది వచ్చింది. అదే మనకి యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నా సో స్ట్రీమర్స్ కూడా మనకి ఆ పాసిబిలిటీ ఎప్పుడు వచ్చింది ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ యూట్యూబ్. కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి చూద్దాం రైట్. నెక్స్ట్ వన్ next point so at present 7 high technology firms find themselves among the list of the top 8 most valuable companies in the world. So ee information kuda manaku undala manaki very mention cheyadalla so 7 high technology firms find themselves among the list of the top 8 most valuable companies. So ee information kuda undi kabatti din kuda answer cheyadu okay na. So next chuddam these days the primary discourse discussion public discussions ఏమంటాం discourse అంటాం right. So being any elections in the world is on how to create conditions for more equitable distribution of wealth. అంటే వెల్త్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎలాంటి వేస్ ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది రైట్. సో ఫర్ దిస్ అలా జరగాలంటే వెల్త్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ కావాలంటే ఏం జరగాలి సో ఫర్ దిస్ టు హ్యాపెన్ we need to conceptualize an approach that can reward the masses. రివార్డ్ అంటే మీనింగ్ అంటే వాటికి పే చేయడానికి ఏమంటాం మనం రివార్డ్ అంటాం. సో మనకి ఆప్షన్స్ ఏ వర్డ్ యూజ్ చేసినా మనకి పే అని కాకుండా సో రెమ్యూనరేట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. రెమ్యూనరేషన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. రెమ్యూనరేట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అక్కడ రెమ్యూనరేట్ అంటే ఏమన్నాడు రివార్డ్ సేమ్ థింగ్. రివార్డ్ అన్న రెమ్యూనరేట్ అన్న సేమ్ థింగ్. సో రివార్డ్ ద masses for their aid right in giving a boost to the digital era. సో ఈ డిజిటల్ ఎరా కి బూస్ట్ ఇచ్చింది ఎవరు యూజర్స్ కన్స్యూమర్స్ వాళ్ళకి మనం ఏం చేయాలి సో రివార్డ్ ఇవ్వాలని చెప్పి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉందా కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్ as the primary step we have to educate. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉందా సో we have to educate our population about the value of the data they generate. సో మనకి ఎడ్యుకేట్ చేయాలి వద్దా కాబట్టి మనకి మొత్తం అయితే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఓకేనా. ఇప్పుడు చూద్దాం. So first one, so several high technology firms are now listed among most valuable companies of the world, right? మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది మనకి ఇది కరెక్టే ఓకేనా. సో నెక్స్ట్ వన్ there has been an increased importance of search engine optimization expert. మనకి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్ గురించి చెప్పారు. ఎప్పటి నుంచి ఇదంతా ఆఫ్టర్ డిజిటల్ ఎరా. సో డిజిటల్ ఎరా నుంచి డిజిటల్ ఎరా అడ్వెంట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే డిజిటల్ ఎరా బిగిన్ అయిందో అప్పటి నుంచి మనకి ఏమొచ్చింది ఇదే కొత్త జాబ్ మనకి. సో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్ అనేది అంత ముందు లేదు ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది కాబట్టి you can take this one as the answer. Next one మనకి ఏముంది everyone is becoming much more savvy about the way their data use. ఒకవేళ చూడండి ఏముంది మనకి క్వశ్చన్ మనకి ఆప్షన్ సి ఆప్షన్ ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ సి ఆప్షన్ ఈ లో ఏమంటున్నాం మనం ఎడ్యుకేటింగ్ ద కన్స్యూమర్స్ అబౌట్ ద యాక్చువల్ వర్త్ ఆఫ్ ద డేటా దే ప్రొవైడ్ ఈజ్ ఇంపరేటివ్. మనకి ఇంపరేటివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇంపార్టెంట్. ఇంపరేటివ్ మీనింగ్ ఏంటి మనకి ఇంపార్టెంట్ అంటే ఏమన్నా మనకి సో ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి మనకి కన్స్యూమర్స్ కి దేని గురించి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ యొక్క వర్త్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటా వర్త్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటాం. మనం ఎడ్యుకేట్ చేయాలంటే వాళ్ళకి ఆల్రెడీ మనకి ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు వాళ్ళు అయ్యి ఉండరు రైట్. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ కాకపోతేనే మనం ఏం చేస్తాం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ మచ్ మోర్ సావీ అంటున్నాం. మచ్ మోర్ సావీ అంటే మీనింగ్ ఏమిటి మనకి ఎడ్యుకేట్ అవునా కదా. లేదంటే ఏమన్నా మనకు క్లవర్ అనుకున్నాం స్టూడెంట్ అనుకున్నాం యాస్టెంట్ అనుకున్నాం రైట్. ఒకవేళ వాళ్ళు మచ్ మోర్ సావీ ఏమైనా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేట్ చేస్తామో మనం చేయం. మనకి ఈ పాయింట్ కరెక్ట్ కదా. మనకి ప్యాసేజ్ లో క్లియర్ గా ఈ మెన్షన్ చేసిన అంటే ఇది కరెక్టే అంటే మనకి ప్యాసేజ్ లో క్లియర్ గా ఏమన్నా ఎడ్యుకేటింగ్ ద కన్స్యూమర్స్ అబౌట్ ద యాక్చువల్ వర్త్ ఆఫ్ ద డేటా దే ప్రొవైడ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ చెప్పింది ఏమో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉందనే. ఒకవేళ ఇక్కడ వాళ్ళు ఎడ్యుకేట్ అయితే మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పని లేదు కదా. అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు ఇక్కడ ఏమన్నాడు వాడు ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు. ఎలా చెప్పాడు ఇండైరెక్ట్ బికమింగ్ మచ్ మోర్ సావీ మీనింగ్ ఏంటి దే హావ్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. కాబట్టి మనకి దీన్ని తీసుకోలేము కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి అనేది మనకి ఫాల్స్. మనకి డీలో ఏం చెప్పాడు మనకి సో పాసిబిలిటీ టు రెమ్యూనరేట్ మనకి ఏమన్నా రివార్డ్ అన్నాడు. ప్యాసేజ్ లో ఏమన్నాడు మనకి రివార్డ్ పీపుల్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద డిజిటల్ ఎకానమీ. ఇది కరెక్టే కదా. సో మనకి మొత్తానికి అయితే ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో మనకి 11th క్వశ్చన్ ఉంది రైట్. 11th క్వశ్చన్ దేని గురించి మనం ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ మనకి ఉంది ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో a sentence is given with two blanks in each.
Corresponding to each question, 2 columns are given with 3 words in each column. With combination of words from the 2 columns will perfectly fit into the blanks to make the sentence contextually correct and meaningful. So మొత్తం మనకి ఏమైనా బ్లాంక్స్ ఉన్నాయి. సో fill in the blanks చేయాలి. ఆ fill in the blanks చేయడానికి 2 sets of options ఇచ్చాడు. సో column 1, column 2 వీటి మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి 11th క్వశ్చన్ చూద్దాం. మనకి ఏముంది మనకి in some respects consumers are already dash for the data they create with dash quality products and services. సో మొత్తానికి మనకి చూద్దాం మనకి ఏముంది అక్కడ. So in some respects consumers are already, so B form is కదా, so are already యాడ్ మనకి వెబ్ రావాలి. ఓకేనా? మనకి ఏ సెన్స్ మాట్లాడుతున్నాం అక్కడ. సో కన్జ్యూమర్ అక్కడ ఒక యాక్టివ్ సెన్స్ మనకి ఏం రావాలి అక్కడ V4. B ఫామ్ వచ్చింది మనకి B ఫామ్. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి B ఫామ్. ఓకే, ఆర్ మనకి ఏంటి B ఫామ్. B ఫామ్ వచ్చిందంటే మనకి 2 పాసిబిలిటీస్. ఒకటి V4, ఇంకోటి మనకి ఏంటి V3. సో V4 ఎప్పుడు వస్తుంది మనకి యాక్టివ్ వాయిస్, V4 యాక్టివ్ వాయిస్ లో వస్తుంది, V3 ఎప్పుడు వస్తుంది మనకి ప్యాసివ్ వాయిస్. ఓకే, సో మీకు గుర్తున్నారు రైట్. ఒకవేళ మనకి యాక్టివ్ వాయిస్ అయితే ఏం రావాలి మనకి V4 రావాలి, ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి V3 రావాలి. మనకి కాలమ్ 1 లో చూడండి, కాలమ్ 1 లో ఎక్కడ మనకి V4 ఉందా, ఎక్కడ కూడా మనకి V4 లేదు కాబట్టి ఆబ్వియస్ గా ఏం తీసుకుంటాం మనం V3 తీసుకుంటాం కాబట్టి మనం ఎందులో ఉన్న మనకి ప్యాసివ్ వాయిస్. ఆ పాయింట్ మనకి ఇమిడియట్ గా స్ట్రైక్ కావాలి కూడా. సో మనకి ఆల్రెడీ డెల్యూడెడా, డ్యూప్డా, రీఇంబర్స్డ్. సో మనకి మీనింగ్ ఏంటి మనకి డెల్యూడ్ అన్నా, సో డ్యూప్డ్ అన్న రెండింటికి ఒకటే మీనింగ్. అంటే మీనింగ్ ఏంటి మనకి డిసీవ్డ్ అంటాం. సో డిసీవ్డ్ లేదంటే ట్రిక్డ్ అని చెప్పొచ్చు. డిసీవ్డ్ లేదంటే ట్రిక్డ్ లేదంటే మ్యానిపులేటెడ్. ఓకేనా? సో మనకి ఏముంది డెల్యూడ్ అన్నా డ్యూప్డ్ అన్నా రెండింటి మీనింగ్ ఏంటి మనకి డిసీవ్డ్ అనొచ్చు, ట్రిక్డ్ అనొచ్చు, మ్యానిపులేటెడ్ అనొచ్చు. కాబట్టి రెండింటికి ఒకటే మీనింగ్ కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంది మనకి. సో చూద్దాం రైట్. సో కన్జ్యూమర్స్ ఆల్రెడీ సో డ్యూప్డ్ అంటాం, డ్యూప్డ్ ఫర్ ద డేటా ది క్రియేటర్ నో వి కెనాట్ సే. నెక్స్ట్ మనకి ఏముంది రీఇంబర్స్. రీఇంబర్స్ మీనింగ్ ఏంటి మనకి పే, రీపే. యు కెన్ సే రీపే. రీఇంబర్స్ మీనింగ్ ఏంటి మనకి రీపే. ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి బస్, BURSE బస్ వచ్చిందంటే సంథింగ్ రిలేటెడ్ టు మనీ. బస్ మనం ఇప్పుడు వాడుతున్న పర్స్ ఉందా, పర్స్ ని సో మనీగా వాడుతున్నా, మనీ సేవ్ చేసుకుంటూ వాడుతున్నాం కదా పర్స్. అది ఒక మనకి బర్స్ అనే వర్డ్ ఏమైపోయింది మనకి పర్స్ అనే వర్డ్ గా మారిపోయింది. బస్ అప్పట్లో బర్స్ అనేది ఏమైపోయింది మనకి పర్స్ అయిపోయింది. సో మీకు ఎప్పుడు సరే బర్స్ అని వస్తే సంథింగ్ రిలేటెడ్ టు మనీ గుర్తుపెట్టుకో రైట్. మనకి బర్సర్ అంటాము, రీఇంబర్స్మెంట్ అంటాము, లోన్ డిస్బర్స్మెంట్ అంటాము. సో లోన్ డిస్బర్స్మెంట్, రీఇంబర్స్మెంట్, బర్సర్, బర్సరీ వీటన్నిటి మనకి ఏముంటుంది బస్. బస్ అంటే మీనింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ. రిమెంబర్ దట్. సో మొత్తానికి అయితే రీఇంబర్స్మెంట్ మీనింగ్ ఏంటి మనకి రీపే. చూడండి మనకి సో ఇన్ మోస్ట్ రెస్పెక్ట్స్ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్రెడీ సో రీఇంబర్స్డ్ అంటే రీపేడ్ ఫర్ ద డేటా ది క్రియేట్. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్న డేటాకి వాళ్ళకి మనం రీపే చేస్తున్నామా, వాళ్ళని మనం డిసీవ్ చేస్తున్నామా, వాళ్ళు డిసీవ్ చేస్తామని మీనింగ్ రాదు. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్న డేటాకి వాళ్ళు మనం డిసీవ్ చేస్తామని మీనింగ్ రాదు. మనకి పే చేస్తున్నామని మీనింగ్ వస్తుంది కానీ డిసీవ్ చేస్తామని మీనింగ్ రాదు. కాబట్టి యూ కెనాట్ టేక్ డెల్యూడెడ్ ఆర్ డ్యూప్. కాబట్టి పాసిబిలిటీ మనకి ఏంటి రీఇంబర్స్. మనకి రీఇంబర్స్ కాబట్టి ఏం రావాలి, ఫస్ట్ వన్ ఏం రావాలి సి రావాలి కాబట్టి ఏడి ఎలిమినేట్ చేయొచ్చు, సో బిఎఫ్ ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ పాసిబిలిటీ సిఈ సిఎఫ్ వాళ్ళ రెండు ఉంటే సిఈ సిఎఫ్ చూద్దాం. ఇప్పటికి సో సిఈ వస్తుందా సిఎఫ్ వస్తుందా. సెకండ్ మనకి ఏం రావాలి ఫర్ ద డేటా ది క్రియేట్ విత్ డాష్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మనకి విత్ వచ్చిందా విత్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మనకి ఏందో విత్ ఎస్టీమ్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో మనకి ఎస్టీమ్డ్ మీనింగ్ ఏంటి మనకి రెస్పెక్టెడ్. ఎస్టీమ్డ్ మీనింగ్ ఏంటి మనకి రెస్పెక్టెడ్. ఓకేనా? సో రెస్పెక్టెడ్ కాబట్టి రెస్పెక్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే అబ్స్క్యూర్ మీనింగ్ ఏంటి మనకి అన్క్లియర్. అబ్స్క్యూర్ మీనింగ్ ఏంటి మనకి అన్క్లియర్. మనకి అన్క్లియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటావా, మనకి క్వాలిటీ పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా పాజిటివ్ రావాలి. కానీ అబ్స్క్యూర్ మీనింగ్ అన్క్లియర్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ రాదు కాబట్టి మనం ఎలిమినేట్ చేయొచ్చు, సిఈ ఎలిమినేట్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం సిఈ ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మిగిలింది ఏంటి మనకి సో ఆబ్వియస్ గా ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ వాట్ సిఎఫ్. అప్పుడు మనకి ఏమవుతుంది మనకి ఎఫ్ లో మనకి ఏముంది డిస్టింగ్విష్. మనకి ఇక్కడ డిస్టింగ్విష్ అంటే ఎవరిని ఏమనుకుంటాం మనకి నార్మల్ గా సుపీరియర్ ఏమనుకోవచ్చు మనం డిస్టింగ్విష్ అనుకోవచ్చు. ఓకేనా? దెన్ మనకి వెల్ నోన్ లేదంటే ఫేమస్. ఓకే, సో డిస్టింగ్విష్ అంటే ఏం చెప్పొచ్చు మనం సుపీరియర్ అని చెప్పొచ్చు, వెల్ నోన్ అని చెప్పొచ్చు, ఫేమస్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఏమొస్తుంది మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి ఇక్కడ. సో ఫస్ట్ బ్లాంక్ లో రీఇంబర్స్ అని రావాలి, సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావాలి సో డిస్టింగ్విష్. అప్పుడు ఏమైంది మనకి డిస్టింగ్విష్ క్వాలిటీ ప్రొడక్ట్స్, సుపీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పాలి. సుపీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్, సుపీరియర్ క్వాలిటీ సర్వీసెస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సో సి అండ్ ఎఫ్. సో సి అండ్ ఎఫ్ కాబట్టి ఆప్షన్ ఇస్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ option D. Let us go for the next question. So let us answer question number 12. Question number 12 కూడా సేమ్ గా మనకి fill in the blanks. సో ఆప్షన్స్ కి 2 కాలమ్స్ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేద్దాం. ఓకే, సో let us answer this one. మనకి ఏమవుతుంది చూడండి 4 islands in the Andamans and 3 in Lakshadweep
హ్యావ్ బీన్ డాష్ ఫర్ సి ప్లేన్ ఆపరేషన్స్. ఓకే, మనకి క్లియర్ గా మనకి కంటెక్స్ట్ నుంచి ఏమర్థమవుతుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని అర్థమవుతుంది. అంటే ప్యాసివ్ వాయిస్ కాబట్టి మనకి ఏమొచ్చింది, హ్యావ్ వచ్చింది ప్లస్ ఏమొచ్చి మనకి బీన్. హ్యావ్ బీన్ తర్వాత మనకి బీన్ అనేది మనకి ఏంటి, బీ ఫామ్ కదా. సో బీ ఫామ్ తర్వాత మనకి ప్యాసివ్ వాయిస్ ఏ రావాలి, మనకి V3 రావాలి. ఏ రావాలి మనకి V3 రావాలి, రైట్. ఫర్ సి ప్లేన్ ఆపరేషన్, సి ప్లేన్ ఆపరేషన్స్ కోసం ఏం చేశారంటే ఇవి సెలెక్ట్ చేశారనో మీనింగ్ రావాలి, సెలెక్ట్ చేసిన మీనింగ్ రావాలి. కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ అనే మీనింగ్ రావాలి, అంతే కదా. ఓకేనా, సో ఈ ఆపరేషన్ చేయడానికి సో ఈ ఐలాండ్స్ ని సెలెక్ట్ చేసిన మీనింగ్ రావాలి. అలాంటి మీనింగ్ ఏమో చూడండి, మనకి రిబ్యూక్డ్ అంటామా, రిబ్యూక్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్కోల్డ్, లేదంటే డిసప్రూవల్. రిబ్యూక్ అంటే మీనింగ్ మనకి డిసప్రూవ్ అని చెప్పొచ్చు, స్కోల్డ్ అని చెప్పొచ్చు, సో క్రిటిసైజ్ అని చెప్పొచ్చు. కాబట్టి యూ కెనాట్ టేక్ రిబ్యూక్. మనకి ఐలాండ్స్ మనం రిబ్యూక్ చేస్తామా, సో నో యూ కెనాట్ సే రిబ్యూక్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మనం రిబ్యూక్ చేస్తాం. కాబట్టి మనకి సో ఐలాండ్స్ మనం రిబ్యూక్ చేయం కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ రిబ్యూక్. నెక్స్ట్ మనకి ఐడెంటిఫైడ్, సో ఛాన్స్ ఉంది ఐడెంటిఫైడ్ ఫర్ రైట్, సో సి ప్లేన్ ఆపరేషన్ కాబట్టి ఐడెంటిఫైడ్ పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమైంది డిజైన్, మనకి డిజైన్ అన్న మీనింగ్ ఏంటి మనకి ఐడెంటిఫైడ్. సో డిజైన్ అండ్ మీనింగ్ మనకి ఐడెంటిఫైడ్, మనకి సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి పాసిబిలిటీస్ మనకి బీసీ. సో బీసీ ఆర్ ద పాసిబిలిటీస్, మనకి బీసీ పాసిబిలిటీస్ కాబట్టి ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మనకి ఏమైంది, సో బీతో స్టార్ట్ అయినా కాబట్టి మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్. సెకండ్ బ్లాంక్ ఏ పాసిబిలిటీ ఉంది, రైట్. సో టూ పాసిబిలిటీ ఐడెంటిఫైడ్ అనొచ్చు, డిజైన్ అనొచ్చు. నెక్స్ట్ మనకి ఏమైంది, హ్యాస్ బీన్, so been right identified for C plane operations with private sector dash has been invited. Private has been not passive voice has been invited. From private sector participation has been invited, possibility undara. Next one private sector thrashed ante manaki thrashed ante meaning enti manaki, right. So manaki violent action, violent action ఏమంటే మనం thrashed అంటే అదే మనకి ఏమో చెప్పడం వెర్బ్ కాదు, మనకి వెర్బ్. మనకు కావాల్సింది ఇక్కడ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్. సో సెక్టర్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ ఏమంటే నౌన్, నౌన్ కాబట్టి మనకి ఏమన్నా మనకి పార్టిసిపేషన్ నౌన్, ఎంగేజ్మెంట్ నౌన్. కాబట్టి మనకి టూ నౌన్స్ ఉన్నాయి, పార్టిసిపేషన్ అన్న సేమ్ మీనింగ్, ఎంగేజ్మెంట్ అన్న సేమ్ మీనింగ్. పార్టిసిపేషన్ అన్న ఎంగేజ్మెంట్ అన్న మీనింగ్ మనకి ఇన్వాల్వింగ్, ఇన్వాల్వింగ్ కదా కాబట్టి క్లియర్ కన్వే అవుతుందా. సో ఇన్వాల్వింగ్ కాబట్టి సో సేమ్ మీనింగ్ కన్వే అవుతుంది. మనకి ఏం రావచ్చు, సో బీసీ రావచ్చు, ఫస్ట్ బ్లాంక్ లో మనకి బీసీ రావచ్చు, సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావచ్చు డిఎఫ్ రావచ్చు, రైట్. మనకి అలా ఎక్కడ ఉందో ఇక్కడ, సో బీసీ ఎక్కడ మనకి, సో బి ఫస్ట్ బ్లాంక్, సి ఫస్ట్ బ్లాంక్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది మనకి, సో డి ఫస్ట్ సెకండ్ బ్లాంక్ అండ్ ఎఫ్ సెకండ్ బ్లాంక్. కాబట్టి మనకి ఏం కన్వే అవుతుంది, మనకి ఆప్షన్ బి కన్వే అవుతుంది. కాబట్టి సో ఫర్ దిస్ క్వశ్చన్ our answer is what, option B. Let us go for the next question. So let us answer question number 13. Okay, so question number 13 మనకి ఏం వచ్చేది మనకి, so the proposed ordinance will tackle. మనకి tackle అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో యు కెన్ సే రిజాల్వ్ అని చెప్పొచ్చు, ఓకేనా, లేదంటే అడ్రస్ అని చెప్పొచ్చు. అడ్రస్ ఆర్ రిజాల్వ్ అని తీసుకుంటాం, రైట్. సో tackle అంటే ఏం తీసుకోవచ్చు మనం, రిజాల్వ్ ఆర్ అడ్రస్ అని తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో tackle the dash of illicit. మనకి illicit మీనింగ్ ఏంటి మనకి, ఇల్లీగల్. illicit మీనింగ్ ఏంటి మనకి, ఇల్లీగల్. ఓకే, సో illicit deposit taking activities launched by rapacious operators. మనకి rapacious and meaning ఏంటి మనకి, greedy. rapacious and meaning ఏంటి మనకి, greedy. ఓకే, సో greedy operators so who at present are dash regulatory gaps. మొదటగా మనకి సో ఫస్ట్ రీడింగ్ కొంత రైట్ ఐడియా వచ్చినప్పుడు చేద్దాం, రైట్. ఇప్పుడు ఏముంది, will tackle the dash of illicit deposit taking activities. సో మనకి మీనేసా, సో విల్ ట్యాకిల్ ద మీనింగ్. మనకి ఏమైనా ట్యాగ్ అంటే కదా, ట్యాగ్ మీనింగ్ మనకి రిజాల్వ్ కానీ అడ్రస్ కానీ. నార్మల్ మనకి రిజాల్వ్ కానీ అడ్రస్ కి దేని చేస్తాం మనం, ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం మనం, సో ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం మనం, రిజాల్వ్ చేస్తాం, లేదంటే అడ్రస్ చేస్తాం, లేదంటే ట్యాకిల్ చేస్తాం. అలాంటి మీనింగ్ రావాలి వద్దా, అలాంటి మీనింగ్ ఎలిమెంట్స్ మనకి మినాస్. మనకి మినాస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డేంజర్ లేదంటే థ్రెట్ అని చెప్పొచ్చు. డేంజర్ లేదా థ్రెట్ సరిపోయేదా మనకి. సో నార్మల్ మనకి ట్యాకిల్ ఏం చేస్తాం, ట్యాకిల్ కానీ రిజాల్వ్ కానీ అడ్రస్ కానీ వెయిటింగ్ చేస్తాము, ప్రాబ్లమ్స్ మనం ట్యాకిల్ చేస్తాం, అంతే కదా. అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుంది మనకి, సో మినాస్ లో కన్వే అవుతుంది కదా. మినాస్ అంటే మీనింగ్ మనకి డేంజర్ ఆర్ థ్రెట్, సో ప్రాబ్లమ్, సో కన్వే అవుతుంది కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంది కదా, మినాస్ ఇస్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్, సో ఎగ్జాల్టేషన్ మీనింగ్ ఏంటి మనకి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లేదా జుబిలియంట్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాల్టేషన్ అని చెప్పొచ్చు మనం, జుబిలియంట్. సో జుబిలియంట్ మీనింగ్ ఏంటి మనకి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, దాన్ని ఏమంటాం మనం, ఎగ్జాల్టేషన్, రైట్. మనకి ఇన్సిపియంట్ మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో బిగినింగ్ స్టేజ్, ఇన్సిపియంట్ మీనింగ్ ఏంటి మనకి, బిగినింగ్ స్టేజ్. సో బిగినింగ్ స్టేజ్ ఏమంటాం మనం, ఇన్సిపియంట్ అంటాం. మనకి బిగినింగ్ స్టేజ్ అంటామా, నువ్వు యు కెనాట్ టేక్ ఇన్సిపియంట్. కొన్ని ఎగ్జాల్టేషన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని తీసుకుంటావా నువ్వు, మనకి ఏం కావాలి, ట్యాకిల్ చేస్తాం. దేన్ని ట్యాకిల్ చేస్తాము, ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేస్తాం. ప్రాబ్లమ్ అనే సెన్స్ మనకి ఏ వర్డ్ ఇస్తుంది అక్కడ, సో ఓన్లీ మినాస్ అనే వర్డ్ మాత్రమే మనకి ఏమిస్తుంది, మనకి ప్రాబ్లమ్ అనే మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, ఏ రావాలి. సో ఫస్ట్ బ్లాంక్ ఏ రావాలి కాబట్టి సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, సిడి కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు, సో బిఎఫ్ గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మనకి ఏముంది మనకి,
సో రైట్ ఏ పాసిబిలిటీ ఇంకా మనకి సో బిఎఫ్ ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన మనకి ఏంటంటే సో ఏఎఫ్ అండ్ బిఏనా లేదంటే సింపుల్ గా ఏఎఫ్ మనకి బీతో పాసిబిలిటీ ఉందా? సో బీతో పాసిబిలిటీ లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలింది మనకి ఏంటి ఓన్లీ ఏఎఫ్. దట్స్ ఇట్ రైట్. ఏఎఫ్ చూద్దాం మనకి ఎఫ్ పాసిబిలిటీ ఉంది రైట్. సో ర్యాపిడ్ ఆపరేటర్స్ who at present are dash regulatory gaps మనకి ఇప్పుడు ఆర్ వచ్చింది మనకి ఇక్కడ యాక్టివ్ గా ప్లేన్ B4. సో సో ఆర్ ట్రాన్స్పైరింగ్ మనకి ట్రాన్స్పైరింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో డిస్క్లోజ్ అని చెప్పొచ్చు. ఏదో మనకి డిస్క్లోజ్ అంటే రివీల్ అని చెప్పొచ్చు. రివీలింగ్ రెగ్యులేటరీ గ్యాప్స్ అంటామా రైట్. నెక్స్ట్ మనకి ఉంది కదా సో క్లాంపింగ్ మనకి క్లాంపింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో జస్ట్ క్లాంప్ దట్స్ ఇట్ రైట్. క్లాంప్ సో క్లాంపింగ్ అంటే కదా సో యూజ్ చేసి క్లాంపింగ్ అంటే నెక్స్ట్ ఎక్స్ప్లాయిటింగ్ మనకి ఎక్స్ప్లాయిటింగ్ మీనింగ్ ఏంటి మనకి యూజ్. ఎక్స్ప్లాయిట్ మీనింగ్ ఏంటి మనకి యూజ్. ఎలా అంటే జనరల్ ఏ సెన్స్ లో వాడతాం అంటే నెగిటివ్ సెన్స్ లో వాడతాం. ఏ సెన్స్ లో వాడతాం మనం నెగిటివ్ సెన్స్ లో వాడతాం. ఇప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ సెన్సే కదా. సో అంటే రెగ్యులేటరీ గ్యాప్స్ అంటే రెగ్యులేటరీ లూప్ హోల్స్ అంటాం. ఏమంటే మనం లూప్ హోల్స్ లాలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేయడం కదా. అదేవిధంగా ఇక్కడ రెగ్యులేషన్ మీనింగ్ ఏంటి మనకి లాస్. సో ఆ లాస్ లో ఉన్న లూప్ హోల్స్ ఆ గ్యాప్స్ ని ఏం చేస్తున్నారు యూజ్ చేసుకొని సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారంట. కాబట్టి ఏదైనా ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దోస్ రెగ్యులేటరీ గ్యాప్స్ ఫస్ట్ బ్యాంక్ మనకి ఏం రావాలి మినేస్ అని రావాలి. సో ఎందుకు మనకి ట్యాకిల్ చేస్తాం మనకి ఏంటి మినేస్ మాత్రమే ట్యాకిల్ చేస్తాం. మనకి ఏంటి రెగ్యులేటరీ గ్యాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తున్నారు ఇది నెగిటివ్ సెన్స్ మనకి ఏం రావాలి సో ఎక్స్ప్లాయిట్. సో మనకి ఎక్స్ప్లాయిట్ వాడు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా సరే సో ట్రైబల్ పీపుల్ ఉన్నారు అనుకోండి. సో ట్రైబల్ పీపుల్ కి వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో మనకి సో ఈ అవుట్ సైడ్ వరల్డ్ ఐడియా ఉండదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు వాళ్ళని యూజ్ చేసుకుంటాం. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లాయిట్ చేయడం అంటాం. దాన్ని యూజ్ అని ఏమంటాం ఎక్స్ప్లాయిట్. అంటే ఆ విధంగా నెగిటివ్ కంటెక్స్ట్ లో యూటిలైజేషన్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లాయిట్ అంటాం. ఓకేనా. సో కాబట్టి ఆ మీనింగ్ కన్వే అవుతుంది మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఏ అండ్ ఎఫ్. సో ఏమొస్తుంది మనకి ఏ అండ్ ఎఫ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ option E. Let us go for the next question. So let us answer question number 14. Okay. So at the present juncture she occupies an A dash position in state politics. She has clearly carved out a dash for herself at the very heart of the party in power. ఇక్కడ మీకు ఒక న్యూమరిక్ మనకి కలకేషన్ కలకేషన్ ఒక కలకేషన్ చెప్తాను దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కలకేషన్ అంటే మనకి క్యార్ ఉంది కదా రైట్. సో క్యార్ అవుట్ ఏ నిష్ అంటాం. సో మీకు కలకేషన్ ఎప్పుడు వచ్చి మీకు ఇలానే వస్తుంది రైట్. సో క్యార్ అవుట్ ఏ నిష్ మీకు డైరెక్ట్ మీకు ఆన్సర్ చేయొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదంటే క్లోజ్ టెస్ట్ కానీ వచ్చినప్పుడు సో డైరెక్ట్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో క్యార్ అవుట్ ఏ నిష్ ఎక్కడైతే మనకి నిష్ అని వస్తుందో అది మీకు ఆన్సర్ రైట్. మనకి నార్మల్గా నిష్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో రైట్ గుడ్ పొజిషన్ అంటే ఏ సో ప్రాఫిటబుల్ పొజిషన్ అని చెప్పొచ్చు. ప్రాఫిటబుల్ పొజిషన్ ఇన్ ఏ జాబ్ ఆర్ లైఫ్ లో కానీ జాబ్ లో కానీ మంచి ప్రాఫిటబుల్ పొజిషన్ ఉంటుంది ఏమంటాం నిష్ అంటాం. మొత్తం అయితే క్యార్ అవుట్ ఏ నిష్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది మనది సో క్యార్ అవుట్ ఏ డిసెండర్స్ అంటామా. నార్మల్ గా డిసెండర్స్ అంటే ఎవరు అపోనెంట్ ఎవరైతే పర్సన్స్ కు అపోజ్ లేదంటే పీపుల్ హూ అపోజ్ ఎవరైతే అపోజ్ చేస్తారో ఎవరైతే డిసెంట్ చేస్తారో వాళ్ళు ఏమంటాం డిసెంటర్స్ అంటాం. సో క్యావ్ అవుట్ డిసెంటర్స్ అంటామా నో యూ కెనాట్ టేక్ డిసెంటర్స్. ఆల్రెడీ నిష్ ఉంది కదా. సో క్లియర్ గా కన్వే అవుతుంది కాబట్టి నిష్ ఈస్ ద పాసిబుల్. ఎందుకంటే మీకు క్యావ్ అవుట్ వచ్చిందంటే స్ట్రైట్ మెయిన్ గా ఏ స్ట్రైక్ కావాలి నిష్ స్ట్రైక్ కావాలి. సో క్యావ్ అవుట్ అండ్ నిష్ ఇది మన పాసిబిలిటీ ఉంది కదా. సో నెక్స్ట్ మనకి ఇంకేం రాదు సో మెకనైజేషన్స్ మెకనైజేషన్ మీనింగ్ మనకి ప్లాట్ అని చెప్పొచ్చు లేదంటే స్కీమ్ అని చెప్పొచ్చు. ప్లాట్ లేదంటే స్కీమ్ అని చెప్పొచ్చు. సో అయితే రాదు కదా. సో కాబట్టి స్ట్రైట్ మనకి ఏమొస్తుంది మనకి నిష్ అంటే లాస్ట్ అయినా వాళ్ళు అలాంటి చాలా ఆప్షన్ ఉన్నాయి కాబట్టి మనం ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ చేయాల్సింది. ఫస్ట్ లో మనకి ఏమైంది మనకి సో అండ్ ఆర్ ఏ డాష్ పొజిషన్ అప్పుడు మనకి ఏమైంది మనకి ఇంపెండింగ్ పొజిషన్ బంగ్లింగ్ పొజిషన్ అండ్ ఇన్విజిబుల్. సో మీనింగ్ చెప్తుంటే మనకి బంగ్లింగ్ అంటే మీనింగ్ మనకి డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ క్లమ్జీ వే. ఓకే డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ క్లమ్జీ వే మనకి. సో క్లమ్జీ పొజిషన్ అంటామా నో. బంగ్లింగ్ పొజిషన్ అంటామా నో. ఇకనంటే మనకి ఇంపెండింగ్ మనకి పెండింగ్ ఉంది కదా. పెండింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి పెండింగ్ అంటే అబౌట్ టు హ్యాపెన్. పెండింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి అబౌట్ టు హ్యాపెన్. ఇంకా జరగాల్సి ఉన్న వాటిని ఏమంటాం మనం ఇంపెండింగ్ అంటాం. ఇంపెండింగ్ డేంజర్ అంటే డేంజర్ జరిగే ఛాన్స్ ఉంది కదా. మనకి అన్ఎన్వియబుల్ నార్మల్ గా మనకి ఎన్వి అంటే మనకి ఏంటి జలస్. ఎన్వి అంటే మీనింగ్ మనకి జలస్. మనం ఎప్పుడు జలస్ గా ఫీల్ అవుతాము మనకంటే ఎవరైనా బెటర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం జలస్ గా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళకి ఉన్నది మనం వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం కోరుకుంటాం అవునా కదా. అలా కోరుకోవడం ఏమంటాం మనం రైట్. సో డిజైరబుల్ అంటాం. నార్మల్ గా ఎన్వియబుల్. ఓకే సో మీకు ఎప్పుడైనా సరే ఎన్వియబుల్ వచ్చింది అనుకో ఎన్వియబుల్ ఎన్వియబుల్ అని మీనింగ్ ఏంటి మనకి వాంటెడ్ హైలీ వాంటెడ్ లేదంటే డిజైరబుల్
లేదంటే ప్లెజెంట్. ఓకేనా? సో ఎన్వి అంటే మనకి ఏంటి, జెలస్ కదా. సో మనం ఎప్పుడు జెలస్ ఫీల్ అవుతాము, అది అందరి చేత కోరుకోబడింది అయితే మనకి వాంటెడ్ అయితే, ఇంకా సో డిజైరబుల్ అయితే, ప్రెజెంట్ అయితే మనం దాన్ని కోరుకుంటాం. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఆపోజిట్ ఉంది. అన్ఎన్వైబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. మీనింగ్ ఏంటి అక్కడ, అన్వాంటెడ్. సో ఎవరు కూడా దాన్ని కోరుకోరు. అన్డిజైరబుల్, ఎవరు కూడా అవసరం లేదు. సో అన్ప్లెజెంట్, ఏదైతే అన్ప్లెజెంట్ గా ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, అన్ఎన్వైబుల్ అంటాం. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఆక్యుపైస్ and or a position or impending position అంటామా, సో about to happen position. సో కాబట్టి ఈ కలగేషన్ ఈ ఫ్రేజ్ మనకి సెట్ కాదు కాబట్టి యూ కెనాట్ సే ఇంపెండింగ్ పొజిషన్. మనకి ఇంపెండింగ్ పొజిషన్ మనకు ఉండదు. ఓకేనా? కాబట్టి యూ కెనాట్ టేక్ ఇంపెండింగ్. సో మనకి ఏం పాసిబిలిటీ మనకి, సో అన్ఎన్వైబుల్. అన్ఎన్వైబుల్ ఏమనుకున్నాం, అన్ప్లెజెంట్ అనుకున్నాం, అన్ప్లెజెంట్ పొజిషన్. ఏమనుకున్నాం, అన్ప్లెజెంట్ పొజిషన్. కాబట్టి ఓన్లీ పాసిబిలిటీ మనకి ఇక్కడ ఏ ఒక్కటే పాసిబిలిటీ. ఇంకో ట్రిక్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, నార్మల్ గా ఒకే ఆర్టికల్ వచ్చింది అనుకోండి, ఆర్టికల్ ఏ వచ్చింది అనుకోండి, సో అక్కడ మనకి ఏమొస్తుంది, మనకి కాన్స్టెంట్ సౌండ్ తో వస్తుంది, నో ప్రాబ్లం. అక్కడ ఒక ఆర్టికల్ యాడ్ వచ్చింది అనుకోండి, వొవెల్ సౌండ్ తో వస్తుంది, నో ప్రాబ్లం. కానీ మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైనా సరే ఇక్కడ 2 ఆర్టికల్స్ ఇచ్చారు అనుకోండి, అండ్ ఏ ఇచ్చారు అనుకోండి, అక్కడ ట్రిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే 90% ఆఫ్ ది కేసెస్ మనకి ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి వొవెల్ సౌండ్ రావాలి. ఎలా మనకి వొవెల్ సౌండ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ వచ్చింది కదా, ఏ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, కాన్స్టెంట్ సౌండ్. ఒకవేళ యాడ్ వస్తే వొవెల్ సౌండ్ డైరెక్ట్ చెప్పేయచ్చు. కానీ మీకు ఎప్పుడైనా సరే రెండో వచ్చాయి అనుకోండి, అండ్ ఏ ఆర్టికల్స్ రెండు కూడా వచ్చాయి అనుకోండి, అప్పుడు 90% ఆఫ్ ది కేసెస్ అక్కడ ఏం వచ్చినా కూడా సో వొవెల్ సౌండ్ తో వచ్చి ఉంటుంది. కాబట్టి అది ఒక ట్రిక్ యూజ్ చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే బంగ్లింగ్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే? మొత్తం మనకి ఏం రావాలి, అన్ఎన్వైబుల్. కాబట్టి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, అన్ఎన్వైబుల్. సెకండ్ బ్లాంక్ ఏం రావాలి, మనకి నిష్ రావాలి. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏఈ. సో ఏఈ గురించి ఎక్కడ చెప్పాము, అక్కడ ఏఈ గురించి. So option C. So for this question our answer is what? Option C. Let us go for the next question. So here మనకి 15th question. Okay, ఇది చేద్దాం. 15th question. His explanation of the partition has little to do with one of the most dashed divisions of territory and people in the subcontinent. Okay na? So his explanation of the partition, అంటే partition meaning మనకి division, డివైడ్ చేయడం ఏమంటే మనం పార్టీషన్ అంటాం. ఓకేనా? సో హ్యాస్ రిలేటెడ్ టు డూ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాష్ డివిజన్స్. చెప్పారు కదా, పార్టీషన్ అంటే ఏమంటే మనకి డివిజన్స్. ఎలాంటి డివిజన్ కి, వన్ ఆఫ్ ద మోస్ట్. మనకి మోస్ట్ వచ్చేది ఏమంటే అడ్జెక్టివ్. సో ఎలాంటి డివిజన్ చూద్దాం. ఆఫ్ టెరిటరీ దేని డివైడ్ చేశారు, టెరిటరీని డివైడ్ చేశారు, పీపుల్ కూడా డివైడ్ చేశారు. ఓకేనా? ఇన్ ద సబ్ కాంటినెంట్ ఇట్ హ్యాస్ మోర్ టు డూ విత్ ఏ పర్సనల్ డాష్. మనకి పర్సనల్ వచ్చిందా, పర్సనల్. అక్కడ ఏమైనా మనకి నౌన్ రావాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, మనకి ఫస్ట్ బ్లాక్ రావాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రావిడెన్షియల్. మనకి ప్రావిడెన్షియల్ మీనింగ్ ఏంటి, మనకి ఆపర్చున్ అంటాం. ఏమంటాం మనం, ఆపర్చున్. ఆపర్చున్ మీనింగ్ ఏంటి, మనకి ఫేవరబుల్. సో ఫేవరబుల్ పాయింట్, అదే ఫేవరబుల్ టైం, దాన్ని ఏమంటాం మనం, ప్రావిడెన్షియల్ అంటాం. మనకి పార్టీషన్ గురించి ఎవరైనా సరే మోస్ట్ ఫేవరబుల్ సిచువేషన్ చెప్తారా, నో. సో పార్టీషన్ టైంలో చాలా మనకి బ్లడ్ షెడ్ జరిగింది కదా, చాలా బ్లడ్ షెడ్ జరిగింది కాబట్టి ఎవరు కూడా సో ప్రావిడెన్షియల్ అని చెప్పరు. కాబట్టి ఆ స్ట్రైట్ గా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో నెగిటివ్ టోన్ రావాలి, లేదా మనకి నెగిటివ్ టోన్. సో మనకి సో ప్రావిడెన్షియల్ తీసుకోవాలి. మనకి ఉంది కెటాస్ట్రోఫిక్. మనకి సో కెటాస్ట్రోఫిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో కెటాస్ట్రోఫిక్ అంటే మనకి సో డిజాస్ట్రస్. కెటాస్ట్రోఫిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డిజాస్ట్రస్. మనకు కావాల్సిన నెగిటివ్ టోనే కాదు, మనకి మోస్ట్ డిజాస్ట్రస్ డివిజన్స్ కాబట్టి మోస్ట్ కెటాస్ట్రోఫిక్ డివిజన్స్ కాబట్టి సో బి ఇస్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి మనకి సో ఫెలిసిటస్. మనకి ఫెలిసిటస్ అని మీనింగ్ ఏంటి మనకి, యాప్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి, యాప్ట్ లేదంటే సూటబుల్. సో యాప్ట్ లేదంటే సూటబుల్. సో మోస్ట్ యాప్ట్ డివిజన్స్, సూటబుల్ డివిజన్ యూ కెనాట్ యూజ్ పాజిటివ్ వర్డ్ కాబట్టి ఫెలిసిటస్ కూడా రాదు, సో ప్రావిడెన్షియల్ కూడా రాదు. ఏమొస్తుంది ఓన్లీ కెటాస్ట్రోఫిక్. మనకి ఓన్లీ నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి ఆబ్వియస్లీ ఏమొస్తుంది, డిజాస్టర్స్. మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం కావాలి మనకి, సో కెటాస్ట్రోఫ్. మనకి ఫస్ట్ బ్లాంక్ లో కెటాస్ట్రోఫ్ కాబట్టి సో ఏ ఎలిమినేట్ చేసుకోవాలి మనకి, సో ఏఈ, ఏఎఫ్, ఏఈ ఇవన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి. మనకి ఏం బి తో స్టార్ట్ అవ్వాలి. సో బి తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకి చూద్దాం రిమైనింగ్. సో ఆప్షన్ డి. ఇంకా సో బి తో మనకి ఓన్లీ ఇంకా సి కూడా రాదు కదా, సి కూడా రాదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే? సో మనకి ఏమన్నా అక్కడ సో ఏదో స్టార్ట్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇంకా మనకి సి తో స్టార్ట్ కాదు కాబట్టి ఆప్షన్ ఈ ఎలిమినేట్. మిగిలింది మనకి ఓన్లీ బి అండ్ ఎఫ్. కాబట్టి స్ట్రైట్ అవన్నీ ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ డి ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మీనింగ్ చూద్దాం. సెకండ్ బ్లాంక్ లో ఎఫ్ సరిపోతుందో చూద్దాం. ఓకేనా? రైట్. సెకండ్ బ్లాంక్ లో ఎఫ్ సరిపోతుందో చెక్ చేసి సరిపోతుందా, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏముంది మనకి ఎంటాంగిల్మెంట్. మనకి నార్మల్ గా ఎంటాంగిల్మెంట్ మీనింగ్ ఏంటి మనకి, ఇన్వాల్వింగ్ ఇన్ డిఫికల్టీస్. దాన్ని ఏమంటాం మనం, ఎంటాంగిల్మెంట్ అంటాం, ఇన్వాల్వింగ్ ఇన్ డిఫికల్టీస్. నెక్స్ట్ మనకి ఏముంది, వైండింగ్. వైండింగ్ అంటే మనకి పర్సనల్ వైండింగ్. సో నో యూ కెనాట్ సే.
ఇక్కడ సే వాట్ పర్సనల్ అబ్సెషన్. సి మనకి పార్టీషన్ ఎవరు జరిగింది పర్సనల్ అబ్సెషన్. మనకి అబ్సెషన్ మీనింగ్ ఏంటి మనకి మానియా. అబ్సెషన్ మీనింగ్ ఏంటి మనకి మానియా. చెక్ చేయాల్సింది ఏంటి ఇక్కడ అబ్సెషన్ అనేది సరిపోతుందా లేదా అది ఒకటి చెక్ చేసి సరిపోతుందా కాబట్టి సరిపోతుంది అబ్సెషన్. సో అబ్సెషన్ సరిపోతుంది కాబట్టి ఏం రావాలి బి అండ్ ఎఫ్. సో మనకి ఫస్ట్ బ్లాంక్ లో మనకి కెటాస్ట్రోఫిక్ రావాలి, సెకండ్ బ్లాంక్ కావాలి అబ్సెషన్. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ బి అండ్ ఎఫ్. సో బి అండ్ ఎఫ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అండ్ ఎఫ్ కాబట్టి so only D. So for this question number 15 our answer is what option D. Let us go for the next question. మనకి 16th question మనకి ఫస్ట్ అయితే మన డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి రైట్. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 sentences are given. Choose and mark the sentence which contains grammatical or contextual error in it. If all the statements are grammatically and contextually correct, mark option E. That is all are correct as the answer choice. Okay. మొత్తం మనకి స్పాటింగ్ ఎర్రర్స్ కాబట్టి మనకి ఏదైతే ఏం చేయడం ఎక్కడైతే ఎక్కడైతే మనకి ఎర్రర్ లేదు దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే కదా రైట్. సో ఏమని మనకి so which contains grammatical error. Choose and mark the sentence which contains grammatical or contextual error. సో ఎక్కడైతే మనకి ఎర్రర్ ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. సో ఆప్షన్ ఏ లో ఏముంది చూడండి. In a short way Atukal and other main festival areas were engulfed. మనకి engulfed మీనింగ్ మనకి సో కంప్లీట్లీ సరౌండెడ్. దాన్ని ఏమంటాం మనం engulfed అంటాం. ఓకే engulfed మీనింగ్ మనకి కంప్లీట్లీ సరౌండెడ్. ఇన్ అని చెప్పొచ్చు engulfed in smoke rising from. మనకి ఫ్రమ్ వచ్చింది ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది RISE. కాకుండా ప్రిపోజిషన్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి. ఆబ్జెక్ట్ వస్తే మనకి ఏం రావాలి RAISE రావాలి. మనకి ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి RISE సరిపోయింది. సో రైజింగ్ ఫ్రమ్ ద కుకింగ్ పాట్స్ మొత్తానికి ప్రాపర్ గా ఉంది కాబట్టి నో ఎర్రర్. ఓకేనా. సో నో ఎర్రర్ కాబట్టి ఇది కరెక్ట్ గా ఉంది కాబట్టి ఏం చేయాలి దీన్ని ఎలిమినేట్ చేయాలి. మనకు కావాల్సిన మనకి ఏంటి ఎర్రర్ ఉన్న స్టేట్మెంట్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. We have been given permission. ఇది passive voice. Okay. We have been given passive voice. B form plus V3 passive voice. Right. So ఏమి ఇచ్చారు permission. We have been given permission to have a demonstration. 2 plus V1 to have a demonstration. But they have stated that. So they have stated that. Stated meaning mentioned. Have plus V3 వచ్చింది. Have plus V3. Stated that they will not allow the long march. Okay. Stated that they will not. Modal verb plus V1 allow the long march. ఇక్కడ ఏముంది we have been given. మనకి ప్రెజెంట్ లో ఉంది కదా V1 లో ఉంది. ఇక్కడ V1 లో ఉంది కాబట్టి ఇక్కడ will రావచ్చు. V1 will possibility కాబట్టి సెకండ్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్ నో ఎర్రర్ కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి ఎలిమినేట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. he said that scrapping. మనకి స్క్రాపింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్యాన్సిల్ అని చెప్పొచ్చు లేదంటే సో అబ్రిగేట్ అని చెప్పొచ్చు. సో అబ్రిగేట్ లేదంటే అబాండన్ లేదంటే క్యాన్సిల్ రివోక్ ఇవన్నీ చెప్పచ్చు. కాబట్టి ఏముంది ఇక్కడ he said that scrapping the project because of locals opposition. ఓకే. సో ఫస్ట్ వచ్చింది కదా. సో locals opposition. సో to the opposition to the plan one of the first demands. మనకి ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద వచ్చింది మనకి ఏం రావాలి ప్లూరల్ ఆబ్జెక్ట్ రావాలి. ఏంది వన్ ఆఫ్ ద ఫస్ట్ డిమాండ్స్. సో ప్లూరల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. డిమాండ్స్ put forward by the party president. సో put forward by the party president ఇది కూడా మనకి కరెక్టే. కాబట్టి ఇందులో మనకి ఎర్రర్స్ ఏం లేదు కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. మనకి ఎక్కడైతే మనకి ఎర్రర్ పాసిబిలిటీస్ ఉన్నాయో వాటిని మాత్రమే అబ్జర్వ్ చేయాల్సి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో a candle light march was taken out on Monday evening in the village to protest for the perpetrators of the attack. ఇది చూద్దాం. మనకి candle light march కరెక్ట్ సరిపోయిందా. was taken passive voice. taken out passive voice. B form plus V3 taken out on Monday. So adverb on Monday adverb right. So Monday evening in the so village సరిపోయింది preparation to protest 2 plus V1 to protest for the perpetrators. మనకి perpetrators అంటే ఎవరు perpetrators ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు ఏమంటాం మనం perpetrators అంటాం రైట్. సో అంటే accused persons. ఓకే. accused persons మనం ఏమంటాం మనం సో పర్పెట్రేటర్స్ అంటే ఎవరైతే ఆ క్రైమ్ చేస్తారో వాళ్ళు ఏమంటారు పర్పెట్రేటర్స్. మనకి ప్రొటెస్ట్ అనేది పర్పెట్రేటర్ కోసం చేస్తామా వాళ్ళ కోసం మనం చేస్తామా వాళ్ళకి ఆపోజిట్ గా చేస్తాం ఎగ్నెస్ట్ గా చేస్తాం కానీ వాళ్ళ కోసం మనం ప్రొటెస్ట్ చేయం. సో పర్పెట్రేటర్స్ కి ఎగ్నెస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తాం కానీ పర్పెట్రేటర్స్ కి సపోర్ట్ గా చేయం కదా. సపోర్ట్ గా చేయం కాబట్టి యూ కెనాట్ టేక్ ఫర్. సో ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం సపోర్ట్ వాళ్ళ కోసం చేస్తే మనం ఏమంటాము ఇక్కడ విక్టిమ్స్ ఉంది అనుకోండి. సో ప్రొటెస్ట్ ఫర్ విక్టిమ్స్ అంటే దట్ ఇస్ కరెక్ట్. ఏమైంది మనకి పర్పెట్రేటర్స్. సో విక్టిమ్స్ ఆపోజిట్ మనకి పర్పెట్రేటర్స్ కాబట్టి పర్పెట్రేటర్స్ ఏం చేస్తాం కూడా ఎగ్నెస్ట్ గా చేస్తాం. సో ఫర్ చేయం. ఒకవేళ మనకి సో పర్పెట్రేటర్స్ కాకుండా విక్టిమ్స్ ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుంది మనకి సో ఫర్ వస్తుంది. అక్కడ పర్పెట్రేటర్స్ వచ్చినప్పుడు ఏదో ఎగెనెస్ట్ కానీ ఎక్కడ మనకి ఇక్కడ ఈ పార్ట్ లో ఎర్రర్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. ఎందుకంటే మనకి కావాల్సిన మనకి ఏంటి ఎర్రర్ కావాలి కాబట్టి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. సో 17th క్వశ్చన్ ఇక్కడ సేమ్ గా మనకి స్పాటింగ్ ఎర్రర్స్ చూద్దాం మేడం. ఏమవుతుంది మనకి ఫస్ట్ వన్ the issue of providing a permanent resident certificate to various communities
ఈస్ హాటింగ్ అప్ ఇన్ ద స్టేట్. ఇక్కడ మనం చూడడానికి సో ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఇక్కడ ద ఇష్యూ ఆఫ్ ప్రొవైడింగ్ సో ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చిందాక తర్వాత V4 ప్రొవైడింగ్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ PRC టు వేరియస్ కమ్యూనిటీస్. ఇదంతా మనకి ఏమో సబ్జెక్ట్ టు వేరియస్ కమ్యూనిటీస్ ఈజ్ సబ్జెక్ట్ సింగులర్ ఇష్యూ గా సబ్జెక్ట్ ఇష్యూ కాబట్టి మనకి ఏమొచ్చింది ఈజ్ హాటింగ్ అప్. మనకి హాటింగ్ అప్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇంక్రీజింగ్ ద ఎక్సైట్మెంట్ ఆర్ ఇంట్రెస్ట్. దాన్ని ఏమంటే మనం హాటింగ్ అప్ రైట్. ఈజ్ హాటింగ్ అప్ ఇన్ ద స్టేట్. మొత్తానికి అయితే అంత గ్రామటికల్ గా సరిపోయింది కాబట్టి సో దిస్ ఈస్ కరెక్ట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి ఎలిమినేట్. ఎందుకంటే మనకు కావాల్సిన ఏంటి విత్ ఎర్రర్ కావాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో we discussed about the problem thoroughly so that nobody faces any problem in the final examination. నార్మల్ గా ఏం చేసాం we discuss ఎలా యూజ్ చేసాం ఇక్కడ వెర్బ్ గా యూజ్ చేసాం. నార్మల్ గా డిస్కస్ ని మనం వెర్బ్ గా యూజ్ చేసినప్పుడు ఏం రాకూడదు ఇక్కడ అబౌట్ రాకూడదు. గుర్తుపెట్టుకొని డిస్కస్ ని వెర్బ్ గా యూజ్ చేసినప్పుడు మాత్రం వెరీ ఇంపార్టెంట్. డిస్కస్ ని వెర్బ్ గా యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి ఏం రాకూడదు సో అబౌట్ రాకూడదు. డిస్కస్ ని మనం సో నౌన్ గా యూజ్ చేసాం అనుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రైట్. ఎలా వచ్చింది అనుకో ద డిస్కషన్ ఇక్కడ అబౌట్ కానీ ఓవర్ కానీ ద డిస్కషన్ అబౌట్ ఆర్ ఓవర్ సో రైట్. ఇంకేమనుకోవచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ సో హ్యాస్ ఓవర్ అని అనుకుంటుంది. మీకు ఏమొస్తుంది ద డిస్కషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటామా నో ద డిస్కషన్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ద డిస్కషన్ ఓవర్ ఉమెన్ ఎంపవర్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఏనా ఇక్కడ డిస్కషన్ ఏంటి ఆర్టికల్ వచ్చింది అంటే ఏమైతే నౌన్. మనకి డిస్కషన్ ని మనం నౌన్ గా యూజ్ చేసినప్పుడు మనకి ఏం రావచ్చు అబౌట్ రావచ్చు ఓవర్ రావచ్చు అంటే ప్రిపోజిషన్స్ రావచ్చు. కానీ డిస్కస్ ని వెర్బ్ గా యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి ఏం రాకూడదు అబౌట్ రాకూడదు. ఇలాంటి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా నోట్ చేసుకుంటాం. అలాంటి మనకి ఇక్కడ సపోజ్ ఇలా ఉంది అనుకోండి రైట్. మనకి లుక్ అన్నాం అనుకోండి లుక్ తర్వాత మనకి ఏం రావచ్చు ఎట్ అనొచ్చు లుక్ ఎట్ అనొచ్చు. కానీ సి వచ్చింది అనుకోండి దీని ప్లేస్ లో సి తర్వాత మనకి ఏం చెప్పకూడదు మనకి సి ఎట్ అని చెప్పకూడదు. లుక్ ఎట్ ని మనం ఏమంటాం సి అంటాం. ఒక గుర్తుపెట్టు రైట్. రాకుండా మనకి ఇలా వచ్చింది అనుకోండి లిజన్ వచ్చింది అనుకోండి లిజన్ తర్వాత మనకి ఏం రావచ్చు టూ రావచ్చు లిజన్ టూ రావచ్చు. కానీ హియర్ అంటామా హియర్ టూ అంటామా నో యూ కెనాట్ సే హియర్ టూ యూ కెన్ సే లిజన్ టూ బట్ యూ కెనాట్ సే హియర్. అదేవిధంగా మనకి టాక్ వచ్చింది అనుకోండి టాక్ అబౌట్ అనొచ్చు. ఏమన్నా మనం టాక్ అబౌట్. సో టాక్ అబౌట్ మనం ఏమంటాము డిస్కస్ అంటాం. టాక్ అబౌట్ ఏమంటాం మనం డిస్కస్. కాబట్టి డిస్కస్ మనకి ఏం రాకూడదు అబౌట్ రాకూడదు. అది అవుతుందా. సో లుక్ ఎట్ అనొచ్చు సి అనొచ్చు కానీ సి ఎట్ అనకూడదు కదా. సో లిజన్ టు అనొచ్చు హియర్ అనొచ్చు కానీ హియర్ టు అనకూడదు. సో టాక్ అబౌట్ అనొచ్చు కానీ డిస్కస్ అబౌట్ అనకూడదు. ఇప్పుడు డిస్కస్ అనేది వెబ్ అయితే ఇంకొన్ని చెప్తాను చూడండి ఓకేనా రైట్. సో సపోజ్ ఆస్క్ ఉంది అనుకోండి ఆస్క్ తర్వాత మనం ఏమనొచ్చు ఫర్ అనొచ్చు ఆస్క్ ఫర్. కానీ ఆస్క్ ఫర్ తర్వాత మనకి ఆస్క్ ఫర్ ఏమనొచ్చు మనం రిక్వెస్ట్ అనొచ్చు లేదంటే డిమాండ్ అనొచ్చు. రిక్వెస్ట్ లేదంటే డిమాండ్. కానీ ఇక్కడ డిమాండ్ ఫర్ అని చెప్పకూడదు రిక్వెస్ట్ ఫర్ చెప్పి. ఇప్పుడు వెబ్ గా అయితే మళ్ళీ రిక్వెస్ట్ డిమాండ్ నౌన్స్ గా యూజ్ చేస్తే మనం యూజ్ చేయొచ్చు ఫర్ యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వెబ్ గా యూజ్ చేస్తే మాత్రం రిక్వెస్ట్ ఫర్ అనకూడదు డిమాండ్ ఫర్ అనకూడదు. అదే విధంగా మనకి ఇలా వచ్చింది అనుకోండి కమ్ వచ్చింది అనుకోండి కమ్. సో ఏమనొచ్చు మనం కమ్ బ్యాక్ అనొచ్చు. ఏమనొచ్చు మనం కమ్ బ్యాక్. దీన్ని ఏమనొచ్చు మనం రిటర్న్ అనొచ్చు. ఏమనొచ్చు మనం రిటర్న్. కమ్ బ్యాక్ ఏమొచ్చు రిటర్న్ వచ్చు కానీ రిటర్న్ బ్యాక్ అంటావా అనకూడదు. లాజిక్ అర్థమైందా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైతే మనకి కమ్ బ్యాక్ అనొచ్చు కానీ రిటర్న్ అనాలి రిటర్న్ బ్యాక్ అనకూడదు. అదేవిధంగా లుక్ ఎట్ కానీ సి ఎట్ అనకూడదు రైట్. సో లిజన్ టు అనొచ్చు కానీ హియర్ టు అనకూడదు రైట్. టాక్ అబౌట్ అనొచ్చు కానీ డిస్కస్ అబౌట్ అని చెప్పకూడదు రైట్. సో ఆస్క్ ఫర్ అని చెప్పొచ్చు కానీ రిక్వెస్ట్ ఫర్ అని చెప్పకూడదు రిక్వెస్టెడ్ ఫర్ అని చెప్పొద్దు డిమాండ్ ఫర్ అని చెప్పొద్దు. ఇప్పుడు ఇది వెబ్ గా యూజ్ చేస్తే మళ్ళీ అవి నౌన్స్ గా అయితే మీకు సో ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనకి నౌన్స్ యూజ్ చేసిన ప్రిపోజిషన్ వస్తే వాటిని కన్ఫ్యూజ్ కావద్దు. మనకి ఇక్కడ చూడడానికి ఇక్కడ సో డిస్కషన్ కానీ లేదంటే రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ వాటిని నౌన్స్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు మనకి ప్రిపోజిషన్స్ కనిపిస్తాయి. సో దాంతో కేర్ఫుల్ గా ఉండాలి. సో మొత్తానికి మనకి సో ఈ డిస్కషన్ వెబ్ కదా వెబ్ ఏ రాకూడదు అనుకున్నాం మనం అబౌట్ రాకూడదు అనుకున్నాం. కాబట్టి ఎర్రర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి. సో స్ట్రైట్ అవే ఈ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ బి స్టేట్మెంట్ చూడగానే మీరు ఆన్సర్ పెట్టేయాలి. రిమైనింగ్ చెక్ చేసిన అవసరం లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ప్లెనేషన్ కోసం రిమైనింగ్ కూడా మనం చూద్దాం ఓకేనా రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి బి ఈస్ ద ఆన్సర్ రైట్. సో బి ఈస్ ద ఆన్సర్. మనం సి చూద్దాం. సి లో మనకి ఏముంది ద ప్లీ. సో మనకి ఏమైనా సబ్జెక్ట్ అంటే ద ప్లీ. ప్లీకి ఎక్స్ప్లెనేషన్ మనకి సీకింగ్ అంటే ఆస్కింగ్ రీఅలొకేషన్ ఆఫ్ ద ల్యాండ్. సో మనకు ఉందా ద ప్లీ సీకింగ్ రీఅలొకేషన్. ప్లీకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి సీకింగ్ రీఅలొకేషన్ ఆఫ్ ద ల్యాండ్. సో ఇదంతా మనకి ఏంటి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ దేనికి ప్లీకి ఓకేనా. ద ఫ్రీ సో ద ప్లీ సీకింగ్ రీఅలొకేషన్ ఆఫ్ ద ల్యాండ్ వాస్ రిజెక్టెడ్ పాసివ్ వాయిస్ was plus b form plus b was rejected passive voice మనకి ఏమొచ్చింది ప్రిపోజిషన్ బై. సో బై
డివిజన్ బెంచ్ ఆఫ్ ద కోడ్. మనకి అంతా క్లియర్ గా ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ వన్ ఎయిరో ఇండియా 2019 ఎండీవర్స్. మనకి ఎండీవర్స్ మీనింగ్ మనకి రైట్. సో బిగిన్ జనరల్ అంటే బిగిన్ ఏ ట్రైల్ ఎండీవర్స్ అంటే సో అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఎండీవర్స్ మీనింగ్ మనకి అటెంప్ట్స్. సో endeavor meaning చెప్పండి attempt అని చెప్పొచ్చు రైట్. It aims to put India as the global runway of a billion opportunities. సో ఇందులో కూడా మనకి సో మనకి ఇక్కడ సింగులర్ కదా, ఎయిరో ఇండియా సింగులర్ కాబట్టి ఇక్కడ వచ్చి మనకి ఎస్ వచ్చింది. సో 2+V1 వచ్చింది, యాజ్ వచ్చింది. సో యాజ్ ద గ్లోబల్ రన్వే ఆఫ్ ఎ బిలియన్ ఆపర్చునిటీస్. మొత్తం అయితే అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి నో ఎర్రర్ కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఏమొస్తుంది ఆన్సర్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Right, question number 18. Okay, let us answer this one. So ఇక్కడ మనకి స్పాటింగ్ ఎర్రర్స్ కదా రైట్, చూద్దాం. సో ఆప్షన్ ఏ లో ఏముంది మనకి యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లాక్హీడ్ మార్టిన్ అన్వీల్డ్. మనకి అన్వీల్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఓపెన్. డిస్క్లోజ్ అంటే ఏమనుకుంటున్నాం డిస్క్లోజ్డ్ and F-21 fighter an upgraded variant of the F-16 fighter jet. సో మొత్తం మనకి డౌట్ రావచ్చు. ఏ డౌట్ వస్తుంది మనకి F-21 ఉంది కదా. సో F-21 ఉంది, దీని ముందు ఏమొచ్చింది మనకి ఆర్టికల్ యాన్ వచ్చింది. సో చూడగానే మనకి ఏమనిపిస్తుంది మనకి ఆక్వర్డ్ గా అనిపిస్తుంది కదా. ఎందుకు ఇక్కడ F అంటే మనకి అంటే కాన్స్టెంట్ వర్డ్, సో కాన్స్టెంట్ లెటర్. సో కాన్స్టెంట్ మనం ఏం యూజ్ చేస్తాం అక్కడ, సో ఆర్టికల్ ఏ యూజ్ చేస్తాం. కాన్స్టెంట్స్ ఏం యూజ్ ఆర్టికల్ ఏ. ఇక్కడ కాన్స్టెంట్ లెటర్స్ కాదు, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాన్సనెంట్ లెటర్ కాదు, కాన్సనెంట్ సౌండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం సౌండ్స్ ని బేస్ చేసుకుని ఆర్టికల్ చూస్ చేసుకుంటాం కానీ లెటర్స్ ని బేస్ చేసుకుని ఆర్టికల్స్ చూస్ చేసుకోం. మనకి ఎఫ్ అన్నప్పుడు మనకి ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఎఫ్ రైట్. సో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది ఏ. ఇప్పుడు ఇది కాన్సనెంట్ సౌండ్ వొవెల్ సౌండ్. లెటర్ మనకి ఎఫ్ అనేది కాన్సనెంట్ లెటరే కావచ్చు, బట్ సౌండ్ ఎలా చేస్తున్నాం అక్కడ ఎఫ్ అని మనకి సో వొవెల్ సౌండ్ ఇస్తున్నాం. లెటర్ అనేది కాన్స్టెంటే కావచ్చు, బట్ సౌండ్ అంటే మనకి ఏంటి వొవెల్ సౌండ్. అందుకని మనకి ఏం రావాలంటే యానే రావాలి. సో యాన్ కాకుండా మనకి ఏ ఉంటే అది ఎర్రర్. సో యాన్ ఉంది కాబట్టి కరెక్టే. సో మనకి ఇలాంటి ఎల్ కానీ ఓకే ఎం కానీ అలా చెప్పు. యాన్ ఎమ్మెల్యే అంటామా ఏ ఎమ్మెల్యే అంటామా యాన్ ఎమ్మెల్యే అని చెప్పాలి, అంతేగాని ఏ ఎమ్మెల్యే అని చెప్పకూడదు. కాబట్టి సో ఇవి గుర్తుపెట్టుకో రైట్. అంటే ఎం ఎల్ ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు లెటర్స్ మనకి కాన్స్టెంటే కావచ్చు, బట్ సౌండ్స్ మనకి ఏంటి వొవెల్ సౌండ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే యానే రావాలి. అది కరెక్టే. దాన్ని మనం మిస్టేక్ చేసేసి ఆన్సర్ ఏ పెట్టొద్దు ఓకేనా. సో మనకి ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి రిమైనింగ్ అంతా కరెక్ట్. ఇక్కడ ఏముంది యాన్ అప్గ్రేడెడ్. ప్రొనౌన్సియేషన్ లెటర్ కూడా వొవెల్ లెటరే. సో సౌండ్ కూడా మనకి ఏంటి వొవెల్ సౌండ్ కాబట్టి మనకి ఏమొస్తుంది యాన్. కాబట్టి ఇది కరెక్టే. ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం, సెకండ్ వన్. ఓకే, సో ద లేబర్ ఫోర్స్ ఇస్ ద దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లేబర్ ఫోర్స్ గురించి రైట్. సో ద లేబర్ ఫోర్స్ ఇస్ ద సమ్ ఆఫ్, సో మనం ఏమన్నా ఇస్ ద సమ్ ఆఫ్ దేని గురించి ఆఫ్ ద ఎంప్లాయిడ్ అండ్ దోస్ అన్ఎంప్లాయిడ్. ఎవరి గురించి చెప్తున్నారు మనకి సమ్ ఆఫ్ ఎంప్లాయిడ్. సో ఎంప్లాయిడ్ ఇంకా అన్ఎంప్లాయిడ్. సో ఓకేనా అన్ఎంప్లాయిడ్ హూ ఆర్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయిడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ హూ ఆర్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది కూడా కరెక్ట్ మనకి ఇది. సో డెఫినేషన్ కాబట్టి ఇది డెఫినేషన్ కాబట్టి ఇప్పుడు మనకి ఎదురు ఉండాలి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సరిపోయింది కదా. సో బీ ఫార్మ్ ప్లస్ బీ ఫోర్ ఆర్ సీకింగ్ ఏముంది ఈజ్ ద సమ్ ఆఫ్. సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి సరిపోయింది ఓకే. కాబట్టి ఇది గ్రామటికల్ గా కరెక్ట్ కాబట్టి ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ స్కైయింగ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ గేమ్. సో స్కైయింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ గేమ్. సో మనకి స్కైయింగ్ గురించి మాట్లాడుతున్నారు, స్కీయింగ్ అంటాం. స్కీయింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ గేమ్. సరిపోయింది కదా ఈజీ గేమ్ రైట్. బట్ ద మోర్ యూ ప్రాక్టీస్ ఈజీ ఇట్ గెట్స్. మనకి క్లియర్ గా ఏం కనిపిస్తుంది మనకి ద మోర్ యూ ప్రాక్టీస్ ఈజీ ఇట్ గెట్స్. అండ్ మీకు ఏం కనిపి అవుతుందంటే మనకి సో ప్యారలల్ చేంజ్ అంటాం. ఏమంటాం మనం ప్యారలల్ చేంజ్. ఇప్పుడు మీకు ఒక సో ఒక గ్రామటికల్ పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ప్యారలల్ చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్యారలల్ చేంజ్. సో ప్యారలల్ చేంజ్ వచ్చినప్పుడు మనకి ఏం జరగాలంటే స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మనకి ఏంటి దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ, దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ. ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుండాలి అక్కడ. మనకి ఎప్పుడు సరే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ప్యారలల్ చేంజ్ గురించి చెప్తున్నాం అనుకోండి. ఏ దాకా మనకి దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ. సో దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ అంటే ఎలా అంటే సో ద హయ్యర్ యు గో ద కూలర్ యు ఫీల్, ద మోర్ యు ఎర్న్ ద మోర్ యు స్పెండ్ అలా అంటాం. ఎందుకంటే మనకి దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ దా ప్లస్ కంపారేటివ్. ఇప్పుడు మనకి సో ప్యారలల్ చేంజ్ అయితే అలా అక్కడ మనకి గ్రాడ్యువల్ చేంజ్ వచ్చింది అనుకోండి. గ్రాడ్యువల్ చేంజ్. సో గ్రాడ్యువల్ చేంజ్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే సో కంపారేటివ్ డిగ్రీ మధ్యలో ప్లస్ కంజంక్షన్ ఎండ్ ప్లస్ కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. సో మనకి సో ప్యారలల్ చేంజ్ అయితే మనకి ఏమొస్తుంది దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ దా ప్లస్ కంపారేటివ్ డిగ్రీ. అలా కాకుండా గ్రాడ్యువల్ చేంజ్ వచ్చి మనకి ఏమొస్తుందంటే కంపారేటివ్ డిగ్రీ ప్లస్ ఎండ్ ప్లస్ కంపారేటివ్ డిగ్రీ. అంటే ఎలా అంటే సపోజ్ ద పేషెంట్ బికేమ్ వీకర్ అండ్ వీకర్. ద పేషెంట్ బికేమ్ వీకర్ అండ్ వీకర్. ఇట్ గాట్
డార్కర్ అండ్ డార్కర్, డార్కర్ అండ్ డార్కర్. సో చీకటి అవ్వడం అనేది ఒకేసారి చీకటి అయిపోయి కదా, చాలా జరుగుతుంది, గ్రాడ్యువల్ గా జరుగుతుంది. ఏమంటాం మనం, గ్రాడ్యువల్ చేంజ్ అంటాం. పేషెంట్ వీక్ అవ్వడం అనేది ఒకేసారి వీక్ అవ్వదు కదా, సో గ్రాడ్యువల్ గా జరుగుతుంది కాబట్టి ఏమంటామంటే సో గ్రాడ్యువల్ చేంజ్. ఏమొస్తుంది, బికమ్ వీకర్ అండ్ వీకర్, వీకర్ అండ్ వీకర్, కంపరేటివ్ డిగ్రీ ప్లస్ ఎన్ ప్లస్ కంపరేటివ్ డిగ్రీ, డార్కర్ అండ్ డార్కర్, కంపరేటివ్ డిగ్రీ ప్లస్ ఎన్ ప్లస్ కంపరేటివ్ డిగ్రీ. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇదే ప్యారలల్ చేంజ్. ద మోర్ యు గో, ద మోర్ యు ఎర్న్, ద మోర్ యు స్పెండ్ అంటే ప్యారలల్ చేంజ్. సో ఎర్న్ చేయడము స్పెండ్ చేయడం ప్యారలల్ గా జరుగుతుంది. అదేవిధంగా ద హయ్యర్ యు గో ద కూలర్ యు ఫీల్, మనకి పైకి వెళ్ళడము కూలర్ గా ఫీల్ అవ్వడం రెండు కూడా జరుగుతుంది ప్యారలల్. అంటే మనకి ప్యారలల్ చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, దా ప్లస్ కంపరేటివ్ డిగ్రీ, దా ప్లస్ కంపరేటివ్ డిగ్రీ. అలా కాకుండా గ్రాడ్యువల్ చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో కంపరేటివ్ డిగ్రీ ప్లస్ ఎన్ ప్లస్ కంపరేటివ్ డిగ్రీ. సో మనకి ఏ లాజిక్ యూజ్ చేస్తే మనకి ప్యారలల్ లాజిక్ కదా. ఇప్పుడు స్కీయింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ గేమ్ బట్ ద మోర్ యు ప్రాక్టీస్ ఈజీ ఇట్ గెట్స్. క్లియర్గా ఏం కనివవుతుంది మనకి, ప్యారలల్ చేంజ్ కనివవుతుంది అక్కడ ప్లేలో అక్కడ ద మోర్ యు ప్రాక్టీస్. మనకి ఏమొచ్చింది, ద మోర్, దా ప్లస్ కంపరేటివ్ డిగ్రీ. సరిపోదా, ఇక్కడ దా ప్లస్ కంపరేటివ్ డిగ్రీ వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, దా ప్లస్ కంపరేటివ్ డిగ్రీ రావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ద ఈజియర్, ఏం రావాలి మనకి, ద ఈజియర్. సో ఏమవుతుంది ఇక్కడ, ద మోర్ యు ప్రాక్టీస్ ద ఈజియర్ ఇట్ గెట్స్, ద మోర్ యు ప్రాక్టీస్ ద ఈజియర్ ఇట్ గెట్స్. కాబట్టి ఇక్కడ సి లో మిస్టేక్ ఉంది కదా, సి లో మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. డి లో మనకి ఏముంది, పనిష్మెంట్స్. సో పనిష్మెంట్స్ ఆర్ మెంట్ టు ఇన్ఫ్యూజ్ ఫియర్. గురించి మాట్లాడుతున్నాం, పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత వచ్చి మనకి ఆర్, సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది కదా, ఆర్ మెంట్ మనకి V3. సో మీన్ మెంట్ మెంట్ V3 2 + V1 టు ఇన్ఫ్యూజ్, టు ఇన్స్టిల్, టు ఇన్ఫ్యూజ్ మీనింగ్ ఏంటి, టు ఇన్స్టిల్, టు ఇన్స్టిల్ ఫియర్. భయాన్ని పుట్టించడం కోసం ఏం తీసుకొస్తామంట, పనిష్మెంట్ ఇస్తామంట. పనిష్మెంట్ ఎందుకు ఇస్తాం మనం, సో భయాన్ని పుట్టించడం కోసం పనిష్మెంట్ ఇస్తామని చెప్పి, రైట్. సో ఇన్ ద పర్సన్ హూ కమిట్స్ ఎ క్రైమ్, సో ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళ భయాన్ని పుట్టించడానికి మనం ఏం చేస్తాము, పనిష్మెంట్ ఇస్తాం, రైట్. విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. మనకి డిటరెంట్ మీనింగ్ ఏంటి, మనకి సంథింగ్ దట్ స్టాప్స్, దట్ ప్రివెంట్స్ అని చెప్పొచ్చు. సో రైట్, ఏం చెప్పొచ్చు మనం, సంథింగ్ దట్ ప్రివెంట్స్, సంథింగ్ దట్ ప్రివెంట్స్. ఏదైతే మనకి ప్రివెంట్ చేస్తుందో దాన్ని ఏమంటాం మనం ఇక్కడ, సో డిటరెంట్ అంటాం. సో మొత్తం ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇది కరెక్ట్ గానే ఉంది కదా, సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ మనకి. సో పార్ట్ డి, ఆప్షన్ డి కరెక్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఎలిమినేట్ చేయాలి. మొత్తానికి ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి, సో పార్ట్ సి లో, ఆప్షన్ సి లో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా ఏమవుతుంది సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, సో మనకి ఏంటి, మనకి స్పాటింగ్ ఎర్రర్స్ కదా, ఇది చేద్దాం. ఓకే, సో ఆప్షన్ ఏ లో ఏముంది మనకి, ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ లైక్లీ టు కమెన్స్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇక్కడ మనకి క్లూ ఏంటి కూడా నెక్స్ట్ వీక్ అంటాం. సో నెక్స్ట్ వీక్ మనకి ఏంటి, టైం ఏంటి మనకి, ఫ్యూచర్ టైం. మనం జనరల్ గా ఫ్యూచర్ టైం గురించి చెప్పేటప్పుడు మనకి 2 టెన్సెస్ పాసిబిలిటీస్. సో ఏంటో పాసిబిలిటీస్, మనకి సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయొచ్చు, ఓకే, లేదంటే సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైనా మనకి ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఏం యూజ్ చేయొచ్చు మనం, సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయొచ్చు, సింపుల్ ప్రెజెంట్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఏమైంది, ద స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఈజ్ లైక్లీ, సో ప్రెజెంట్ ఈజ్ లైక్లీ 2 + V1 టు కమెన్స్ అండ్ మీనింగ్ టు బిగిన్, టు కమెన్స్ అండ్ మీనింగ్ ఏంటి, టు బిగిన్. కాబట్టి అంతా సరిపోయిందిరా, కాబట్టి నో ఎర్రర్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎర్రర్ ఏం లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఏంటి, విత్ ఎర్రర్, స్టేట్మెంట్ విత్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ వన్, ద అథ్లెట్ బేర్లీ బీట్ అవుట్. మనకి సో బీట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో రైట్, సో స్మాల్ డిఫరెన్స్ తో ఎవరైనా సరే మనం ఓడించాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే బీట్ అవుట్ అంటాం. సో స్మాల్ డిఫరెన్స్, ఓకేనా. సో ఒకటి సరిపోయిందా, అథ్లెట్ బేర్లీ అని ఓడించిందా, బేర్లీ, కాబట్టి బీట్ అవుట్, బేర్లీ బీట్ అవుట్. సో స్మాల్ డిఫరెన్స్ కాబట్టి బేర్లీ అని వర్డ్ సరిపోతుంది, రైట్. సో బేర్లీ బీట్ అవుట్ ఇస్ రైవల్. రైవల్ అంటే ఎవరు, అపోనెంట్. రైవల్ అంటే ఎవరు, అపోనెంట్. వాళ్ళ అపోనెంట్ ని ఎలా ఓడించారంటే చాలా స్మాల్ డిఫరెన్స్ తో ఓడించారంట, అందుకని బేర్లీ యూజ్ చేస్తారు. సరిపోయిందా, రైట్. నెక్స్ట్ వన్, సో ఎట్ ద టేప్ అంటే మీనింగ్ మనకి ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదా, సో ఫినిషింగ్ లైన్ దగ్గర సో థర్డ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే టేప్ అంటాం, రైట్. ఇన్ జనరల్ స్పోర్ట్స్ లో రన్నింగ్ రేస్ లో టేప్ అంటే మీనింగ్ ఫినిష్ లైన్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం టేప్. సో అక్కడ ఏమంటారు, ఎట్ ద టేప్, అక్కడ టేప్ దగ్గర చాలా మైన్యూట్ సెకండ్స్ కావచ్చు, ఫ్యూ సెకండ్స్ లేదా మిల్లీ సెకండ్స్ కావచ్చు, ఆ తేడా తెలియజేసి కూడా సో ఓడించాలని చెప్తుంది. కాబట్టి అంతా కన్వే అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి గ్రామటికల్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో మనకు కావాల్సిన ఏంటి, విత్ ఎర్రర్. ఓకే, సో నెక్స్ట్ వన్, the next train should be down in the next quarter of an hour or so. దేని గురించి మాట్లాడతారు మనకి, సో ఎరైవ్ గురించి మాట్లాడతారు. మనకి ట్రైన్, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మనకి సెన్స్ ఏం కావాలి, నెక్స్ట్ ట్రైన్ ఎరైవ్ అని కావాలి కదా. మనకి ఎరైవ్ అని సెన్స్ ఏం వస్తుంది మనకి, రైట్. సో బి అక్రాస్, మనకి ఎరైవ్ అనే సెన్స్ ఏం వస్తుంది మనకి, బి అక్రాస్ అనే వర్డ్, బి అక్రాస్ అంటే మనకి ఎరైవ్ కానీ మనకి ఏమైంది, బి డౌన్. మనకి నార్మల్ గా బి డౌన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో సాడ్ అని చెప్పొచ్చు. సో సాడ్, బి డౌన్ మీనింగ్ మనకి సాడ్, ఆ మీనింగ్ రాదు కదా, వేరే మనకి సో అరైవ్ అని మీనింగ్ రావాలి. అరైవ్ అని మీనింగ్ రావడం వేరే బి అక్రాస్ అని రావు, బి అక్రాస్ కాబట్టి మనకి ఇక్కడ మనకి సి లో ఎర్రర్ ఉంది కదా, సి లో ఎర్రర్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి.
మనకి ఇది ఫ్రేజల్ వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముంది, ద లాయర్ క్వశ్చన్ ద స్టాటిస్టిక్స్ ఇన్ ద రిపోర్ట్ అండ్ సెడ్ ద క్యాలిక్యులేషన్స్ వర్ ఫ్లాడ్. ఓకే, ఎవరి గురించి మాట్లాడతాం? లాయర్ ఏం చేశాడంటే క్వశ్చన్ చేశాడంట. క్వశ్చన్ ద స్టాటిస్టిక్స్. ఓకేనా? స్టాటిస్టిక్స్ ఇన్ ద రిపోర్ట్ లో ఉన్న స్టాటిస్టిక్స్ మనకి స్టాటిస్టిక్స్ మీనింగ్ మనకి సో డీటెయిల్స్. ఓకేనా? సో డీటెయిల్స్ అండ్ క్యాలిక్యులేషన్స్, వాట్ ఆర్ స్టాటిస్టిక్స్, రైట్? అండ్ సెడ్ ద క్యాలిక్యులేషన్స్ వర్ ఫ్లాడ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? ఫుల్ ఆఫ్ మిస్టేక్స్. సో ఫ్లాడ్ అండ్ మీనింగ్ ఏంటి? ఫుల్ ఆఫ్ మిస్టేక్స్. సో మనకి ఇది పాసివ్, ఇప్పుడు పాస్ట్ లో ఉంది కదా, సో పాస్ట్ లో ఉంది కాబట్టి V2, రైట్? సో V2 కాబట్టి సరిపోయింది కదా, సో సరిపోయింది కాబట్టి మనకి వేస్తాం కదా. సో గ్రామటికల్ గా అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. సో దీన్ని ఎలిమినేట్ చేయాలి, రైట్? ఈ విధంగా మనకి గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్న స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలింది మనకి సో సి లో మనకి ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్ అనే మీనింగ్ రావాలి కదా, సాడ్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి దాన్ని ఆన్సర్ తీసుకుంటే మన క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Right, let us answer question number 20. Okay, so question number 20 మనకి ఏం చెప్పారు? సో ఆప్షన్ ఏ. Some people have a gruesome fascination with crime. Okay, see subject మనకి ఏంటి? some people subject సింగులర్ ప్లూరల్ పీపుల్ కాబట్టి మనకి have. సో have ప్లూరల్ కాబట్టి సరిపోయింది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? gruesome. మనకి gruesome అంటే ఏం చెప్పాలి? నెగటివ్ పాజిటివ్ మనకి నెగటివ్ టోన్ ఉన్న వర్డ్. ఓకే, ఫ్యాసినేషన్ విత్ క్రైమ్. సో ఫ్యాసినేషన్ తో ప్రిపోజిషన్ వస్తుంది మనకి విత్ మనకి సో క్రైమ్ గురించి అంటున్నాం కాబట్టి gruesome. సో మనకి సో టోన్ కూడా సరిపోయింది, సో గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ మనకి ఇది వస్తుంది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఇక్కడ ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ద ఎంప్లాయీస్. మనకి గ్రూసమ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే మార్బిడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? మార్బిడ్ అని చెప్పొచ్చు. గ్రూసమ్ మార్బిడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటన్నా B. The employees of the company were already anchored by a meager 2.5% pay rise. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం. ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. ఇది సింగులర్ ప్లూరల్? సో ప్లూరల్. ఎంప్లాయీస్ కదా, ప్లూరల్ కాబట్టి వెబ్ అయినా వాళ్ళు ప్లూరల్ వెబ్. ఏం ఇక్కడ వర్బ్. సో వర్బ్ మనకి ప్లూరల్ గా సరిపోయింది, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వర్బ్ మనకి సో పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. సో పాసివ్ వాయిస్ అనేది చూసుకుంటే బై వచ్చింది కాబట్టి పాసివ్ వాయిస్ మనకి బీ ఫామ్ అయితే రావాలి V3 వచ్చింది లేదా? యాంగర్డ్ మనకి ఏంటి? V3. సో బై ఉంది కాబట్టి మనం పాసివ్ వాయిస్ రికగ్నైజ్ చేసాము. పాసివ్ వాయిస్ లో బీ ఫామ్ తో ఏం రావాలి? V3 రావాలి కాబట్టి యాంగర్డ్ వచ్చింది. నెక్స్ట్ యాంగర్డ్ మనకి ఏంటి? వెర్బ్ ను మోడిఫై చేయడానికి మనకి ఏం కావాలి? యాడ్ వర్బ్ కావాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఏంటి? యాడ్ వర్బ్. ఓకే, సో వెర్బ్ కాబట్టి మనకి ఆల్రెడీ యాడ్ వర్బ్. సో అన్ని గ్రామటికల్ సరిపోయినా. సో బై ఏ మీగర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? లెస్ క్వాంటిటీ. మీగర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? లెస్ క్వాంటిటీ అంటే స్మాల్. సింపుల్ గా చెప్పొచ్చు అంటే లెస్ లేదంటే స్మాల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? స్మాల్ క్వాంటిటీ. సో 2.5% పే రైజ్. నార్మల్ గా రైజ్ RAS యూజ్ చేయాలి, RAIS యూజ్ చేయాలా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్? మనకి 2 వర్డ్స్ ఉంటాయి, RAISE ఇంకా RISE. సో వీటిని ఎలా డిసైడ్ చేయాలి? రైట్, RAISE ఎలా డిసైడ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉంటే ఏం తీసుకుంటారు? RAISE తీసుకోండి ఆబ్జెక్ట్ ఉంటే. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదనుకోండి, ఆబ్జెక్ట్ లేకపోతే ఏం తీసుకుంటారు? RASE. సో ఎందుకంటే మనకి రీజన్ ఇక్కడ RAIS మనకి ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్. RAIS మనకి ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, RISE మనకి ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, సో RAIS మనకి ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్. RISE మనకి ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఏముండవు? ఆబ్జెక్ట్స్ ఉండవు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో RISE వచ్చిందా? RAIS వస్తుందా? RAS. ఎందుకంటే ఏం లేదు మనకి? ఆబ్జెక్ట్ లేదు కాబట్టి RISE. కాబట్టి గ్రామటికల్ గా సరిపోయిందా? సో గ్రామటికల్ గా సరిపోయింది కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి C లో ఏమన్నా చూడండి. C లో రైట్ మనకి ఏ ఎలిమినేట్ చేసాము? B ని కూడా ఎలిమినేట్ చేసాము. ఓకేనా? C లో ఏమన్నా మనకి ద కానిస్టేబుల్స్ మేడ్ ఏ డిజల్టరీ. మనకి డిజల్టరీ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్యాజువల్, రైట్? డిజల్టరీ మీనింగ్ ఏంటి మనకి? క్యాజువల్ అటెంప్ట్, నాట్ సీరియస్. ఓకే, ద కానిస్టేబుల్స్ మేడ్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ మనకి పాస్ట్ టెన్స్ ఎందుకు చెప్తున్నాం కదా? V2. సో మేడ్ ఏ డిజల్టరీ అటెంప్ట్ టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ ద బాండ్. మనకి 2 + V1 టు కీప్ దెమ్ అవే. సో కీప్ అవే వచ్చింది కదా? అవే ఫ్రమ్ ప్రిపోజ్ వస్తుందా? ఫ్రమ్. నెక్స్ట్ మనకి ఏమైంది? ద బార్. బార్ అంటే మీనింగ్ ఏంటి మనకి? నార్మల్ గా సో రైట్, సో ఇస్ ఎ షెడ్ అని చెప్పొచ్చు. బార్ అంటే మీనింగ్ మనకి షెడ్ అని చెప్పొచ్చు. సో కీప్ దెమ్ అవే ఫ్రమ్ ద షెడ్ అని చెప్పొచ్చు, బార్న్ అని చెప్పొచ్చు. మొత్తం అయితే సో గ్రామటికల్ గా అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి నో ఎర్రర్. కాబట్టి ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో సిన్స్ ద గ్రోత్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్. ఓకేనా? సిన్స్ ద గ్రోత్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అన్నప్పుడు కూడా ఈ సిన్స్ అనేది మనకి ఎలా యూజ్ చేస్తాం? మనం అక్కడ సో సిన్స్ ఎప్పుడు కూడా మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, సిన్స్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్. ఒకటి ఎలా వాడతామంటే 2 రైట్, సో ప్రెజెంట్ రీజన్ మెన్షన్ చేయడం కోసం సో సిన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, అలా కాకుండా మనకి సో ఎలా యూజ్ చేయొచ్చు? మనం పాయింట్ ఆఫ్ టైం.
సో మనకి సిన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, మనం రీజన్ మెన్షన్ చేయడం కోసం సిన్స్ ని యూజ్ చేయొచ్చు, లేదంటే పాయింట్ ఆఫ్ టైం ని మెన్షన్ చేయడం కోసం కూడా మనం ఏం యూజ్ మనం సో రైట్ సో సిన్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి రీజన్ మెన్షన్ చేయడం కోసం అనుకోండి మనకి ఎనీ టెన్స్, రీజన్ మెన్షన్ చేయడం కోసం మనకి వస్తుంది ఎనీ టెన్స్, గుర్తుపెట్టుకో రైట్. రీజన్ మెన్షన్ చేయడం కోసం అయితే ఎనీ టెన్స్ యూజ్ చేయొచ్చు. అలాగే మనకి సో పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తే ప్రైమరీగా మనం ఏం యూజ్ చేస్తాం, మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఏం యూజ్ చేస్తాం, మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. సో మొత్తానికి మనకి సిన్స్ అనేది మనకి రీజన్ లేదంటే పాయింట్ ఆఫ్ టైం అప్పుడు మనకి ఏముందో సిన్స్ ద గ్రోత్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ కంపెనీస్ కామ వచ్చేసింది అంటే క్లియర్ గా ఏం చెప్తుంది మనకి సో పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం మనకి ఏం కావాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చిందా, మరి రాలా ఏమొచ్చింది, కమ్యూనికేటింగ్ బికేమ్ వచ్చింది, బికేమ్ మనకి ఏంటి పాస్ట్ కాబట్టి సో ఏం మనకి యాక్చువల్గా ఏమనుకున్నాం సో ప్రైమరీగా మనకి సిన్స్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఏం రావాలి, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి కాబట్టి ఏం రావాలి, సో బికమ్ బికేమ్ బికమ్ కాబట్టి మనకి ఏం రావాలి, హ్యాస్, కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ ఏం రావాలి, కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్. సో మనకి బికేమ్ వచ్చింది కాబట్టి ఎర్రర్ కదా, ఎర్రర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer from question number 21 to 25. మనకి 21 to 25 ఏ క్వశ్చన్ మనకి, సో క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఓ ఆన్సర్ చేద్దాం ఓకేనా రైట్. సో ఫస్ట్ వన్, sometime in 2011 గౌహతి బేస్డ్ రెప్టైల్ ఎక్స్పర్ట్ ఇక్కడ ఎవరు చెప్తున్నా జయాదిత్య, ఓకే జయాదిత్య రైట్ ప్రొఫెసర్ వాస్ షోన్ ఏ డాష్ ఆఫ్ ఎ స్నేక్. ఏమొచ్చి ఫస్ట్ బ్లాక్ ఏమొచ్చి ఇక్కడ షోన్ చూపించారంట, ఏ ఆర్టికల్ వచ్చింది ఏ డాష్ ఆఫ్ ఎ స్నేక్, ఒకటి ఏదో మనకి నౌన్ రావాలి రైట్. సో స్నేక్ డాష్ ఆఫ్ ఎ స్నేక్, ఓకే చూద్దాం నెక్స్ట్ మనకి. సో snake after snake with a mark just below its eyes, okay he was in the outskirts of the basalt town located in what is now Arunachal Pradesh at Leparada district a month before. So our subject పేరు వచ్చింది had dash cameras among the locals for this very purpose. ఇప్పుడు ఇదే గురించి మనకి కెమెరాస్, ఎందుకంటే ఈ కంటెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ కంటెక్స్ట్ తెలిస్తేనే ఇప్పుడు ఈ నౌన్ ఏ నౌన్ రాజు మనకి స్నేక్ అనేది షో ఏ స్నేక్, స్నేక్ యొక్క ఫోటో చూపించచ్చు, లేదంటే ఇంకేదైనా ఫోటో కావచ్చు, అంటే సో డెడ్ స్నేక్ చూపించవచ్చు, అలాంటి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మీకు క్లారిటీ రావాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా, సో ఈ కెమెరాస్, ఇప్పుడు కెమెరాస్ అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమై ఉండాలి అక్కడ, ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. సో దీన్ని మీరు కొంచెం గ్రాస్ప్ చేయగలిగారు, మీరు ఎగ్జామినేషన్ లో కాకుండా ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏం చేయాలంటే సో ఈ అవేర్నెస్ ఇంపార్టెంట్, అక్కడ ఎలాంటి టెర్మినాలజీ యూజ్ చేస్తారు రైట్. మనకి షోర్ అన్నాడు, ఇప్పుడు కెమెరాస్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్ మీకు ఏమైతే ఫోటోగ్రాఫ్, ఆ పాయింట్ మీకు మైండ్ లో వస్తేనే మనకి సో ఈజీగా చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం ఏమన్నా 21 లో రైట్. సో 21 కి మనకి డీవియేషన్ అంటామా, నో. షోనే డీవియేషన్ ఆఫ్ ఎ స్నేక్ అంటామా, నో. షోనే ఫోటోగ్రాఫ్ ఇప్పుడు మనకి ఆబ్వియస్ మనకి ఏమైంది ఫోటోగ్రాఫ్, ఎందుకంటే ఉంది కెమెరా ఉంది, స్నేక్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ స్నేక్ కాబట్టి ఛాన్స్ ఉందా లేదా. నెక్స్ట్ వన్ సో కార్కస్, మనకి కార్కస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో డెడ్ బాడీ ఆఫ్ ఎ స్నేక్. దాన్ని నార్మల్ గా యానిమల్స్ యూజ్ చేస్తాం, మనుషులు కాదు రైట్. మనుషులకి ఏమంటాం అంటే కాప్స్ అంటాం. సో హ్యూమన్ బీయింగ్స్ అయితే కాప్స్ అంటాం, నార్మల్ గా యానిమల్స్ ఏమంటాం కార్కాస్ అంటాం ఓకేనా. యానిమల్స్ థింగ్ మనం ఏమంటాం కార్కాస్ అంటాం, అదే హ్యూమన్స్ అయితే కాప్స్ అంటాం ఓకే గుర్తుపెట్టుకోండి రైట్. నెక్స్ట్ వన్ ప్రిడిలెక్షన్, నార్మల్ గా ప్రిడిలెక్షన్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ లైకింగ్. ప్రిడిలెక్షన్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ లైకింగ్. స్ట్రాంగ్ లైకింగ్ ఏమంటాం మనం, ప్రిడిలెక్షన్ అంటాం. దీనికి ఆపోజిట్ మనకి ఏంటి, ఎవర్షన్ అంటాం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ప్రిడిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ లైకింగ్, దాన్ని ఏమంటాం ప్రిడిలెక్షన్. దానికి ఆపోజిట్ మనకి ఏంటి, ఎవర్షన్. ఎవర్షన్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ డిస్లైక్ గుర్తుపెట్టుకోండి రైట్, స్ట్రాంగ్ డిస్లైక్. సో ప్రిడిలెక్షన్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ లైకింగ్, దానికి ఆపోజిట్ ఏంటి, స్ట్రాంగ్ డిస్లైక్, దాన్ని ఏమంటాం మనము ఎవర్షన్ అంటాం. నెక్స్ట్ మనకి ఏముంది, వాల్యుబిలిటీ. మనకి వాల్యుబిలిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి, లొక్వాషియస్. ఏం చెప్పచ్చు మనం, లొక్వాషియస్. లొక్వాషియస్ మనకి రూట్ వర్డ్ ఏముంది, లొక్వా అంటే మీనింగ్ ఏంటి మనకి, టాకటివ్. సో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళని ఏమంటాం మనం, సో టాకటివ్ అనొచ్చు, లేదంటే లొక్వాషియస్ అనొచ్చు, లేదంటే వాల్యుబిలిటీ అనొచ్చు. సో ఇంకో వర్డ్ కూడా ఉంది, అది కూడా మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్, దాన్ని ఏమంటామంటే గ్యారులస్ అంటాం. ఏమంటాం మనం, గ్యారులస్. ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఏంటో వర్డ్స్, సో వాల్యుబిలిటీ మనం ఏం చెప్పొచ్చు, లొక్వాషియస్ అని చెప్పొచ్చు, టాకటివ్ అని చెప్పొచ్చు, గ్యారులస్ అని చెప్పొచ్చు ఓకే. సో మొత్తానికి మనకి ఇక్కడ కెమెరా ఉంది, సో స్నేక్ యొక్క ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్న సెన్స్ కనిపి అవుతుంది కాబట్టి సో మనకి ఆన్సర్ అవుతుంది మనకి ఫోటోగ్రాఫ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఇస్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 22 okay. So shown a photograph of a snake. Sir, the next one. A month before, right? So Purkayastha had dash cameras among the locals for this very purpose, so that they could photograph. Clear cut mention, so they could photograph. So photograph snakes they spotted. మొత్తం ఇక్కడ ఏనా అక్కడ
హ్యాడ్, మనకి హ్యాడ్ వచ్చిందా, సో యాక్టివ్ వాయిస్ కాబట్టి మనకి హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. సో ఏం ఇక్కడ, సో కెమెరాస్ అమాంగ్, మనకి వచ్చింది అమాంగ్ ద లోకల్స్ లో బడ్జెట్. అమాంగ్ అనే టెర్మినాలజీ వచ్చాడు కాబట్టి మనం నార్మల్గా ఏం చేస్తాం, అమాంగ్ వచ్చింది కెమెరాస్ ని, సో అమాంగ్ వచ్చింది కెమెరాస్ ఏం కూడా పంచి ఉండాలి. సో ఆ లోకల్స్ కి ఆ కెమెరాస్ ని పంచాలి అనే సెన్స్ మనకి షేర్, నార్మల్గా ఏమంటాం షేర్ అంటాం. షేర్ అంటే ఈయన కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా, ఈయన కూడా ఇన్వాల్వ్ అయితే షేర్ అంటాం. ఈయన ఇన్వాల్వ్ కాకపోతే ఏమంటాం మనం డిస్ట్రిబ్యూట్ అంటాం. ఏమంటాం మనం డిస్ట్రిబ్యూట్. నార్మల్ గా షేర్ కి డిస్ట్రిబ్యూట్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ యాక్షన్ చేసే పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయితే ఏమంటాము షేర్డ్ అంటాం. ఆ పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే ఏమంటాం డిస్ట్రిబ్యూట్ అంటాం. సో అది గుర్తుపెట్టుకున్నాయి. ఇక మనకి ఈ పర్సన్ ఇక్కడ ఆ కెమెరాస్ వాళ్ళతో పాటు అంటే లోకల్స్ తో పాటు ఈయన కూడా ఒక కెమెరా తీసుకుంటున్నాడు. నో, ఈయన ఆ లోకల్స్ కి కెమెరా ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ షేర్డ్ కాకుండా మనకి ఏం రావాలి డిస్ట్రిబ్యూటెడ్ రావాలి. కాబట్టి ఇవి ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ గా అజ్యూమ్ చేసుకోవాలి కదా. సో దీన్ని ఏమంటామంటే ప్రోయాక్టివ్ ఆన్సరింగ్ అంటాం. ఏమంటాం మనం ప్రోయాక్టివ్. సో నార్మల్ గా మనకి రియాక్టివ్ ఆన్సరింగ్ ఉంటుంది, ప్రోయాక్టివ్ ఆన్సరింగ్ ఉంటుంది. రియాక్టివ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో క్వశ్చన్ చూసి ఆ తర్వాత ఆప్షన్ చూసి ఆప్షన్స్ లో ఏ వర్డ్ వస్తుందని చెప్పి ఆ తర్వాత మేము దాన్ని ఏమంటే రియాక్టివ్ అంటాం. అలా కాకుండా సమ్టైమ్స్ ఏం చేయొచ్చు అంటే ఆ బ్లాంక్ లో ఏ వర్డ్ వస్తుందో ముందుగానే గెస్ చేయొచ్చు అంటాం. ఆ గెస్ చేయడం ఏమంటామంటే మనం ప్రోయాక్టివ్ అంటాం. నార్మల్ గా మీరు క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు కానీ మీకు ఎలా ఉండాలంటే సో ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉండాలి. ఏమన్నా ప్రోయాక్టివ్ అప్రోచ్. కాబట్టి మనకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటెడ్ వర్డ్ రావాలి. కాబట్టి ఆప్షన్స్ లో ఆ వర్డ్ ఆ వర్డ్ కానీ అలాంటి వర్డ్ కానీ ఉందో లేదో చూద్దాం. ఓకే, సో మనకి ఏమందామంటే సో రిసీవ్డ్ అంటామా, అక్కడ ఆయన ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా, ఇస్తున్నాడు కాబట్టి యూ కెనాట్ టేక్ రిసీవ్, యూస్ రిసీవ్. ఎక్కడ ఉంది ఎక్సైటెడ్, మనకి ఎక్సైటెడ్ అంటే మనకి నార్మల్గా ఎక్సైటెడ్ రాదు కదా. నెక్స్ట్ మనకి ఫ్లాష్, సో ఫ్లాష్ అంటే మీనింగ్ మనకి చూపించడం ఏమంటారు ఫ్లాష్, షో. ఇక్కడ సే షో, ఫ్లాష్ అంటే మీనింగ్ మనకి షో అని చెప్పచ్చు. ఇదైతే కాదు కదా. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఆబ్వియస్ మనకి చెప్పుకున్నాం కదా, సో డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఆ లోకల్స్ కి అమాంగ్ అనే వర్డ్, కీ వర్డ్ ఏంటంటే అమాంగ్. సో లోకల్స్ కి ఏం చేసినట్టే పంచి పెట్టాడు కాబట్టి అవసరానికి సో డిస్ట్రిబ్యూట్. కాబట్టి మిటిగేట్, నార్మల్ గా మిటిగేట్ కి ఆపోజిట్ ఏమైందంటే అగ్రివేట్. ఈ టూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మిటిగేట్, అగ్రివేట్. అగ్రివేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి వర్సెన్. అగ్రివేటెడ్ మీనింగ్ ఏంటి మనకి వర్సెన్. మిటిగేటెడ్ మీనింగ్ ఏంటి మనకి లెసన్. ఓకే, అగ్రివేట్ అంటే వర్సెన్, మిటిగేట్ అంటే లెసన్. ఈ టూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ ని తగ్గిస్తే దాన్ని ఏమంటాం మిటిగేట్ అంటాం, పెంచితే ఏమంటాం అగ్రివేట్ అంటాం. ఈ టూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకో ఒక న్యూమోనిక్ చెప్తాను, ఆ ట్రిక్ తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే మనకి అజ్యూమ్ చేసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి ఒక మెడికల్ కండిషన్, సివియర్ మెడికల్ కండిషన్ వచ్చింది. సో సివియర్ మెడికల్ కండిషన్ వచ్చిందంటే సో గుడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఏం కావచ్చు, ఇంకా వర్స్ కావచ్చు, లేదంటే ఇంకా బాగా కావచ్చు. బాగా కావాలని ఏమంటాం లెసన్ అంటాం, ఇంకా ఎక్కువైతే ఏమంటాం వర్సన్ అంటాం. సో హాస్పిటల్లో ఉన్న ఆయన పైన ఏం జరిగిందంటే ఆపరేషన్ జరిగింది కదా. సో ఆపరేషన్ జరిగితే ఏం కావచ్చు, ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, ఆపరేషన్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఫస్ట్ కేసులో ఏమనుకుంటారంటే ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకుంటారు. సో ఆపరేషన్ సక్సెస్ అయితే సో ఏం చేస్తారు మనకి, సో ఆపరేషన్ సక్సెస్ అయితే ఎక్కడ తీసుకొస్తారండి, ఇంటికి తీసుకొస్తారు. సో అంటే సో మెడికల్ కండిషన్ ఉన్న పర్సన్ పైన ఆపరేషన్ అయింది, ఆ ఆపరేషన్ ఏమైంది సక్సెస్ అయింది కాబట్టి ఎక్కడ తీసుకొస్తారు, ఇంటి దగ్గర తీసుకొచ్చారు. ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఆయనకి ఏం పంచారంటే ఇంటి గేట్ దగ్గర ఏం పంచారంటే మీటి అంటే ఏంటి స్వీట్స్. ఇంటి గేట్ దగ్గర స్వీట్స్ పంచారు. సో స్వీట్స్ పంచారంటే సిచ్యువేషన్ ఏమైంది ఇక్కడ లెసనా వర్సనా, లెసన్. కాబట్టి మీటి గేట్ దగ్గర స్వీట్స్ పంచారంటే సిచ్యువేషన్ ఏమైంది లెసన్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి లెసన్, మిటిగేట్ అంటే లెసన్. ఇది మనకి ఫస్ట్ సిచ్యువేషన్. అలా కాకుండా ఆ పర్సన్ పైన ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఆ పర్సన్ చనిపోయాడు. ఆ పర్సన్ చనిపోతే ఎక్కడ తీసుకెళ్తారు, గ్రేవ్ యార్డ్. ఎక్కడ తీసుకెళ్తారు, గ్రేవ్ యార్డ్. సో గ్రేవ్ యార్డ్ తీసుకెళ్తారు కాబట్టి యాగ్రివేటెడ్ సిచ్యువేషన్ ఏమైంది వర్సన్. అండ్ మనకి యాగ్రివేట్ అంటే వర్సన్, మిటిగేట్ అంటే లెసన్. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ టూ వర్డ్స్ అనేవి మీకు చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే వర్డ్స్. సో మిటిగేట్, యాగ్రివేట్. సో దీన్ని మనం ఎక్సాసెర్బేట్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం ఎక్సాసెర్బేట్ కూడా అనొచ్చు. ఈ వర్డ్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్ ఉంటాయి, ప్రతి రైట్. సో అంటే పిఓ ప్రిలిమ్స్ కావచ్చు, లేదంటే మెయిన్స్ కావచ్చు, లేదంటే క్లర్క్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక సెట్ లో ఖచ్చితంగా మనకి ఈ వర్డ్స్ పైన అట్లీస్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ సో డైరెక్ట్ మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఈ వర్డ్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే వర్డ్స్ మనకి మిటిగేట్ ఇంకా మనకి అగ్రివేట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, మిటిగేట్. సో ఇంటి గేట్ దగ్గర స్వీట్స్ పంచారు, ఎందుకు ఆపరేషన్ సక్సెస్ ప్రాబ్లం అనేది లెసన్. సో ప్రాబ్లం లెసన్ అయితే మిటిగేట్, సో ప్రాబ్లం వర్సన్ అయితే అగ్రివేట్. ఈ టూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రిమెంబర్ దట్. సో మొత్తానికి మనకి ఆన్సర్ ఏం కావాలి, డిస్ట్రిబ్యూటెడ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 23. Okay, చూడండి ఏమైందో చూడడం. Now in scientific journal JUDAXA the finding has been recorded as the habeas lacrima or the crying keelback named for the mark below its eyes
దట్ గివ్స్ ద డాష్ దట్ ఇట్ ఇస్ క్రైమ్ కదా. సో దట్ గివ్స్ ద అంటే ఎలా ఉంటుందంటే అది ఆ మార్క్ అనేది అంటే ఆ మార్క్ ఎలా కనిపిస్తుందంట క్రైమ్ అంటే అది ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మీనింగ్ ఇక్కడ దట్ గివ్స్ ద ఇంప్రెషన్ అని రావాలి. ఎలా అంటే దట్ గివ్స్ ద ఇంప్రెషన్. ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుంది అక్కడ ఆ స్నేక్ అనేది ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుందంట. అది చూస్తే ఆ మార్క్ చూస్తే ఎలా కనిపిస్తుంది కాబట్టి ఆ స్నేక్ ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఆ ఏడుస్తున్నట్టు కనిపించడం ఏమంటామంటే మనం ఇంప్రెషన్ అంటే ఏమంటాం మనం ఇంప్రెషన్. సో ఈ బ్లాంక్ మనకి ఏం కావాలి ద ఇంప్రెషన్. ఇంప్రెషన్ లాంటి వర్డ్ వస్తే అది మన ఆన్సర్. కాబట్టి స్ట్రైట్ అవే మనం ఆప్షన్స్ చూద్దాం రైట్. ఆప్షన్ లో మనకి ఎక్కడైతే మనకి ఇంప్రెషన్ ఉందో అదే మన ఆన్సర్ రైట్. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ మనకి వెనాలిటీ. మనకి నార్మల్ గా వెనాలిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి వెనాలిటీ అంటే రైట్. సో వల్నరబుల్ లేదంటే ససెప్టిబుల్ అని చెప్పొచ్చు. వల్నరబుల్ లేదంటే ససెప్టిబుల్ టు ఫాలో సో అన్స్క్రప్యులస్ మెథడ్స్. అన్స్క్రప్యులస్ మెథడ్స్. అన్స్క్రప్యులస్ మీనింగ్ ఏంటి మనకి డిజానెస్ట్. సో మనీ సంపాదించడం కోసం డిజానెస్ట్ మెథడ్స్ ని ఫాలో అయ్యే పాసిబిలిటీ ఉంటే దాన్ని ఏమంటాం మనం వెనాలిటీ అంటాం. గుర్తుపెట్టుకున్నాడు. సో అంటే మనకి సో వల్నరబుల్ లేదంటే ససెప్టిబుల్ టు ఫాలో అన్స్క్రప్యులస్ మెథడ్స్ టు ఎర్న్ మనీ దాన్ని ఏమంటామంటే మనం వెనాలిటీ అంటాం రైట్. సో నెక్స్ట్ మనకి ఏమైనా సాడ్నెస్ మనకి ఏం అనుకుంటున్నాం మనకి సో ఆ ఇంప్రెషన్ అనే మీనింగ్ కావాలి. ఎలా ఇంప్రెషన్ మనకి ఇది ఇంప్రెషన్ మీనింగ్ ఇస్తుందా నో. ఇప్పుడు ఈ సాడ్నెస్ అనేది మనకి ఇంప్రెషన్ మీనింగ్ ఇస్తుందా నో. సో హ్యాపీనెస్ మనకి ఇంప్రెషన్ ఇస్తుందా నో. నెక్స్ట్ మనకి ఏమైనా మనకి టాపర్. మనకి టాపర్ అన్నా లేదంటే టార్పిడ్ ఏమంటాం టార్పిడ్. రెండింటి మీనింగ్ ఏంటి మనకి స్లో లేదంటే లెథార్జిక్ అంటాం. ఏమంటాం మనం లెథార్జిక్. గుర్తుపెట్టుకో రైట్. సో లేదా ఇన్యాక్టివ్ అని చెప్పొచ్చు. ఇన్యాక్టివ్ స్లో లెథార్జిక్ ఏంటవి టార్పర్ అన్నా టార్పిడ్ అన్నా. టార్పిడ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక న్యూమోనిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో టార్పిడ్ టార్టాయిస్. టార్పిడ్ టార్టాయిస్ అంటాం. ఏమంటాం మనం టార్పిడ్ టార్టాయిస్. మనకి టార్టాయిస్ ఎలా అయితే స్లోగా ఉంటుందో టార్పిడ్ అనే వర్డ్ కూడా మీనింగ్ ఇస్తుంది స్లో ఇస్తుంది. కాబట్టి టార్పిడ్ టార్టాయిస్. టార్పిడ్ టార్టాయిస్ అట్ ద సేమ్ టైం టార్పిడ్ అన్న టార్పర్ అన్న మీనింగ్ ఏంటి మనకి స్లో. నెక్స్ట్ మనకి ఇల్యూజన్. మనకి ఇల్యూజన్ మీనింగ్ ఏంటి మనకి ఆబ్వియస్ గా ఇంప్రెషన్. ఇల్యూజన్ మీనింగ్ ఏంటి మనకి ఇంప్రెషన్. మనం చెప్పుకున్నాం కదా ప్యాసేజ్ ఏం కావాలి అది సో క్రైమ్ చేస్తున్నట్టు మనకి ఇంప్రెషన్ ఇవ్వాలి. అలాంటి ఇచ్చేది మనకి అంటే ఇల్యూజన్. వ్యవస్థ మనకి ఇల్యూజన్. కాబట్టి స్ట్రైట్ అవే మనకి వ్యవస్థ అంటే ఎందుకంటే ఇది ప్రొయాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రొయాక్టివ్ గా మనం రెస్పాండ్ అదే సో ప్రొయాక్టివ్ గా మనం ఆన్సర్ చేస్తాం అనుకోండి మీకు స్ట్రైట్ అవే ఆప్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి మన ఆన్సర్ అయితే ఇల్యూజన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. లెట్ us go for the next question. Let us answer question number 24. Okay, అయిపోయింది 23 అయిపోయింది 24. The first time I saw the snake in the photo. మనకి క్లియర్ గా చెప్పాడు కదా. ఇక్కడ మనకి అక్కడ మనం చేయలేకపోయినా ఫస్ట్ బ్లాగ్ మనం చేయలేకపోయినా క్లియర్ గా ఏం చెప్పాడు కదా సాదా ఫోటో అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది అక్కడ ఫోటోగ్రఫీ అయింది రైట్. సో నెక్స్ట్ వన్ సో ద ఫోటో ఐ నోటీస్ ఇట్ వాస్ డిఫరెంట్. ఇట్ వాస్ నాట్ డాష్ విత్ ఎనీ స్పీసెస్ ఐ నో. క్లియర్లీ మనకి ఇట్ వాస్ డిఫరెంట్ కదా. ఇట్ వాస్ డిఫరెంట్ అంటే అక్కడ ఉంది ఇట్ వాస్ నాట్ డాష్ విత్ ఎనీ. నేను ఇట్ వాస్ నాట్ సిమిలర్. ఇట్ వాస్ నాట్ సిమిలర్ టు అని రావు. నార్మల్గా ఏం రావాలి ఇక్కడ ఏమన్నాడు డిఫరెంట్ అన్నాడు. డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి నాట్ సిమిలర్. నాట్ సిమిలర్ ఒకవేళ ఇక్కడ 2 వస్తే సిమిలర్ మన ఆన్సర్ అయ్యేది. ఇక్కడ ఏం రాలేదు 2 రాలేదు విత్ వచ్చింది. కాబట్టి ఇక్కడ వచ్చేది సిమిలర్ అనే మీనింగ్ ఇవ్వాలి ఈ ప్రిపోజిషన్ విత్ తో సరిపోవాలి. అది రాదు. నేను సిమిలర్ అనే మీనింగ్ రావాలి ప్రిపోజిషన్ రావాలి విత్ రావాలి. అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఓకేనా. సో చూడండి ఫస్ట్ మనకి మ్యాచింగ్. మనకి మ్యాచింగ్ సిమిలర్ సరిపోతుంది కదా. సో సిమిలర్ అయితే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. మ్యాచింగ్ అయితే మనకి ఏమొస్తుంది విత్ వస్తుంది. ఆబ్వియస్ మన ఆన్సర్ ఏంటి మనకి ఏ. సో ఈ విధంగా ప్రొయాక్టివ్ గా ఉండాలి. నెక్స్ట్ కూడా మనకి ఉంది అసర్టింగ్. మనకి అసర్టైన్ మీనింగ్ ఏంటి మనకి స్టేట్. ఓకే స్టేట్ ఏ బిలీఫ్ ఆర్ ఫ్యాక్ట్. స్టేట్ ఏ బిలీఫ్ ఆర్ ఫ్యాక్ట్ ఫోర్స్ఫుల్లీ. స్టేట్ ఏ బిలీఫ్ ఆర్ ఫ్యాక్ట్ ఫోర్స్ఫుల్లీ దాన్ని ఏమంటామంటే మనం అసర్టింగ్ అంటాం రైట్. నెక్స్ట్ మనకి శాపింగ్. మనకి శాపింగ్ అంటే మీనింగ్ మనకి సో బికమ్ వీకర్ లేదంటే వీకెన్ గ్రాడ్యువల్లీ. వీకెన్ గ్రాడ్యువల్లీ. సో గ్రాడ్యువల్ గా వీక్ అయిపోవడం ఏమంటాం మనం శాపింగ్ అంటాం. ఓకే నెక్స్ట్ మనకి ఏముంది రివీలింగ్. రివీలింగ్ అంటే తెలిసింది మనకి సో రివీల్ మనకి ఏం చెప్పచ్చు మనం రైట్. సో దీనికి ఆపోజిట్ మనకి కన్సీల్ అంటాం. ఏమంటాం మనం కన్సీల్. అంటే రివీల్ సినిమా మనకి డైవల్స్ అంటాం. డైవల్స్ రివీల్ ఆపోజిట్ రివీల్ సినిమా మనకి డైవల్స్ అంటాం. డిస్క్లోజ్ అంటాం. డిస్క్లోజ్ అని కూడా చెప్పొచ్చు. డిస్క్లోజ్ లేదంటే డైవల్స్ అంటాం. ఓకే సో నెక్స్ట్ వన్ ఎక్నాలజీ. మనకి ఎక్నాలజీ మీనింగ్ మనకి రికగ్నైజ్ అని చెప్పొచ్చు లేదంటే అడ్మిట్ అని చెప్పొచ్చు. రికగ్నైజ్ లేదంటే అడ్మిట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే ఆన్సర్ ఏమవుతుంది ఏం కావాలి సిమిలర్ టు అని కావాలి రైట్. సో 2 ఉంటే సిమిలర్ వచ్చింది విత్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది మ్యాచింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So 25. Okay.
So the crying keelback has a set of characteristics that together make it different from other species in the Havas genus, right? So the mark under its eyes, the dash pale head stripe among others. మనకి క్లూ ఏంటంటే మనకి ఆర్టికల్ దావచ్చు మనకి స్ట్రైప్ వచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్ట్రైప్స్ నార్మల్గా మనకి స్ట్రైప్స్ ఎలా వస్తాయి ఇక్కడ? సో రైజ్ అండ్ స్ట్రైప్స్ అంటామా, అడ్మిట్ స్ట్రైప్స్ అంటామా, ఇంటరప్టెడ్ అంటామా, ఇంకా ప్రిక్లూడ్ అంటే మనకి సో ప్రిక్లూడ్ మీనింగ్ అంటే మనకి ప్రివెంటెడ్. ప్రిక్లూడెడ్ మీనింగ్ అంటే మనకి ప్రివెంటెడ్. సో ప్రిక్లూడెడ్ అండ్ మీనింగ్ అంటే ప్రివెంటెడ్. ఎక్సర్సైబెడ్ మీకు చెప్పుకున్నాం ఇంత ముందు చెప్పుకున్నాం. ఎక్సర్సైబెడ్ మీనింగ్ అంటే మనకి వర్సెన్. సో ఇక్కడ చూడండి ఇంటరప్టెడ్ మనకి స్ట్రైప్స్ అన్న మనకి ఏం కావాలి? సో దీనికి కలగేషన్ అంటాం. సో స్ట్రైప్ కలగేషన్ మనకి ఇంటరప్టెడ్. సో ఇంటరప్టెడ్ స్ట్రైప్స్ ఉంటాయి. మనకి హార్స్ గురించి చెప్పినప్పుడు హార్స్ లో స్ట్రైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమంటామంటే ఇంటరప్టెడ్ స్ట్రైప్స్ అంటారు. హార్స్ గుర్రాల గురించి చెప్పేటప్పుడు స్ట్రైప్స్ ఉంటాయి కదా, చాలా గురించి చెప్పినప్పుడు ఏమంటామంటే ఇంటరప్టెడ్ స్ట్రైప్స్ అంటారు. సో ఇది కైండ్ ఆఫ్ స్ట్రైప్స్ కాబట్టి ఇంటరప్టెడ్ స్ట్రైప్ అనేది మనకి సో ఆ ఫ్రేజ్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనకి తెలిసి చేసేయచ్చు. ఇంటరప్టెడ్ స్ట్రైప్స్ అని మనకి ఆ ఫ్రేజ్ మొత్తం కంబైన్డ్ గా వస్తుంది. దీనికి కలగేషన్ ఉంటాం కాబట్టి మనకి ఏం కావాలి? ఇంటరప్టెడ్ స్ట్రైప్. ఎక్కడ యూజ్ చేస్తామంటే హార్స్ స్ట్రైప్స్ గురించి చెప్పేటప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాము? గుర్రాల యొక్క స్ట్రైప్స్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ స్ట్రైప్స్ గుర్రాలకి వాటి గురించి చెప్పేటప్పుడు సో ఇంటరప్టెడ్ స్ట్రైప్ అంటే స్ట్రైట్ అవే మనకి ఇంటరప్టెడ్. ఇది ఒకటి మీరు డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మనకి ఈజీ క్వశ్చన్స్ కాబట్టి మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమైంది? ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 ఆర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆఫ్టర్ రిమైనింగ్ ఏం కావాలి ఎందుకంటే మనకి కలగేషన్ కాబట్టి సో కలగేషన్ వచ్చినప్పుడు మనకి ఇవేం తీసుకోలేము కాబట్టి స్ట్రైట్ గా ఏదైతే ఆ పర్టికులర్ వర్డ్ తో ఫిట్ అవుతుందో ఆ స్ట్రైప్ తో ఏదైతే ఫిట్ అవుతుందో ఆ వర్డ్ మాత్రమే మనం తీసుకోవాలి. రిమైనింగ్ ఏ వర్డ్ కూడా తీసుకోవాలి. ఏం తీసుకుంటే మనకి ఓన్లీ ఇంటరప్టెడ్ మాత్రమే స్ట్రైప్ ఇంటరప్టెడ్ స్ట్రైప్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 25 ఆర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో మనకి వర్డ్ యూసేజ్ గురించి ఉన్నాయి మనకి 26 నుంచి. సో చూద్దాం మనకి ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్స్ సో డైరెక్షన్ కి ఉన్నాయి 26 లో. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ వర్డ్ ఈస్ గివెన్ ఇన్ బోల్డ్ ఫాలోడ్ బై 3 sentences. Choose the appropriate option mentioning the sentence that uses the highlighted word in a grammatically correct and contextually meaningful manner. సో మొత్తంగా మనకి ఏం కావాలి? ఇక్కడ ఇచ్చిన వర్డ్ అనేది మనకి సో ప్రాపర్ గా ఉండాలంటే గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉండాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సరిపోవాలి అట్ ద సేమ్ టైం సో మీనింగ్ కూడా సరిపోవాలి. ఓకేనా? చూద్దాం మనకి ఫస్ట్ వన్ మనకి రివీల్. మనకి రివీల్ అంటే మీనింగ్ ఏంటి? మనకి డిస్క్లోజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? డిస్క్లోజ్ అని చెప్పొచ్చు. లేదంటే దీన్ని ఏమైనా డైవర్జ్ అని కూడా చెప్పొచ్చు. డిస్క్లోజ్ ఆర్ డైవర్జ్. దీనికి ఆపోజిట్ ఏమైతే మనకి కన్సీల్. లేదంటే దీన్ని ఏమైనా చూడ హైడ్ అని చెప్పొచ్చు. హైడ్ ఆర్ కన్సీల్. సో ఇప్పుడైతే మనకి మీనింగ్ తెలిసింది కాబట్టి సో ఆప్షన్స్ మనకి ఎక్కడైతే కరెక్ట్ గా యూజ్ చేసారో చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? సో ప్రమాత్ వాజ్ ప్రీవియస్లీ రిలక్టెంట్. మనకి రిలక్టెంట్ మీనింగ్ ఏంటి? మనకి నాట్ విల్లింగ్. సో నాట్ విల్లింగ్. సో నాట్ విల్లింగ్ ఏమన్నా రిలక్టెంట్ రైట్. సో రిలక్టెంట్ టు రివీల్ డీటెయిల్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ until he was sure the company had a secure future. సో కరెక్ట్ గా మనకి ఏమైంది? రివీల్ అంటే మనకి సరిపోయింది. డిస్క్లోజ్ డీటెయిల్స్ సరిపోయింది. మీనింగ్ సరిపోయింది. సో గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. ద లేటెస్ట్ కోర్ట్ ఫైలింగ్ reveals Intel has until 6th September to respond the complaint. మనకి ఇక్కడ కూడా సరిపోయింది కదా. సో ద లేటెస్ట్ కోర్ట్ ఫైలింగ్ రివీల్స్ మనకి సబ్జెక్ట్ ఏంటి? ద లేటెస్ట్ కోర్ట్ ఫైలింగ్ సబ్జెక్ట్ వెర్బ్ సింగిల్ వచ్చింది కాబట్టి ఎస్ వచ్చింది కదా సరిపోయిందా. సో ఇంటెల్ హ్యాస్ అంటిల్ 6th September టు రెస్పాండ్ ద కంప్లైంట్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. యూసేజ్ కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ వన్ ద సీక్రెట్ ఫైల్ రివీల్స్ క్యాబినెట్ ఆఫీస్ అఫీషియల్స్ బ్లాక్డ్ ద అవార్డ్. ఇక్కడ మనకి సీక్రెట్ ఫైల్ సబ్జెక్ట్ రివీల్స్ సో సింగిల్ కాబట్టి ఎస్ వచ్చింది. క్యాబినెట్ ఆఫీస్ అఫీషియల్ బ్లాక్డ్ ద అవార్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో రివీల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి మీనింగ్ కన్వే అవుతుంది. గ్రామటికల్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. మనకి ఏం కరెక్ట్? సో 1, 2, 3 అన్ని కూడా కరెక్టే కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆల్ ఆఫ్ 1, 2 and 3. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్స్ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ కదా. వర్డ్ యూసేజ్ ఇచ్చిన వర్డ్ ఇక్కడ అక్నాలెడ్జ్. మనకి నార్మల్ గా అక్నాలెడ్జ్ మీనింగ్ ఏంటి? మనకి అడ్మిట్. అక్నాలెడ్జ్ మీనింగ్ ఏంటి? మనకి అడ్మిట్ అని చెప్పొచ్చు, లేదంటే యాక్సెప్ట్ అని చెప్పొచ్చు, లేదంటే రికగ్నైజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో అడ్మిట్, యాక్సెప్ట్ ఆర్ రికగ్నైజ్. ఇప్పుడు చూద్దాం మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో యూసేజ్ కరెక్ట్ గా ఉందో లేదు. ఏమైంది మనకి? గోల్డ్స్ ఈస్ అక్నాలెడ్జ్డ్ యాజ్ ఏ లీడింగ్ ఫిర్మ్ ఇన్ బ్యాంకింగ్, ప్రాపర్టీ అండ్ కార్పొరేట్ లా. సో దగ్గర ఏముంది? గోల్డ్స్. మనకి గోల్డ్స్ మనకి అంటే కంపెనీ నేమ్. ఎందుకంటే ఎలా వస్తుంది? ఫిర్మ్ అన్నా కదా, ఫిర్మ్ మన కంపెనీ కదా, ఆర్గనైజేషన్. కాబట్టి ఏముంది మనకి ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ నేమ్ అనేది మనకి ప్లూరల్ లో ఉన్న సింగులర్ లో ఉన్న దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? సింగులర్ గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏమొచ్చింది కదా? ఈజ్. సో సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. అక్నాలెడ్జ్ కాబట్టి రికగ్నైజ్డ్ యాజ్ ఏ లీడింగ్ ఫిర్మ్ సరిపోతుంది కదా. సో మీనింగ్ వైజ్ సరిపోయింది కాబట్టి సో గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి ఇది కరెక్టే. యూసేజ్ కరెక్ట్ గా.
I has looked up right at him and didn't smile, wave or even acknowledge him to anyway. అసలు ఇక్కడ మనకి ఇక్కడ acknowledge అనే వర్డ్ కరెక్ట్ గా యూజ్ చేశాడు. ఈవెన్ acknowledge అంటే ఈవెన్ రికగ్నైజ్ అని చెప్పొచ్చు. బట్ ఇది ప్రాపర్ యూసేజ్ ఉన్నా కానీ ఈ స్టేట్మెంట్ లో గ్రామటికల్ మిస్టేక్ ఉందా కదా, ఎందుకు ఐ వచ్చింది కదా, అయితే మనకి హ్యావ్ వస్తుందా, రాదు. నేను కూడా హ్యావ్ వస్తుందా, హ్యావ్ కూడా రాదు. ఎందుకు మనకి ఏమొచ్చింది, డిడెంట్ కాబట్టి ఏమొచ్చింది V2 కాబట్టి V2నే అంటే లుక్డే రావు. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఏం రాకూడదు, జస్ట్ ఐ లుక్డ్ అప్, దట్స్ ఇట్ రైట్. కాబట్టి ఇక్కడ ఇది మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోలేదు. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ స్పోక్స్ పర్సన్ అక్నాలెడ్జ్ దట్ సో సమ్ లోకల్ అథారిటీస్ కుడ్ ఎన్ఫోర్స్ ద లిటర్. మనకి ఇక్కడ లిటర్ మీనింగ్ ఏంటి, మనకి ట్రాష్. లిటర్ మీనింగ్ ఏంటి, మనకి ట్రాష్ అని చెప్పొచ్చు, మనకి ఏం చెప్పొచ్చు, రబ్బిష్ అని చెప్పొచ్చు, చెత్త, రైట్. కాబట్టి కరెక్ట్ గానే ఉంది కదా మనకి. సో అక్నాలెడ్జ్ మనకి థర్డ్ లో కరెక్ట్ గానే ఉంది, రైట్. సో థర్డ్ కరెక్ట్ గా ఉంది, ఫస్ట్ లో కరెక్ట్ గా. ఆన్సర్ ఏమైంది మనకి 1 and 3. సో 1 and 3 కాబట్టి బోత్ 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us start question number 28. ఓకే, క్వశ్చన్ నెంబర్ 28 మనకి ఏంటి, రైట్. సో వొకాబులరీ యూసేజే కదా మనకి, వర్డ్ యూసేజే, రైట్. ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి, ఎగ్జైట్. సో ఎగ్జైట్ అనే వర్డ్ అనేది ప్రాపర్గా యూజ్ చేసారో లేదో చూద్దాం. ఓకే, రైట్. నార్మల్గా ఎగ్జైట్ అనే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో థ్రిల్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రొవోక్ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్సైడ్ అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద మీనింగ్స్. ఇప్పుడు ఆ మీనింగ్స్ కన్వే అవుతున్నాయో లేదో చూద్దాం, రైట్. సో ఫస్ట్ వన్, సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది, ఏ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ థియరీ ఇమీడియట్లీ ఎగ్జైట్స్ ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ద 19th 20th century లైక్ నీల్స్ బోర్, పౌలే, ఐన్స్టీన్, హెసన్బర్గ్ అండ్ అదర్స్. ఇక్కడ మనకి మీనింగ్ వైజ్ మనకి కంటెక్స్ట్ వైజ్ కరెక్ట్గా ఉన్న, ఇక్కడ మనకి ఎక్కడ మాట్లాడితే మనకి 19th century 20th century కాబట్టి ఏదో మనకి పాస్ట్ టైం. సో పాస్ట్ టైం కాబట్టి ఇందులో ఉండాలి మనకి V2. మనకి ఏముంది, ఎగ్జైట్స్ V1లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏముండాలి, ఎగ్జైటెడ్. ఏముండాలి అక్కడ, ఎగ్జైటెడ్. ఇట్ షుడ్ బి ఎగ్జైటెడ్. కాబట్టి మనకి మిస్టేక్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. సో ద స్ట్రగుల్ ఆఫ్ ఎమినెమ్. ఎమినెమ్ అంటే మనకి ర్యాప్ స్టార్, ఆయన గురించి మాట్లాడుతాం, రైట్. సో ద స్ట్రగుల్ ఆఫ్ ఎమినెమ్ ఫ్రమ్ సచ్ ఏ లో పాయింట్ ఇన్ హిస్ లైఫ్ ఇన్స్పైర్స్ మీ అండ్ ఎగ్జైట్స్ మీ. ఇక్కడ ఏమన్నా కూడా మనకి, సో ఎండ్ వచ్చింది మనకి, ఎండ్ వచ్చినప్పుడు ఏం రావాలి, సో సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. మనకి ఏమొచ్చింది, ఇన్స్పైర్స్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఎగ్జైట్స్ వచ్చింది. కాబట్టి మనకి సో V1 + S వచ్చింది కదా, కాబట్టి మనకి సో కంటెక్స్ట్ వైజ్ సరిపోయింది. సో మీనింగ్ మనకి సో గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ మనకి ఏముంది ఇక్కడ, I told myself I wasn't returning to work until I could find a job that excited me. The job that excited me అన్నప్పుడు మనకి ఎగ్జైటెడ్ మనకి మీనింగ్ కన్వే అవుతుంది కదా, కాబట్టి మనకి కరెక్ట్గానే ఉంది. కాబట్టి మనకి మీనింగ్ వైజ్ కరెక్ట్గానే ఉంది. సో మనకి టైం పాస్ట్ టైం కాబట్టి టెన్స్ వైజ్ కూడా V2 వచ్చింది కాబట్టి సో గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది, కంటెక్స్ట్ వైజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి యూసేజ్ కరెక్ట్గానే ఉంది, రైట్. సో మొత్తానికి అయితే మనకి సెకండ్ స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్లో మనకి యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, బోత్ 2 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. Let us start question number 29. ఓకే, మన క్వశ్చన్ నెంబర్ 29 మనకి ఏమైంది మనకి, అగైన్ ఒకాబులరీ బేస్డ్ క్వశ్చన్, యూసేజ్. ఓకేనా, సో దేని గురించి అడిగాడు మనకి, అసెట్. సో అసెట్ అనే వర్డ్కి యూసేజ్ ఏముందో చూద్దాం, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకి అసెట్ అనే మీనింగ్ ఏంటి మనకి, రైట్. స్టేట్ ఏ బిలీఫ్ ఆర్ ఫ్యాక్ట్, రైట్, ఫోర్స్ఫుల్లీ, దాన్ని ఏమంటాం మనం, అసెట్ అంటాం. ఇప్పుడు మనకి అలాంటి యూసేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఏముందో, దేర్ ఆర్ ఫ్యూ ప్రిన్సిపల్స్, ఓకేనా, సో ప్రీషియస్ యాజ్ దట్ విచ్ అసెట్స్ దట్ సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇక్కడ ఏమన్నా, దేర్ ఆర్ ఫ్యూ ప్రిన్సిపల్స్ సో ప్రీషియస్ వాల్యుబుల్, సో యాజ్ దట్ విచ్ అసెట్స్, ఇక్కడ ఏముంది, యాజ్ దట్ విచ్, సో దట్ విచ్ అసెట్స్ మనకి సింగిల్ కాబట్టి వచ్చింది, అసెట్ వచ్చింది కదా, దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. మనకి అసెట్ అనే సెన్స్ మనకి క్లియర్గా కన్వే అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి యూసేజ్ కరెక్ట్గానే ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ ఏముంది, ఇక్కడ మనకి దట్ అని మనకి రిలేటివ్ ప్రొనౌన్ కాదు, దట్ ఎలా యూజ్ చేసాం, సబ్జెక్ట్గా యూజ్ చేసాం, గుర్తుపెట్టుకోండి, రైట్. దట్ అనేది సబ్జెక్ట్గా యూజ్ చేసాం, రిలేటివ్, ఇది రిలేటివ్ ప్రొనౌన్, విచ్ అనేది మన రిలేటివ్ ప్రొనౌన్, దట్ మన సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్, దట్ అసెట్ సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, రైట్. సో నెక్స్ట్ వన్, ద కోల్ ఇండస్ట్రీ షుడ్ బి ప్రైవేట్లీ ఫండింగ్ దీస్ స్టడీస్ ద కన్జ్యూమర్ గ్రూప్ అసెట్స్. ఇక్కడ ఏముంది, ఈ స్టేట్మెంట్ కదా, ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్పారు, ద కన్జ్యూమర్ గ్రూప్, రైట్. సో కన్జ్యూమర్ గ్రూప్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఎసెట్కి ఎస్ వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో మనకి సెకండ్ స్టేట్మెంట్లో కూడా మనకి కరెక్ట్ యూసేజ్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, రైట్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ద క్లైమెంట్స్ హ్యాస్ అసెట్. మనకి ఏముంది, ద క్లైమెంట్స్ ఉంది కదా, తర్వాత ఏముంది, హ్యాస్. నార్మల్గా హ్యాస్ తర్వాత మనకి ఏం రావాలి, V3 రావాలి. ఇక్కడ ఏముంది, అసెట్ ఉండకూడదు, ఏమన్నా మనకి అసెట్టెడ్ రావాలి. కాబట్టి మిస్టేక్ ఉంది కాబట్టి యూ కెనాట్ టేక్ 3. కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి 1 ఇంకా 2, 1 and 2 ఎక్కడ వచ్చింది మనకి, బోత్ 1 and 2. సో దిస్ 1, సో సి, బోత్ 1 and 2. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి, సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.
రైట్. సో మనకి ఏముంది, మనకి 30. సో 30 మనకి ఏముంది, రిప్రిమెండ్. ఇక్కడ మనకి యూసేజ్ గురించి. ఓకే, సో రిప్రిమెండ్ కాబట్టి మనకి ఏం రావాలి, మనకి ఇక్కడ రిప్రిమెండ్ అంటే మనకి స్కోల్డ్ అని చెప్పొచ్చు. ఓకే, క్రిటిసైజ్ అని చెప్పొచ్చు. ఓకే, లేదంటే ఇంకేం చెప్పొచ్చు, మనకి ఇక్కడ డిజప్రూవ్ అని చెప్పొచ్చు. డిజప్రూవ్. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి యూసేజ్ సరిగ్గా ఉందో లేదా. రైట్, ఫస్ట్ వన్, ఆల్దో మ్యూటస్ డెత్ ఈజ్ హారిఫిక్, రోమ్ డస్ నాట్ రిప్రిమెండ్ టైటస్ ఫర్ హిజ్ యాక్షన్. ఇక్కడ క్లియర్గా ఉంది కదా. సో టైటస్, సో డస్ నాట్ రిప్రిమెండ్, డస్ నాట్ స్కోల్డ్ టైటస్, కాబట్టి సరిపోయింది కదా. కాబట్టి మనకి యూసేజ్ సరిపోయింది. రైట్, డస్ నాట్ స్కోల్డ్ లేదంటే డస్ నాట్ క్రిటిసైజ్. సో మీనింగ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. రైట్, సో నెక్స్ట్ వన్ ఏమైంది అక్కడ, ఫర్ బ్రాగ్ బికాజ్. మనకి ఫర్ బ్రాగ్ అంటామా, ఫర్ మనకి ఏంటి ప్రిపోజిషన్ కదా. ప్రిపోజిషన్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, V4 అంటే ఏం రావాలి మనకి ఇక్కడ బ్రాగింగ్ రావాలి. ఏం రావాలి మనకి, బ్రాగింగ్. సో ఫర్ బ్రాగింగ్ బికాస్ ద సైజ్ ఆఫ్ హెర్ సబ్ కేథాన్ బిగ్లో ఎన్స్ ఏ రిప్రిమాండ్ ఫ్రమ్ దిస్ కోడ్. ఇక్కడ మనకి కరెక్టే, ఏ రిప్రిమాండ్ కరెక్టే, కానీ మనకి ఫర్ బ్రాగింగ్ రావాలి కాబట్టి మిస్టేక్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ కాదు, గ్రామటికల్ మిస్టేక్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, దే బోత్ రిసీవ్డ్ ఏ రిటర్న్ రిప్రిమాండ్. అక్కడ ఏముంది, రిటర్న్ రిప్రిమాండ్ ఏమనుకోవచ్చు, ఇక్కడ నౌన్గా యూజ్ చేసినప్పుడు ఏమనుకోవచ్చు మనం, డిసప్రూవల్. సో రిటర్న్ డిసప్రూవల్ అండ్ వర్ ఆర్డర్ టు పే సిగ్నిఫికెంట్ కాస్ట్. కాబట్టి ఇక్కడ సో మీనింగ్ సరిపోయింది, గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి ఇది కరెక్టే. అంటే మనకి సో థర్డ్ వన్ మనకి కరెక్ట్ యూసేజ్ ఉంది. ఓకేనా. సో మొత్తానికి మనకి ఫస్ట్ వన్ థర్డ్ వన్ కరెక్ట్ యూసేజ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమైతే ఆన్సర్ బోత్ 1 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, 1 and 3.